ఒక మాటలో స్టీఫెన్ అంటే మీరేం చెప్తారన్న? ఒకప్పుడైతే గనక స్టీఫెన్ అంటే చెప్పవసరం లేదు. బ్రతకటం చేతగాక, ఏ పని చేతగాక మీరంతా సువార్త ప్రకటన చేస్తున్నారు. మంచి బిజినెస్ చేస్తున్నారన్న. అయితే మీ అమ్మగారు గాని, మీ నాన్నగారు గాని, ఆ! వీడు చిన్నతనంలోనే చనిపోయి ఉంటే బాగుండేదేమో అని ఎప్పుడన్నా అన్నారా అన్న? అన్నారు. హ్మ్. ఈ పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల దాకా పిల్లలు లేకపోతే మీ నాన్నగారు మీ దగ్గరికొచ్చి పలికిన మాట ఏంటంటే, "నువ్వేమన్నా హిజ్రావా?" అని అడిగారు అని అన్నారన్న. అవునన్నా. ఆ సందర్భం ఏంటన్నా? అసలు ఎందుకు అనాల్సొచ్చింది మీ నాన్నగారు ఆ మాట మిమ్మల్ని? నాకు మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్‌లో ఇంతమంది కుర్రోళ్ళు స్టీఫెన్ అన్న, స్టీఫెన్ అన్న అని పిలువబడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందన్న? అయితే అన్న నాశనానికి ముందు గర్వం, పడిపోయే ముందు అహంకారం అనేది నాలో కూడా ఉంది. అయితే సుమారు టీమ్ ఎంత సంపాదించారు? సంపాదన అయితే లెక్కలేదన్న. కోటేంటన్న, కోటికి దాటొచ్చు. నేను తీసుకున్న బండే 3,70,000. CBR కొన్నా, ప్యారక్ కొన్నా, రిడ్జ్ కారు కొన్నా, మా వైఫ్‌కి చైను, నాకు చైను, మా పిల్లోడికి ఉంగరాలు. డియో బండి ఉండేది. డియో డిక్కీ తీయడమే ఒక 5,00,000 ఉంటాయన్న ఇప్పుడు. దానికి మళ్ళీ కాపలా కాయడానికి ఒక వ్యక్తి ఉండేవాడు. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఓఎల్‌కి వెళ్ళారని చెప్పారు. అవును. అమ్మాయిలతో ఓఎల్‌కి వెళ్ళినప్పుడు మీకు తప్పు అనిపించలేదా? అన్నిసార్లు మీ భార్యను మీరు కొట్టినప్పుడు లేదా హేళనగా మాట్లాడినప్పుడు ఏనాడైనా నిన్ను కట్టుకొని నేను తప్పు చేశాను, మా అమ్మోళ్ళింటికి నేను వెళ్ళిపోతా అని ఎప్పుడైనా అన్నారన్న? ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లాడతాం. బాగున్నారన్న? బాగున్నా తమ్ముడు. అన్న నా ఒక్క మాటలో స్టీఫెన్ అంటే మీరేం చెప్తారన్న? ఒకప్పుడైతే గనక స్టీఫెన్ అంటే చెప్పవసరం లేదు. ఉమ్, ఇప్పుడైతే స్టీఫెన్ అంటే మరి నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. అన్న ఒకప్పుడు కూడా అదే పేరు కదా, ఉమ్, ఇప్పుడు కూడా అదే పేరు కదా అని. ఉమ్, అయితే ఇప్పుడు నేను చెప్పగలను, ఒకప్పుడు నాకు తెలియక పెట్టుకున్న పేరు అది. ఉమ్, సినిమాలో చూసి పెట్టుకున్న పేరు అది. ఉమ్, అయితే ఈ పేరుకు తగ్గటువంటి విలువైన మనిషి ఒకళ్ళు ఉన్నారని, దేవుని కొరకు ఒక హతసాక్షిగా మారారని, ఉమ్, తర్వాత నేను ఆ రక్షణ తీసుకున్నాక తెలుసుకున్న తర్వాత ఈ పేరు దేవుడు ఏర్పరిచాడు కాబట్టి ఈ పేరు ద్వారా ఇంకా అనేకులకి నేను సువార్త ప్రకటించాలి. ఉమ్, అదే నా పితరుడైనటువంటి ఆ వ్యక్తి ఎలాగైతే దేవుని కొరకు మరణించాడో, హతసాక్షిగా ఉన్నాడో, నేను కూడా అలాగే ఆయన కొరకు ప్రయాణం చేస్తూ హతసాక్షిగా మరలనే ఆశతో నిలబడ్డా. ఉమ్. అయితే మీ సాక్ష్యంలో నేను విన్న విషయం ఏంటంటే మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పుట్టుకు క్రైస్తవులే ఉమ్. అయినప్పటికీ వాళ్ళు ఎందుకని పూజలు చేయాల్సి వచ్చింది, ఎందుకని పూజలు చేశారు? అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞానం చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఉమ్, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఉమ్, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక. అంటే ఇది విధానంగానే నా తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే, కానీ ఏంటంటే వారు చేస్తున్నటువంటి వృత్తిని, అంటే టాపీ పనికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఉమ్, అక్కడ చాలామంది అన్యులు సావాసం పడతా వారు ఇలాగా పలానా సినిమాలు బాగుంటాయి, పలానా చోట ఇలాగా డ్రామాలు వేస్తారు, పలానా గుళ్ళో ఈ వారం భోజనాలు పెడతారంటే వారితో ఇరువు బంధం అంటే స్నేహం కలుపుకోవాలనే ఆలోచనతో వారు విగ్రహాలతో చుట్టూ ఆ వీధులు అంటే సందులు అంటే జరిగే జాతరల చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఉమ్, దేవుణ్ణి ఈయన నిజమైన రక్షకుడని అంగీకరించలేకపోయారు. ఉమ్, అయితే నాకు దేవుడు ఎప్పుడైతే నాకు ఈ గాయం ఏర్పడిందో అప్పుడు నా తల్లిదండ్రులు తెలుసుకున్నారు. ఉమ్, ఒక సిస్టర్ గారు ప్రకటించిన ఆ సువార్త ద్వారా నా తల్లి తెలుసుకుంది. ఉమ్, అయితే అదే విధంగా దేవుడు నా జీవితంలో చేసిన ఆ కార్యాన్ని బట్టి నా కుటుంబం మొత్తం ఈరోజు దేవుని యందు విశ్వాసం కలిగి మందిరంలో అందరం సాగిలపడి ప్రార్థిస్తున్నాం. ఉమ్. అంటే 6 సంవత్సరాల వయసులో గాయం అన్నారు కదా, ఇప్పుడు కూడా గాయం అని చెప్పారు. అదేం గాయం అన్న, అసలు ఏంటిది అది? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి గాయం అది. ఉమ్, అంటే నేను ఎలా అడిగానంటే, నాకు ఒక దర్శనం వచ్చినప్పుడు ఉమ్, నాకు ఇలా దర్శనం వచ్చిందని నా ఆత్మీయ తండ్రికి చెప్పాను. నా ఆత్మీయ తండ్రికి నేను చెప్పినప్పుడు నా ఆత్మీయ తండ్రి నాకు తెలియజేసింది ఏంటంటే, అయ్యా మరి నీ ద్వారా దేవుడు ఇంకా అనేక ప్రాంతాల్లో నిన్ను ఒక సాక్షిగా వాడుకుంటానికి దేవుడు ఆ దర్శనాన్ని నీకు తెలియజేశాడు. కాబట్టి నువ్వు అనేక ప్రాంతాల్లో వెళ్ళి ఒక సాక్షిగా నిలబడాలంటే నీ జీవితంలో కూడా ఒక సాక్ష్యం, అంటే నీ జీవితంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటి ఒక వివరణ తెలియాలంటే అది మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను తెలుసుకోవాలన్నప్పుడు నేను వెళ్ళి అడిగానన్న. ఉమ్, వెళ్ళి అడిగినప్పుడు నాన్న ఇలాగా మరి నా జీవితంలో జరిగినటువంటి మేలు ఏంటి, మీకు నేను పుట్టినప్పుడు మరి నాకు కలిగినటువంటి ఆ గాయం ఏంటంటే నా తల్లి చెప్పింది, నాన్న మొట్టమొదటిగా అది చిన్న గాయమే, ఉమ్, ఆ గాయం కాస్త కొంచెం పెరిగిపోతా పెద్దదైపోయింది, ఉమ్, భయంకరమైనటువంటి చీము రక్తం కారిపోతూ ఉండేది నాన్న, భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉండేవాడివి, ఉమ్,
మేమంటే కొంచెం ఆ టాపీ పనిలో పడిపోయి పని వృత్తిలో పడిపోయి నిన్ను పట్టించుకునే వాళ్ళం కాదు. ఉమ్, మేము ఇలాగే గుళ్ళంటూ గోపురాలంటూ తిరుగుతూ వచ్చేవాళ్ళం. మేము మందిరానికి వెళ్ళకపోవడం, ఒక క్రమ పద్ధతిలో ఉండకపోవడం, నీకు కలిగినటువంటి ఆ గాయాన్ని బట్టి కొంతమంది ఆ ప్రాంతంలో మందిరానికి వెళ్తా వస్తా ఉన్న ఒక అక్క నాకు చెప్పింది ఇలాగా, ఉమ్, సమస్తము ఎటువంటి గాయాన్నైనా ఎటువంటి బాధనైనా తుడిచివేయగలిగిన వాడు దేవుడు అక్క. ఉమ్, ఇలాగా దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని దగ్గర మొరపెట్టు, దేవుడు పిల్లోడికి స్వస్థత కలుగు చేస్తాడు అన్నప్పుడు ఆ 2 వారాలు నా తల్లిగారు ఆలోచించుకుంది ఎలా వెళ్ళాలి ఏంటని. అయితే కొంచెం నా తల్లిగారు విగ్రహాల ఆరాధన చేస్తా ఉమ్, వారి స్నేహితులను బట్టి ఉంటా ఉండేది కాబట్టి తను ఒక అలంకరణ వేరుగా ఉండేది అనమాట. పెద్ద బొట్టు పెట్టుకొని వేరేలా ఉండేది. ఆలోచించేది మందిరానికి ఎలా వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి వాళ్ళ మధ్యన అని ఆలోచిస్తూ ఉండగా ఉమ్, అనుకోకుండా ఏలూరు తీసుకెళ్లారు పెద్ద హాస్పిటల్కి. ఉమ్, ఏలూరు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ తీపిచ్చారు. స్కానింగ్ తీపిచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు మా నాన్నగారికి చెప్పారంట, ఏమనంటే టీబీ అనేటువంటి రోగం చేత నీ కుమారుడు బాధపడుతున్నాడు. ఉమ్, ఇది 100 మందిలో ఎవరికి వచ్చిద్దో తెలియదు కానీ ఒక్కరైనా బ్రతికారో లేదనే విషయాన్ని అయితే నేను మీకు చెప్పలేను అన్నారంట. ఉమ్, 99% ఈ మనిషి ఆ రోగం చేత మరణిస్తాడే కానీ బ్రతుకుతాడని మాకు తెలియదయ్యా, ఉమ్, దానికి మేము హామీ ఇవ్వలేమని చెప్పంగానే నా తల్లిదండ్రులు కృంగిపోతూ ఉన్నారు. అదే విధానంగా ఒకరోజు ఒక అక్క ప్రకటించిన ఆ సువార్త నా తల్లికి అనిపించింది, నిజమే కదా, ఒక దేవుడు ఉన్నాడంట, ఒక దేవుడు ఉన్నాడంట అని ఆలోచించుకుంది. కానీ దేవుడు ఉన్నాడు, యేసుప్రభు వారు నా కుమారుడికి స్వస్థ కలుగు చేస్తాడనే ఆలోచన ఆ రోజు నా తల్లికి మరి ఎలా కలిగిందో నాకైతే తెలియదు. కానీ ఉమ్, ఆ రోజు మందిరానికి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉమ్, మరి నా తల్లిగారు మొర్ర పెట్టారంట. నేను నా తల్లిగారిని అడిగినప్పుడు చెప్పింది, అమ్మ మరి ఎలా అంటే, నేను ఇలాగయ్యా ఈ అలంకరణ మొత్తం విడిచిపెట్టేసి అయ్యా నా కుమారుడికి స్వస్థత కలిగితే మీ మందిరంలో సాగిలిపడి మా కుటుంబం మొత్తం నీ మందిరంలో ఆనందంగా గడుపుతాం ప్రభా, నీ చేసిన మేలుకు మేము ఒక కృతజ్ఞులై బ్రతుకుతాం ప్రభా అని నా తల్లి అడిగింది అంటాను. ఉమ్, అదే విధంగా దేవుడు కార్యం చేశాడు. ఒక 5 వారాల్లోనే ఈ గాయాన్ని ఒకసారిగా తీసివేయడం, ఉమ్, నా కుటుంబంలో సంతోషాన్ని కలిగజేయడం చేశాడు దేవుడు. ఉమ్. అయితే అన్న సోషల్ మీడియాలో నేను షేర్ చేస్తున్న వీడియోస్లో, అంటే నా నా పేజ్లో నేను షేర్ చేస్తున్న వీడియోస్లో బ్రతకటం చేతగాక ఏ పని చేతగాక ఉమ్. మీరంతా అంట సువార్త ప్రకటన చేస్తున్నారు, మంచి బిజినెస్ చేస్తున్నారంట మీరు. ఓకే. మరి ఆ ప్రశ్నలకు మీరు ఇస్తున్న సమాధానం ఏంటన్నా? ఓకే, చాలా మంది అన్నారు. ఆ. అది మీకే కాదు, మెసేజ్ పెట్టింది ఉమ్, నాకు పెట్టారు, నా ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతస్తులు, ఉమ్, తర్వాత నాతో తిరుగుతున్న వారే కొంతమంది అన్నారంట, ఉమ్, ఏ పని చేతగాక, ఏ పని చేతగా కాదు. ఒకవేళ మాకు ఏ పని చేత కాదు అనుకుంటే ఉమ్, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదవడం మాకు చేత అయిందిగా, ఉమ్, అవునా? అవును, పని చేయాలనుకుంటే ఏ విధానంగానే చేయగలం. అవును, కానీ దేవుని పనే చేయాలని ఆశ కలిగి మేము ఎందుకున్నామంటే ఒకప్పుడు మా జీవితం భ్రష్ట్ అయి ఉంది. ఉమ్, ఈ లోకంలో మేము అందరం మనుషుల్ని ఆధారం అంటే మనుషులు నమ్ముకొని బ్రతికాం. ఉమ్, మనుషులందరూ మమ్మల్ని మోసగించారు, కానీ దేవుని ప్రేమ మాత్రమే మమ్మల్ని ఆదరించింది. ఉమ్, మనుషులు నమ్ముకొని బ్రతికాం, ఈ మనుషుల వల్ల మాకు ఏ లాభం లేదు. ఉమ్, దేవుడు ఇంతగా మమ్మల్ని ప్రేమించి మా తల్లిదండ్రుల మధ్యన సంతోషాన్ని కలిగజేసి, మా కుటుంబానికి ఒక సంతోషాన్ని కలిగజేసి, ఉమ్, మాకున్నటువంటి ఈ వ్యసనాలను విడిచిపెట్టి ఆయనతో సహవాసం చేస్తే మాకు ఆనందం కాదనే ఆలోచనతో మేము నిలబడ్డాం. ఉమ్, కానీ అలా ఉన్న మమ్మల్ని నాకంటూ ఒక పని ఉందయ్యా, నాతో మీకు ఒక పని ఉంది, మీతో నాకు ఒక పని ఉందని దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ఆయన పని చేస్తున్నాం. ఉమ్, ఎంతమందో ఎన్నో మాటలు మాట్లాడినా మేము చెప్పగలిగింది ఒకటే, పని చేతగా కాదు, ఉమ్, లేకపోతే పని చేయలేక కాదు. పని చేయడానికి నీకు ఇచ్చినటువంటి స్తోమతే మాకు ఇచ్చాడు దేవుడు. పని చేయడానికి నీకెంత బలం ఉందో మాకు అంతే బలం ఉంది. కానీ దేవుడు పని చేయడానికి నిలబడగలిగినటువంటి ధైర్యం కావాలి. ఉమ్, కాబట్టి మేము ఈరోజు దేవుని పని చేస్తున్నాం అనేటువంటి ఆనందం మా హృదయంలో ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా మాకు బాధ లేదు, ఉమ్, కానీ దేవుడు పని చేస్తున్నాం అనేటువంటి సంతోషం ఆనందం మాలో ఉంది. ఉమ్. దేవునికి స్తోత్రం. అయితే మీకు టీవీ అనే వ్యాధి వచ్చింది కదన్నా, అవునను. ఆ గాయంలో మరి ఆ గాయం ఉన్నప్పుడు చాలా దుర్వాసన వచ్చేది అని చెప్పారు మీరు. అవును. అయితే మీ అక్కలు ఒక చోటకి టీవీ చూడటానికి తీసుకెళ్తే అక్క వాళ్ళని కాలర్ పట్టుకొని బయటికి నెట్టి వేశారు. మరి ఆ సన్నివేశాన్ని ఒకసారి చెప్పండి అన్న మాకు. అయితే మా అక్క మా కుటుంబం అందరిలో మొట్టమొదటిగా రక్షణ తీసుకుంది ఆమె. ఉమ్, రక్షణ తీసుకుంది, దేవునితో ఆత్మీయ సహవాసం చాలా అంటే చాలా విధంగా. తండ్రి అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాటలే చెప్తూ ఉండేది. నేను లోకల్ ఉన్నప్పుడు, తమ్ముడు ఇలా నీకు దేవుడు మంచి ప్రాణభిక్ష పెట్టాడురా, ఉమ్, దేవుని కొరకు బ్రతకలరా తమ్ముడు, మందిరంలో సాగిలిపడి నీ పాపలను ఒప్పుకోరా, ఇలా బ్రతకొద్దురా, ఇలా ఉండకూడదని చెప్తే ఉమ్, ఆ టైంలో నేను వాళ్ళ మాటలు వినలేదు. ఇలాగే నేను ఎప్పుడైతే దేవుని యందు రక్షణ తీసుకొని ఉమ్, నేను నిలబడ్డ తర్వాత నా సహోదరికి కూడా తెలుసు కదా, నాకంటే పెద్దాం కదా, ఉమ్, ఆమెకు కూడా తెలిసిద్ది నా గురించి అని చెప్పి నేను అడిగినప్పుడు ఉమ్, అప్పుడు మా ప్రాంతంలో ఒక టీవీ దగ్గరే చాలా మంది వచ్చి కూర్చునే వాళ్ళంట. ఉమ్, ఇలాగే నన్ను కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఒక చాట కూర్చొని ఉమ్, ఉండంగా వాళ్ళు
మీ తమ్ముడి దగ్గర అంత వాసన వస్తుంది, ఎలా తీసుకొచ్చి ఎలా కూర్చోబెట్టారని చెప్పి ఉమ్, మా అక్క వాళ్ళని కూడా లేపి బయటికి పంపించేశారన్న సిచ్యువేషన్ మా అక్క వాళ్ళు నాకు చెప్పారు. ఉమ్, అప్పుడు నేను అడిగాను, అప్పుడు వాళ్ళకి కలిగినటువంటి వాసన మీకు రాలేదక్కంటే ఉమ్, వాళ్ళు చాలా ప్రేమగా చెప్పిన మాట నా హృదయాన్ని చాలా గాయపరిచింది. అంటే ఉమ్, చాలా బాధపడ్డా. నిజమే కదా, అవి చాలా మందికి నేను దుర్వాసన రావచ్చు కానీ మా అక్క వాళ్ళకి ఎందుకు రాలేదంటే ఉమ్, వారికి కలిగినటువంటి ప్రేమ వారికి వాసన రాకుండా చేసింది. అంటే అలా లేపి వాళ్ళు బయటికి పంపించేసినప్పుడు వాళ్ళు టీవీనైనా విడిచిపెట్టేశారు కానీ నన్ను విడిచిపెట్టలే. నా తమ్ముడు అనేటువంటి ప్రేమ వాళ్ళకి కలిగింది. అవును. అదే విధంగా తమ్ముడు ఇలా వచ్చావు, ఇలా జరిగింది, ఉమ్, వాళ్ళు ఇలా మమ్మల్ని లేపి పంపించేసినప్పుడు కూడా సర్లే మా తమ్ముడు కంటే ఎక్కువేం కాదనుకున్నాము. ఉమ్, కానీ ఈరోజు మేము చెప్తున్న మాటలు నీకు ఎందుకు వినబట్టలేదని బాధ ఎక్కువ పెరిగింది మాలో. ఉమ్, ఒకప్పుడు మేము నీతో ఉండడం మాకు సంతోషం అనిపించేది, ఉమ్, కానీ ఇప్పుడు నీ గురించి చెప్పుకోవాలంటే భయం వేస్తుంది తమ్ముడు, అలా బ్రతకొద్దని చెప్పేవాళ్ళు. ఉమ్, అయితే నేను ఆత్మీయంగా రక్షణ తీసుకున్న తర్వాత మా అక్క వాళ్ళు నాకు చెప్పడం వల్ల నాకు తెలిసింది. ఉమ్. అయితే మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ వీడు చిన్నతనంలోనే చనిపోయి ఉంటే బాగుండేదేమో అని ఎప్పుడన్నా అన్నారా అన్న? అన్నారు. ఉమ్, ఒకరోజు భయంకరంగా తాగేసి ఉమ్, ఇంటికి వెళ్ళి మా నాన్న మీద, మా బావగారి మీద, మా అక్క మీద, ఉమ్, వీళ్ళ మీద గొడవడి ఇంట్లో ఉన్న సామాను అన్నీ పగలగొట్టేశాను అన్న. ఉమ్, తర్వాత ఒక చాకు తీసుకొని ఒళ్ళంతా ఎలా పడితే అలాగా కోసేసుకుందామని లాగినప్పుడు మా నాన్న చేయి పట్టుకొని ఉమ్, నన్ను బ్రతిలాడాడు, అయ్యా ఉమ్, నువ్వు ఎలా బ్రతుకుతావు, నీకు నచ్చినట్టు బ్రతుకు, ఉమ్, నువ్వు మంచిగా బ్రతికితే నలుగురు మధ్యన ఒక పేరు అంటూ ఉంటుందని ఉమ్, మేము ఇన్ని మాటలు నీకు చెప్తున్నాము. ఉమ్, నీకు నచ్చినట్టు బ్రతికి నీకు నచ్చినట్టు ఇదైతే కనుక మేమేం చేయలేము. ఉమ్, నువ్వు శుభ్రంగా ఉన్నావు, ఇన్ని రోజులు మేము పలానా మా పిల్లోడని చెప్పుకోవడానికి సంతోషపడేవాళ్ళమే, ఉమ్, ఈరోజు నువ్వు ఇలా తయారయ్యి ఈ విధానంగా ఉంటున్నావు అని మాకు తెలీదు, ఉమ్, నువ్వు ఇలా బ్రతకడం కన్నా అప్పుడే చనిపోయి ఉంటే బాగుంటుందని ఆ రోజు మా అమ్మ అన్నదన్న. ఉమ్, అయితే అప్పుడు నాకు బాధేసి చాలా కోప్పడిపోయి ఏడ్చుకుంటా ఒంట్లో ఉన్న సామాను అన్నీ గట్టిగా పగలగొట్టేసి ఉమ్, మా అక్కల మీద అరిచి వెళ్ళిపోయా. మా అక్క అప్పటికి అంది, తమ్ముడు అలా ఉండమాకరా, అలా ఉండమాకరా అంటే నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదని మా బావ మీద కూడా క్రూరంగా మాట్లాడి మా బావ మీద కూడా చెయ్యి ఇసిరి ఉమ్, మా నాన్నగారి మీద కూడా చెయ్యి ఇసిరేసి వచ్చేసాను అన్న. ఉమ్, అప్పుడు మా అమ్మ మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తి సీరియస్గా మాట్లాడా, ఉమ్, అయ్యా అప్పుడే నువ్వు అదే ఉంటే కనుక బాగుండేదిరా, అప్పుడే నువ్వు మరణించినట్టయితే బాగుండేదిరా, ఈ బాధలన్నీ మాకు తెలిసేది కాదు, ఉమ్, ఈ రోజు నీ మరణాన్ని మా కళ్ళతో చూడాల్సి వస్తుందేమోనని భయం వేసి ఈ మాట అంటున్నాను అని చెప్పి ఉమ్, ఆ రోజు మా అమ్మందే రక్షణ తీసుకున్నాక నేను అడిగి, ఆ రోజు నువ్వు ఈ మాట అన్నావు కదా అని అంటే మా అమ్మగారు ఏమందంటే అన్న చాలా బాధతో అన్న మాట ఏంటంటే, ఉమ్, కుమారుని కదా నాన్న, ఉమ్, కళ్ళ ముందలే 9 మాసాలు మోసి పెంచిన వాళ్ళం కదా, ఉమ్, మరి నువ్వు ఇలాగ లోకంలో పడిపోయి ఏ మనిషి చేతిలో మరణిస్తావో, ఉమ్, ఎలా మరణిస్తావు అని ఆ మరణాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అలా బాధ వేసేదని ఉమ్, అర్ధరాత్రులు లేచి కూడా ఫోన్ చేసేదన్న మా అమ్మ ఎక్కడున్నావని. ఉమ్, కసిరేవాడిని, కానీ రక్షణ తీసుకున్నాక మా అమ్మ మాట్లాడిన మాట అదే, ఉమ్, నీ మరణాన్ని మా కళ్ళతో చూడాల్సి వచ్చిద్దేమోనని భయం వేసి ఆ మాట అన్నానని ఉమ్, ఆ మాట అన్నాను. ఉమ్. అయితే మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందన్న? అయితే మా నాన్నగారు చదువు లేదన్న, ఉమ్, అడిషనల్ డీసీపీ బయారుపు ప్రసాదరావు గారు అని ఆయన మా మేనమామ, ఉహుం, మా అమ్మగారు వాళ్ళ పెదనాన్న కొడుకు, ఓకే. అడిషనల్ డీసీపీ ఆయన. ఉమ్, అప్పులో మా నాన్నగారికి డ్రైవింగ్ ఉంది. ఉమ్, డ్రైవింగ్ ఉన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసిందంటే ఆయన బతులాడింది, ఉమ్, ఏపీఎస్బి యూసుఫ్ కూడా పోలీస్ అకాడమీలో ఉమ్, ఆయన ఉన్నారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, ఉమ్, అన్నయ్య ఇలాగా మా ఆయన అన్నయ్య ఇలాగా కార్ నేర్చుకున్నాడు, ఉమ్, డ్రైవింగ్ వచ్చాను, అంతకు ముందు లారీకి కూడా వెళ్ళేవాడు, ఉమ్, ఇలాగ తనకంటే ఏదైనా జాబ్ ఇప్పింది అన్నప్పుడు ఉమ్, ఆక్టోపాస్ ఏపీఎస్బి ఆక్టోపాస్ ఉమ్, బేగంపేటలో ఉంది. ఉమ్, దాంట్లో ఒక జీప్ కమాండర్గా మా నాన్నగారికి జాబ్ ఇచ్చారన్న. ఉమ్, జాబ్ ఇచ్చినప్పుడు దాంట్లో మా నాన్నగారు జాబ్ చేస్తూ ఉండగా ఆ క్వార్టర్స్లోనే మాకు ఒక క్వార్టర్స్ ఇచ్చారు. ఉమ్, ఇక అక్కడే ఉండేవాళ్ళమే. ఉమ్, అక్కడే ఉండగా ఏ పని చేసేవాను కాదు, నేను వేరే టాపీ పనికి వెళ్తా, చదువు మానేసి ఉమ్, టాపీ పనికి వెళ్తా ఉండగా ఉమ్, కొన్ని సిచ్యువేషన్లు మా కుటుంబాన్ని బాగా బలహీనత చేసినాయి. ఉమ్, మా నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వడం, ఉమ్, మా సిస్టర్ గారిని మా బావగారు పెళ్లి చేసుకున్న తర్వాత ఉమ్, మళ్ళీ కట్నం పెడితేనే వాళ్ళని తీసుకెళ్తాను, ఉమ్, ఉంగరం పెడితేనే నేను తీసుకెళ్తానని మాటలు మాట్లాడడం, ఉమ్, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి దాంట్లో పాటు జాండీస్ ఎక్కువైపోయింది. ఉమ్, ఎక్కువైపోయింది, ఒక అపార్ట్మెంట్ పని ఒప్పుకున్నాం. ఉమ్, మా బావగారు పని ఏం చేశాడు, ఒప్పుకున్న పని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఉమ్, అక్కడ మిగిలింది మా అమ్మ నేనే. ఉమ్, మా అమ్మగారు చూస్తే, మా అమ్మగారు ఇటు చూస్తే పిల్ల కని ఇంటికి వచ్చింది, అల్లుడు చూస్తేనేమో నాకు ఉంగరం పెడితేనే తీసుకెళ్తాను, ఉమ్, నాకు కట్నం పెడితేనే తీసుకెళ్తాను మాట్లాడుతున్నాడు, ఉమ్, ఇటు చూస్తే నా భర్త కష్టపడలేని పొజిషను, మిగిలింది నా కుమారుడు నేనేగా, మేమిద్దరు ఏం చేయాలని ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఉమ్, నేను వెళ్ళి ఒక షాప్లో నేను పని చేస్తానన్నా, ఉమ్, నాకు రోజుకి ఎంత ఇచ్చినా పర్లేదు, ఉమ్, నాకు 1 కేజీ బియ్యం ఇస్తే చాలు అని వెళ్ళి అడిగాను అన్న. ఉమ్, అడిగినప్పుడు ఏ ఊరు మీది ఏంటి అని అడిగారు వాళ్ళు. ఉమ్, పలానా ఊరు అన్న అంటే, "ఆహా, ఆంధ్ర పిల్లోడు" అంటే అవునన్నా ఉమ్, అని అంటే, మీ అమ్మని పిలిచిరా, మీ అమ్మని పిలుచుకొస్తే షాప్లో పెట్టుకుంటామంటే గబగబా ఇంటికి వచ్చి మా అమ్మని తీసుకొని వెళ్ళాను. ఉమ్,
వెళ్ళిన తర్వాత ఆయన అడిగారు, ఏ ఊరమ్మా, ఏంటి, ఏం జరిగిందంటే ఇలా ఇలా సిచ్యువేషన్, మా సిచ్యువేషన్ అంతా చెప్పామన్నా. హ్మ్. అలాగే మా ఇంట్లో కూడా రైస్ వండుకోవడానికి కూడా అసలు ఏమీ లేవు, మా దగ్గర ఏ స్తోమత లేదు. హ్మ్. ఉదయకాలం లేచి ఒక బిల్డింగ్ మొత్తం వాటరింగ్ చేసేవాడిని పొద్దున్నే చీకటితో. హ్మ్. వాటరింగ్ చేసి మళ్ళీ వాటరింగ్ చేసిన తర్వాత పైప్ అంతా మడత పెట్టి అక్కడ పెట్టేసి హ్మ్. మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చి స్నానం చేసి రెడీ అయిపోయి నేను అలా కొట్లోకి వెళ్తానని చెప్పి కొట్లోకి వెళ్ళి మా అమ్మని తీసుకొని వెళ్ళా. హ్మ్. మా అమ్మ మాట్లాడిన తర్వాత, సరే అమ్మ నేను నెలకి 1500 ఇస్తానంటే సర్లే అని చెప్పి జాయిన్ అయ్యాను. హ్మ్. జాయిన్ అయిన తర్వాత పని చేస్తూ ఉండగానే ఆయన మొట్టమొదటిగా ఒక వారం రోజుల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మా అమ్మ మా నాన్న అడిగా, హ్మ్. ఇలాగ మాకు ఒక 10,000 అవసరం అయ్యా, హ్మ్. ఇలాగ ఇబ్బందులు ఉన్నాం ఇలాగంటే, ఏ ఊరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిన ఆయన హ్మ్. మళ్ళీ తర్వాత మీకు ఎందుకు ఇవ్వాలి ఏంటి అని అడగలేదు. హ్మ్. పిల్లోడు మా దగ్గర బాగా చేస్తున్నాడు, మా ఇంట్లో పిల్లోడులాగా ఉన్నాడని చెప్పి ఆ రోజు 10,000 ఇచ్చాడు అన్న. హ్మ్. అప్పుల్లోనే 10,000 ఇచ్చాడు నాకు. హ్మ్. 10,000 ఇచ్చినప్పుడు అది మా అమ్మలు తీసుకొని మా నాన్నగారిని ఆరోగ్యం అయ్యి చూపించి మా బావగారికి కావాల్సిన ఉంగరం అవి చేపించి హ్మ్. పంపించారు. అప్పుడు తక్కువ కాబట్టి బంగారం అది హ్మ్. చేపించినప్పుడు ఆయన వచ్చి మా అక్కని తీసుకెళ్ళాడు. హ్మ్. తర్వాత మా నాన్నగారికి అదే క్రమంగా ఇల్లు వాటరింగ్ చేస్తున్నాం కదా డాబా, హ్మ్. ఆయన కొంచెం డబ్బు ఇవ్వడం, హ్మ్. మా నాన్నగారిని హాస్పిటల్కి చూపించుకోవడం. హ్మ్. ఇలా నేను బియ్యం షాప్లో చేస్తుండగా ఆ బియ్యం మూటల మధ్యన పడిపోయిన బియ్యం ఏరుకొని హ్మ్. ఒక సంచిలో పోసుకొని హ్మ్. ఆ మా వానర్ వాళ్ళ అమ్మగారికి చూపిస్తే వాళ్ళ అమ్మగారు దాంట్లో రాళ్ళు మొత్తం ఏరి తీసుకెళ్ళరా నయ్యితే అవి తీసుకొచ్చి వండుకొని భోంచేసేవాళ్ళం అన్న. హ్మ్. ఇక అక్కడే చేస్తూ ఉండంగానే మళ్ళీ మా నాన్నగారికి ఆ జాబ్ని తీసేశారు. హ్మ్. ఎందుకంటే రికమెండేషన్ జాబ్ కదన్నా. అవును. అవును. రికమెండేషన్ జాబ్ అయ్యేసరికి తీసేశారు. హ్మ్. తీసేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి చందనగర్లో మళ్ళీ అదే టాపీ పని చేసుకుంటా బ్రతుకుతూ వచ్చాం. హ్మ్. అయితే ఇలాగే మందిరానికి వెళ్తా వస్తూ ఉండేవాను కదా. హ్మ్. నా సాక్ష్యంలో ఉంటుంది. అవును. నా ఒక పాస్టరమ్మ గారు నన్ను అవును. పిల్లల ఇలా మందిరంలోకి వచ్చి ఇలా చూస్తాడు, ఇలా అవును. మాట్లాడతాడు, హ్మ్. పిల్లోడికి ఒక అదుపు లేదమ్మా, హ్మ్. ఒక క్రమంగా ఉండట్లేదని హ్మ్. చెప్పిన వాళ్ళ మాటలు మా అమ్మ నాన్నకు అనిపించింది. హ్మ్. పిల్లోడికంటే ఏదో ఒకటి ఒక జత పడితే ఒక లైన్లోకి వస్తాడని హ్మ్. హనుమాన్ జంక్షన్ నరసంపాలానికి సంబంధించిన మా దూరపు చుట్టమైన హ్మ్. రిబ్బకాని తననిచ్చి నాకు పెళ్లి చేశారన్న. హ్మ్. పెళ్లి చేసిన తర్వాత ఇలాగే పెళ్లి చేసుకున్నాను, సంతోషంగా ఉంటా ఉన్నాగానే నాలో ఇంకా లోకాశలు ఉన్నాయి కదా. హ్మ్. ఆ ఆశలు ఆ ప్రాంతంలో ఒక మనిషిని నేను దురుసుగా మాట్లాడడం, హ్మ్. వాళ్ళు నన్ను కొట్టి ఒక రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద నిలబెట్టి హ్మ్. చంపేస్తానని బెదిరించడం. హ్మ్. అలా బెదిరించగానే భయపడిపోయి నేను అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి విజయవాడ వచ్చేసాను. హ్మ్. పారిపోయి విజయవాడ వచ్చిన తర్వాత ఇక విజయవాడలోనే ఉంటా ఉండగా హ్మ్. స్లోగా ఇక ఏదో చేయాలి, ఏదో పని చేయాలి అనుకుంటా ఆ తీన్మార్ అనేది నేర్చుకున్నా. హ్మ్. ఇక ఆ తీన్మార్ అనేది నేర్చుకున్న తర్వాత నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రకాష్ బాబు చౌటిపల్లి. హ్మ్. అయితే సండే స్కూల్కి వెళ్తా ఉండగా నాకు గాయం ఎప్పుడైతే నయమైందో, హ్మ్. దేవుని మందిరానికి క్రమంగా వెళ్తున్నానో, అక్కడ సండే స్కూల్లో ఒక సిస్టర్ గారు నాకు పెట్టిన పేరు ప్రభు అని. హ్మ్. దాన్ని సినిమా పేరులాగే తీసుకున్నా. హ్మ్. అలా ఉంటా ఉండంగా ఇలా నాకు పెళ్లి చేసిన తర్వాత ఈ తీన్మార్ అనేది నేర్చుకున్నాగా. హ్మ్. తీన్మార్ అనేది నేర్చుకున్నాను. ఈ తీన్మార్ అనే దానికి వెళ్ళేసరికి అలా నన్ను పొగడుతూ మొదలెట్టారు. హ్మ్. అబ్బా, సూపర్ కొడుతున్నావు, ఎక్సలెంట్, అసలు నిన్ను మించినోడు లేదనేసరికి హ్మ్. మనుషులు పొగడతకే నేనేమైపోయినంటే బానిసనైపోయా. హ్మ్. దేవుని మందిరంలో నాకు ఈ కంజీర్లు కొట్టడం, ఈ హ్మ్. డ్రమ్స్ కొట్టడం దేవుని మందిరంలో వచ్చింది. హ్మ్. దేవుడిచ్చాడు ఆ మందిరంలో తలంపు. హ్మ్. అయితే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ తీన్మార్కి వెళ్ళేసరికి మనుషులు పొగడితే ఏం చేసిందంటే ఇక తీన్మార్కి నన్ను లీనం అయిపోయా అనమాట. హ్మ్. ఇక తీన్మార్ వాయించాలి, తీన్మార్లోనే ఉండాలని చెప్పి హ్మ్. నాకంటూ ఒక పేరు పెట్టుకోవాలని చెప్పేసి అప్పుడు నాకు తెలీదు. హ్మ్. స్టెఫన్ అనగా దేవుని కొరకు మరణించినటువంటి వ్యక్తి, దేవుని కొరకు హతసాక్షిగా మారిన వ్యక్తి అని తెలీదు. హ్మ్. సినిమాలో వస్తూ ఉంటాయి ఆ పేర్లు. ఆ! ఆ పేర్లను బట్టి నేను కూడా స్టీఫెన్ అని పెట్టేసుకున్నా. హ్మ్. అయితే అన్న, మీ సాక్ష్యంలో నేను విన్నాను. మీకు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల దాకా పిల్లలు లేకపోతే మీ నాన్నగారు మీ దగ్గరికి వచ్చి పలికిన మాట ఏంటంటే, నువ్వేమన్నా హిజ్రావా అని అడిగారు అని అన్నారన్న. అవునన్న. ఆ సందర్భం ఏంటన్నా, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది మీ నాన్నగారు ఆ మాట మిమ్మల్ని? ఓకే. అయితే అన్న, నాకు మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్‌లో అక్కడి నుంచి 2 నెలలకే నేను విజయవాడ వచ్చేసా. హ్మ్. విజయవాడ వచ్చేసిన తర్వాత విజయవాడలో కొంచెం నాకు ఏ పని దొరక్క హ్మ్. మళ్ళీ హనుమాన్ జంక్షన్ దగ్గర నరసనపాలెం అని ఒక ఊరెళ్ళా. హ్మ్. ఆ ఊర్లో వెళ్ళి ఆ ఊర్లో నేను ఒక ₹300కి ఒక ఇల్లు అద్దె తీసుకొని హ్మ్. ఒక ఇంట్లో ఉంటున్నాం. హ్మ్. ఇంట్లో ఉంటున్నాం అప్పటికే 2 ఇయర్స్ అయిపోతుంది. హ్మ్. 2 ఇయర్స్ అయిపోతుంది. థర్డ్ ఇయర్‌కి నేను ఈ తీన్మార్ అనే కుర్రోళ్ళతో సహవాసం బట్టి హ్మ్. ఈ తీన్మార్లకి ఈట్లకి తిరుగుతా ఉన్నా. హ్మ్. ఈ తిరుగుతా ఉన్నసరికి మా నాన్నగారు ఒకసారిగా మా పిల్లోడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటో ఒకసారి చూసొద్దాం పద అని చెప్పి హ్మ్. ఇక్కడికి వచ్చిన తర్వాత హ్మ్. మా ఆవిడని అడిగారంట. అమ్మాయి ఏంటమ్మా ఏమైనా విశేషం అంటే, లేదు మావి అంటే ఆ రోజు నన్ను కూర్చోబెట్టుకొని విశేషం విశేషం అన్నారు. ఏం విశేషం అని హ్మ్. నేను మా నాన్నగారి మీద సీరియస్ అయ్యాను. హ్మ్. సీరియస్ అయినప్పుడు మా నాన్నగారు అన్నారు, అరే అంటే ఒక మాట నన్ను దురుసుగా అన్నారన్న,
నీకు అర్థం అవట్లేదు, మనుషులు మాటలే కాదు, ఉమ్, నువ్వు కూడా కుదురుగుంటే దేవుడు ఇస్తాడు ఏదో ఒక గర్భఫలాన్ని. ఉమ్, కుదిరలేదు, ఏం లేదు. ఉమ్, ఒకసారి మా అత్తగారు ఎట్ట అంది, ఉమ్, నువ్వును పిల్లోడు ఒకసారి హాస్పిటల్లో చూపించుకుందామా అని ఉమ్, ఇలా అందనాన్ని అన్నప్పుడు మా నాన్న కోపం అయింది. ఉమ్, నువ్వు నిజంగా తేడాగాడు అనుకుంటా, ఒకసారి చూపించుకోరా అని ఆ మాట అన్నప్పుడు చాలా దుఃఖపడ్డాను అన్న. ఉమ్, అనేసి ఆ రోజు మా నాన్న ఆమె సీరియస్ అయ్యాడు. అయితే ఉమ్, ఆ రోజు ఆయన అన్న మాట ఏంటంటే, ఇలా కోపంతో నేను మాట్లాడేసరికి ఆ మాట అన్నాడు. ఉమ్, ఆ రోజు నాకు బాధేసింది, కానీ మా నాన్నగారు అన్న మాటకి దేవుడు నాకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ఒక బహుమానాన్ని ఇచ్చాడు అన్న. ఉమ్, ఆ మాట అనడానికి గల కారణం ఏంటని గమనిస్తే, మేము దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళకపోవడం, ఉమ్, దేవుని మందిరంలో మోకరించకపోవడం, దేవుని మందిరంలో మేము మొరపెట్టకపోవడమే ఉమ్, మేము సంతానాన్ని పొందుకోలేపాం. దేవుని మందిరానికి వెళ్ళి ఎప్పుడైతే మేము మొరపెట్టతో మొదలెట్టామో ఉమ్, 2014లో మాకు కుమారుని ఇచ్చాడు. ఉమ్. అయితే తీన్మార్ మీరంతటికి మీరు నేర్చుకున్నారా, లేకపోతే మీకు ఎవరైనా నేర్పించారన్న? అసలు మీకు ఆ తీన్మార్ అనేది ఎలా అబ్బింది మీకు? అయితే తీన్మార్ అనేది ఎలా అబ్బిందంటేనా, మేము ఒక 3-4 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నాం. ఉమ్, ఈ హైదరాబాద్లో ప్రతి సంబరానికి పిల్లోడు పుట్టినా, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఉమ్, లేకపోతే ఎవరైనా మరణించినా తీన్మార్ అనేది వాయిస్తూ ఉంటారు అక్కడ. ఉమ్, ఉమ్, నేను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మనుషులు ఏదైతే తీన్మార్ వాయిస్తాకు వచ్చారో వాళ్ళ దగ్గర నుంచొని వింటా ఉండేవాడిని. ఉమ్, దేవుని మందిరంలో నేను కాంగో కొట్టడం, ఉమ్, ఈ డ్రమ్ము కొట్టడం, జాజ్ కొట్టడం నేర్చుకున్నాగా. ఉమ్, వీళ్ళు తీన్మార్ వాయిస్తుంటే అక్కడ ఒకళ్ళు డ్రింక్ చేస్తా కానీ సామానం పక్కన పెట్టేవారు. ఉమ్, ఆ సామానం పక్కన పెట్టినటువంటి సామానాన్ని నేను మెల్ల వేసుకొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాయిస్తూ ఉండేవాడిని. ఉమ్, అలా వాయిస్తూ ఉండగా ఒక మనిషి, చెప్పే కదా పొగడతలుగా పడిపోయే మనిషి అని, ఒక మనిషి వచ్చి సూపర్ కొడుతున్నావు, ఇది మొయ్యలేక ఆయన ఈ సామానం తాగున్నాడుగా, ఈయన మొయ్యలేక ఉమ్, అయిపోయేదాకా ఈడేమో వస్తాడని చెప్పి నాకు ఇచ్చేవాడు. కానీ నేను చాలా ఇంట్రెస్ట్గా కొట్టేవాడిని. ఉమ్, ఎలా పడితే అలా కొట్టకుండా దేవుడు నాకు వాయిద్యాలు వాయించే తలంపు ఇచ్చాడుగా. కానీ అది దేవుడు ఇచ్చినటువంటి తలంపు నేను ఏం చేశానంటే వీధులు అంటే సందులు అంటే వాయితో మొదలెట్టా. ఉమ్, అదే విధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను వీరితో తీన్మారు నేర్చుకుంటా ఉండగా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడిగానన్న, ఉమ్, నాకు వచ్చి తీన్మారు, నేను కొట్టడం నేర్చుకున్నాను, ఉమ్, కాబట్టి నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చు అని అడిగినప్పుడు సరే అన్నారు. సరే అని వాళ్ళతో జాయిన్ అయ్యాను. వాళ్ళతో జాయిన్ అయిన తర్వాత నేను వాయించడం ఆయనకి, ఆ గురువు గారికి నచ్చి, నాన్న బాగా వాయిస్తున్నావు, మన పిల్లలతో పాటు నువ్వు కూడా వాయించి మన పిల్లలకు కూడా తెలియకపోతే నేర్పించన్నాడు. నేర్పించన్న మాట ఏమైంది అనుకున్నారు, 15 మందితో స్టార్ట్ అయింది, 35 మందికి వెళ్ళింది. 35 మందితో స్టార్ట్ అయిన తర్వాత ఇక నువ్వే టీం లీడర్వి, నువ్వే వీళ్ళని నడిపించాలి, నువ్వే వీళ్ళని ఎక్కడికి పడితే అక్కడ ప్రోగ్రాలు తీసుకెళ్లాలని పంపించాడన్న. అయితే నేను తీన్మారు వాయించడమే కాదు, వాయిద్యాలు వాయించే తలంపు ఇచ్చింది మాత్రం నాకు దేవుడే. కానీ దేవుడిచ్చాడనేటువంటి ఆ జ్ఞానం లేకుండా లోకంలో బ్రతికానన్న. తీన్మారు నాకు వచ్చు, నేను నేర్చుకున్నాను అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా అంతటా నేను సొంతంగా దేవుడు నాకు ఆ తలంపిస్తే నేను వాయించగలను అన్న మధ్యలోకి వెళ్ళి ఇక ఆ తీన్మార్లు ఎప్పుడైతే లేనమైన ఆ తీన్మార్తో పాటు ఇక అనేకమైనటువంటి జనాన్ని బోగు చేసుకుంటూ దానికి స్టీఫెన్ తీన్మార్ విజయవాడ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇక ఆ తీన్మార్ అనేటువంటి తీన్మార్ డ్రమ్స్తో పాటు ప్రయాణం చేస్తూ వచ్చానన్న. సుమారు ఎంతమందిని టీంని మెయింటైన్ చేశారన్న మీరు? ఫస్ట్ మొట్టమొదటిగా 15 మంది పోయి 35 మంది. 35 మంది నేర్పిస్తూ ఉండగా మేమందరం వాయిద్యాలు వాయిస్తూ ఉండగా పలానా స్టీఫెన్ తీన్మారు సూపర్ వాయిస్తారు, చాలా బాగుంటుంది, వాళ్ళు ఈవెంట్ ఒక్కసారి ఈవెంట్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ మిస్ అవ్వదు, మనల్ని పిలిపించి మనం గురువుగా చేసుకుందాం, నన్ను వాళ్ళ గురువుగా చేసుకోవడానికి నాకు ఫోన్లు చేసేవాళ్ళు. అన్న మా ప్రాంతంలో మేము ఒక 20 మంది తీన్మార్ డ్రమ్స్ కొనుక్కున్నాం అన్న, నువ్వు వచ్చి మాకు నేర్పించాలని అంటే అలాగే చాలా ఊర్లు వెళ్ళానన్న, చెప్పలేనటువంటి ఊర్లు వెళ్ళా. ఊర్లు వెళ్ళడం, వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ దగ్గర ఒక గురువుగా ఒక పేరుని తెచ్చుకోవడం, మళ్ళీ తర్వాత ఆ వినాయక చవితి ఇలాంటి ఏవైతే వస్తాయో పండగలు వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసినటువంటి ఈవెంట్ వాళ్ళకి నేను నేర్పించిన ఒక కొంతమందిని వాళ్ళకి పరిచయం చేయడం. నా టీమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి, పలానా కుర్రోళ్ళు ఉన్నారు తమ్ముడు నేనే నేర్పించాను, సూపర్ వాయిస్తారంటే నేను నేర్పించనేసరికి చాలా భరోసా వాళ్ళకి, స్టీఫెన్ కుర్రోళ్ళు అంటే మామూలుగా ఉండదు, చాలా బాగా వాయిస్తారు, ఇక మనోడే గురువు అంటే శిష్యులు కూడా సరిగ్గా ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఇక ఈ టీములన్నిటిని పంపిస్తూ ఉన్నాను. ఒక వినాయక చవితి వస్తే 10 టీములు పంపించేవాడిని. ఈ 10 టీములు కాస్త ఉండే కొద్దిగా పెరిగిపోయి ఒక్కరోజే 50 టీములు పంపించేటువంటి స్తోమత వచ్చేసింది. దాంతోపాటు డబ్బు సమకూర్చబడుతుంది. రోజుకి 5,000 మిగిలినాయి. 5,000 అంటే 10 టీములు 15 50,000 రూపాయలు మిగులుతున్నాయి. ఇంకా నేను కష్టపడాల్సిన పని ఉంది, కుర్రోళ్ళని పంపిస్తే చాలు, కుర్రోళ్ళకి నేర్పిస్తే చాలని కుర్రోళ్ళకి చాలా మందికి నేర్పించాను అన్న, లెక్కలేదు. ఎంతమందికి నేర్పించానో లెక్కలేదు, ఎంతమందిని ఆ సమయంలో వాడుకుంటానో కూడా లెక్కలేదు. అంతమంది కుర్రోళ్ళు స్టీఫెన్ అన్న అని పిలువబడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందన్న? అయితే అన్న, నాశనానికి ముందు గర్వం, పడిపోయే ముందు అహంకారం అనేది నాలో కూడా ఉంది. ఇది పొగడతో నన్ను నాశనం చేస్తుందని గమనించలేపా. నేను ఫీల్ అయిపోయాను,
మన పేరు ఒక లెవెల్కి వెళ్తుంది, ఉమ్, మన పేరు ఒక స్టేజ్కి వెళ్తుంది, ఉమ్, మన గురించి చెప్పుకునే మనుషులు పెరిగారు. ఉమ్, దాంతోపాటు కొంతమంది స్టీఫెన్ అన్నని నా పేరు రాపించుకోవడం, ఉమ్, ఆ మెడ మీద, చేతుల మీద, చెస్టుల మీద, ఉమ్, ఇటు చుట్టుపక్కల కూడా చాలా మంది ఉన్నారు నా పేరు రాపించుకోవడం. ఉమ్, తర్వాత స్టీఫెన్ అన్న నీ వెనకమలే మేము తిరుగుతాం, నీ వెనకమలే మేము ఉంటామంటే రోజుగా 50 మంది నా వెంటేసుకొని తిరగడం ఉమ్, చేస్తా వచ్చేవాడిని. ఉమ్, వీళ్ళు పొగుడుతున్నటువంటి ఆ మాటలు నన్ను అలా నడిపిస్తా వచ్చినాయి అన్న. ఉమ్. అయితే సుమారు 3 వారంలో ఎంత సంపాదించారు? సంపాదన అయితే లెక్కలేదన్న. ఉమ్, నా లగ్జరీ తనంలో నేను ఎప్పుడూ లెక్కేలేదు, కానీ ఉమ్, ఒకరోజు మాత్రం నేను వెళ్ళి ఎనికేపాల్లో ఒక అలంకార్ బార్ అని ఉంది. ఉమ్, ఆ బార్లో నేను కొంత డబ్బును ఖర్చు పెట్టా. ఉమ్, నేను వెళ్ళి ఆ యజమాని అడిగా, ఉమ్, బాబాయ్ నేను రోజుకు ఉజ్జాంపికి ఎంత తాగుతాను, రోజుకు ఉజ్జాంపి అంటే లెక్కలేదు నాన్న, 5,000కి ఎప్పుడు తగ్గలేదు నువ్వు. ఉమ్, అయితే మా దగ్గర నైట్ పూట ఎప్పుడైనా ఫుల్గా తాగేసి ఉంటే బాకీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఉమ్, బాబాయ్ రేపు వచ్చి కడతానని. ఆయన ప్రతిరోజు వచ్చే కస్టమరే, ఎప్పుడూ ఒక 15 మందిని 20 మందిని వేసుకొని వస్తాడు, ఉమ్, ఎప్పుడో 10,000 రూపాయలు తాగుతాడు, వీళ్ళకి అప్పివ్వడంలో తప్పే ఉంటాయని చెప్పేసి ఉమ్, అప్పిస్తూ ఉండేవాళ్ళు నాకు. ఉమ్, ఆ 20 రోజులు 21 రోజు వాయిస్తాకి వెళ్ళేవాళ్ళంగా, ఉమ్, 21 రోజు అక్కడ అప్పు చేసేవాళ్ళం. ఉమ్, ఈ రోజు తాగితే రేపు పొద్దున కట్టేసేవాని, మళ్ళీ ఈ రోజు తాగితే రేపు పొద్దున కట్టేసేవాని. ఉమ్, అలాగ కొన్ని బిల్లులు ఆయన నాకు ఇలాగా నాన్న అని చెప్పినప్పుడు అవి లెక్కేసా. ఉజ్జాంపికి లెక్కేస్తేనే 50 లక్షలు. ఉమ్. అంటే నేను లగ్జరీగా ఎంత అవ చేశానో అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఉన్న ప్రశ్న కూడా అదే అన్న. ఆ, 3 వారంలో అంటే బార్లోనే 50 లక్షలు ఖర్చు పెట్టారంటే సుమారు 1 కోటి, 1.5 కోటి సంపాదించారు అనుకోవచ్చా మేము? బంగారులాగా బంగారులాగా. ఈ మాట నేను క్లారిటీగా, కోటి ఏంటన్నా, కోటికి దాటొచ్చు. ఉమ్, ఎందుకంటే నేను తీసుకున్న బండే 3,70,000. ఉమ్, సిబిఆర్ కొన్నా, ప్యారకు కొన్నా, రిడ్జ్ కారు కొన్నా, ఉమ్, మా వైఫ్కి చైను, నాకు చైను, ఉమ్, మా పిల్లోడికి ఉంగరాలు, ఉమ్, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బళ్ళు, ఉమ్, వాళ్ళ ఆస్తి పేపర్లో ఉమ్, వాళ్ళు ఏది తీసుకొచ్చి తాకట్టు పెడితే తాకట్టు పెట్టేసుకునేవాడిని. ఉమ్, నా దగ్గర ఫస్ట్ మొట్టమొదటిగా డియో బండి ఉండేది. డియో డిక్కీ తీయడమే ఒక 5 లక్షలు ఉంటాయి అన్న ఇప్పుడు. ఉమ్, దానికి మళ్ళీ కాపలా కాయడానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఉమ్, ఆ పిల్లోడి పేరు బాలు, కానీ ఇప్పుడు లోకంలో పడిపోయి ఉన్నాడు. ఉమ్, మొన్న నేను వెళ్ళి తమ్ముడు ఇలా బ్రతకూడదా అంటే, ఉమ్, నేను మారతానులే బాబు అన్నాడు. కానీ చాలా గొడవల్లో వాటిలో పాల్గొంటూ వచ్చాడు. ఉమ్, ఆ తమ్ముడు ఆ డిక్కీకి కాపలా కాసేవాడు. ఉమ్, నేను ఎప్పుడు జోబిలో ఉన్నాను, మీరు నమ్ముతారేదో, నాకు ఉన్నటువంటి నా కుమారుడు 2,000 కాగితాలు ఎన్నో చింపాడు. ఉమ్, 500 కాగితాలు, 1000 కాగితాలు ఉమ్, ఎన్నో చింపేశాడు. ఉమ్, చింపేసి ఒక మూలం పడేసి అవి మొత్తం చెత్తకుండీలో పడేసింది మా అమ్మ. ఉమ్, అది మరి చూడండి ఎంత ఎంత సంపాదించాం, విలువ లేకుండా. అంటే వ్యర్థంగా వచ్చాయి. ఇప్పుడు దేవుడు ఏమని సెలవెత్తున్నాడంటే, పనివాడు జీతమునకు పాత్రుడు. ఆ, కానీ నేను పనులను కాదుగా, పనులను పంపించి సంపాదించే డబ్బుగా. ఉమ్, ఈ డబ్బు మీద నాకు విలువ తెలియట్లా, విలువ లేని డబ్బు అనే ఆలోచనలు ఉండిపోయా. ఉమ్, కాబట్టి చాలా సంపాదించిన. సంపాదనలు అయితే ఎంత సంపాదించాం అనేది లెక్కేలో. ఉమ్. అయితే మీరు నైట్ అక్కని కొట్టేసి పగలు పొద్దున్నే టాయిలెట్ వస్తుందని వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్తే తర్వాత బయటకు వచ్చి మెట్ల మీద కూర్చొని సిగరెట్ తాగుతా ఉంటే ఒక స్వరం మీకు వినపడతా ఉంది అన్నారన్న. అవునన్న. అది ఏంటన్న సందర్భం చెప్పండి, అసలు ఏమైంది ఆ రోజు అనేది? అయితే ఈ డబ్బు అనేటువంటి ఈ చీకట్లో బ్రతుకుతుందన్న. ఉమ్, స్నేహితులు మోసం చేయడం మొదలెట్టారు. ఉమ్, నా ప్రాంతస్తులు నన్ను అనేక మాటలు మాట్లాడుతూ మొదలెట్టారు. ఉమ్, తర్వాత నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నన్ను అనేక రకాలుగా మాట్లాడుతూ మొదలెట్టారు. ఉమ్, దాంతోపాటు నన్ను చేసుకున్న నా భార్య కూడా నన్ను క్వశ్చన్ చేస్తూ మొదలెట్టింది. ఉమ్, తను చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఎంత సంపాదించామనేది కాదు, ఉమ్, నా తల్లిదండ్రులు నాకంటూ ఏది సమకూర్చలేదన్న. ఉమ్, ఒక చిన్న స్థలం కూడా నాకు ఇవ్వలా. అయితే వారిని నేను బాధ పెట్టట్లేదు, నేను వారిని కించపరచట్లేదు, కానీ ఉమ్, వారు నేను ఎలా నడవాలో అలా నడిపించారు. కానీ నేను ఎంచుకున్న మార్గమే తప్పుడు మార్గం. ఉమ్, వాళ్ళ బాధ్యత ప్రకారం వారు పెంచడం చాలా క్రమమే. ఉమ్, నేను ఈ లోక సంబంధమైన స్నేహితుల ద్వారా నేను లోకంలో పడిపోయానన్న. ఉమ్, అనుకోకుండా నా భార్య క్వశ్చన్ చేసింది ఏమనంటే, మీ అమ్మ మీ నాన్న నీకంటూ ఏం సమకూర్చలేదు, ఉమ్, మీ అమ్మ మీ నాన్న మీద నీకు ఉన్నటువంటి ప్రేమ లాంటిది, ఉమ్, నీకు పుట్టిన నీ కుమారుడు రేపొద్దున నిన్ను క్వశ్చన్ చేస్తాడనే, క్వశ్చన్ చేయడు అనేటువంటి నమ్మకం అయితే లేదు కదా. ఉమ్, ఒకవేళ రేపటి రోజున నాకంటూ ఏం సంపాదించావు నీ కొడుకు అడిగినప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు అని అడిగింది. ఉమ్, అప్పటికే నేను ఈ లోకంలో పడిపోయి వ్యసనాలకు అలవాటు పడిపోయాను. ఉమ్, తాగుడని, సిగరెట్లని, ఉమ్, ఈ మత్తు పానీయానికి గురైపోయి, శరీర కోరికలతో గురైపోయి తిరుగుతూ ఉన్నా. ఉమ్, ఎంత సంపాదిస్తున్నాను లెక్కలేదు కదా. ఈ సంపాదన అంతా వ్యర్థమైనట్లు ఖర్చు పెడతా ఉండేసరికి ఉమ్, ఈ ఖర్చు దిగజారిపోతుంది, నా దగ్గర ఉన్న డబ్బు తరిగిపోతుంది. ఉమ్, స్నేహితులు కొంతమంది మళ్ళీ నాతో పాటు ఉన్నటువంటి నా స్నేహితులు కూడా ఒకరికొకరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఉమ్, ఇలాగా ఇంకా ఉన్న డబ్బును కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తాడు, వేస్ట్ చేసేస్తాడు. ఉమ్, ఈయన కాలో చేయబట్టుకొని ఏదో రకంగా బతులాడి ఒక స్థలం కొనాలనే ఆలోచనతో ఉమ్, ఒక రాత్రి నా భార్య కాళ్ళు పట్టుకొని
అయ్యా ఒక స్థలం అంటూ కొనుక్కుందాం అయ్యా, రేపొద్దున పిల్లోడు నిన్ను క్వశ్చించాడు, ఒక స్థలం అంటూ కొని పిల్లోడికంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు నువ్వు మీ అమ్మ మీ నాన్న నువ్వు అయితే అడగలేకపోతున్నావు, రేపు రోజున నీ కుమారుడు అడిగే సమయానికి మన దగ్గర ఉండకపోవచ్చు అన్నప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరి హనుమాన్ జంక్షన్ పల్లెరులంబూడి అనేటువంటి ఒక గ్రామంలో స్థలం కొనుక్కున్నాం. స్థలం కొనుక్కొని దాంట్లో ఇల్లు కడుతున్నాం అన్న. అయితే నా దగ్గర ఉంది కొంత డబ్బే, ఆ డబ్బు కరెక్ట్గా నా ఇంటికి సరిపోద్ది. నేను అప్పటికే స్థలం కొనేసి ఇక ఇల్లు స్టార్ట్ చేసాం. డబ్బు మొత్తం తరిగిపోయింది, ఇక డబ్బు లేదు, ఏమీ లేదు. మేము ఈ ఇల్లు కట్టే లోపల వేరే ఇంట్లో రెంట్ కొంటున్నాం. రెంట్ కొంటా ఉండగా అక్కడ నుంచి ఆ ప్రాంతస్తులు కొంతమంది స్నేహితులను పరిచయం చేసుకున్నా. ఆల్రెడీ పేరు సంపాదించుకున్న వ్యక్తిని కదా. మా పల్లెరులంబూడి స్టీఫెన్ అన్న వచ్చాడు, మా పల్లెరులంబూడిలో ఇలాగ ఇల్లు కొనుక్కున్నాడు, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడు, అన్నయ్యతో సహవాసం చేయాలని కొంతమంది మళ్ళీ అక్కడ పరిచయం అయ్యారు. ఫ్రెండ్షిప్గా పరిచయం అయ్యారు, తమ్ములుగా పరిచయం అయ్యారు. నన్ను ఇంకా వాళ్ళు కూడా పొగడతో మొదలెట్టారు. అన్న ఒకప్పుడు నువ్వదన్నా ఇదన్నా, నీ వీడియోలు చూసి నీతో ఫోటో దిగాలనుకునే వాళ్ళమే, నీ వీడియోలు చూసి నిన్ను ఇన్స్పైర్ అయ్యే వాళ్ళమే, నీ వీడియోలు చూసి మేము మనోడంటూ ఒకడు ఉన్నాడు, ఒక మనిషి మనోడంటూ ఒక స్థాయిని సంపాదించుకున్నాడని నిన్ను అనుకునే వాళ్ళే. ఆఖరికి నువ్వు మా ఊళ్ళోకి వచ్చి మా ఊళ్ళోనే ఒక స్థలం కొన్నావంటే మేము ఆశ్చర్యపోతున్నాం అన్నప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుతో మళ్ళీ వాళ్ళని కూడా ఆ వ్యసనాలకు అలవాటు చేస్తా, వాళ్ళకు కూడా ఏది కావాలో అది తెప్పిస్తా. అదే ఉన్నటువంటి అక్కడ వైఎస్ఆర్ ఫ్లాట్లో వాళ్ళని కూర్చోబెట్టి రోజు ఇప్పుడు దాకా ముందే తాగా, ఆ ఊరు వెళ్ళిన తర్వాత సారా తాగడం మొదలెట్టి ఇక వాళ్ళకి ఎవరెవరికి ఏమో చిన్న చితక చిన్నోడు పెద్దోడని లేదన్న, నా దగ్గరకు వచ్చి అన్న మాకు ఏముందనంటే ఇప్పించేసాను, ఆడి దగ్గర ఏం కావాలి, పేరు సంపాదించుకోవాలి, స్టీఫెన్ అనరా మనకు నెంబర్ 1 అన్న అని నన్ను వాళ్ళు పొగడాలనేటువంటి ఆలోచనలో చిన్న పెద్ద చూసేవాడు కాదు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇప్పించేవాడిని. నా జోబులో సిగరెట్లు ఉంటే సిగరెట్లు తీసి ఇచ్చేవాడిని. వీడి చిన్నపిల్లోడు, వీని దగ్గర మనం కూర్చోబెట్టుకోకూడదు, వీడికి మనం ఇవ్వకూడదు, వీడి నాశనం అయిపోతాడని నేను అనుకునేవాడు కాదు, ఇచ్చేసేవాడిని. అలా ఉండగా ఒకసారిగా నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏమీ లేకుండా అయిపోయేసరికి దిగజారిగిపోయానన్న. కొన్ని వైన్ షాపులో కొన్ని వందల మందిని కూర్చోబెట్టి పోపిచ్చిన నేనే వైన్ షాప్ దగ్గర ఒక చోట నుంచొని అడుక్కోవడం మొదలెట్టా. ఎవరైనా ఒక 90 ఇప్పిస్తారా, లేకపోతే ఎవరైనా నన్ను తాగనని అడుగుతారా అని చెప్పి నుంచోవడం మొదలెట్టా. ఇలా ఉండగా మా ఇంటికి వెళ్తా వచ్చేవాడిని తాగేసి, ఏ టైంకి వెళ్ళేవానో గుర్తుండేది కాదు, టైంతో పని ఉండేది కాదు. ఇక నేను వెళ్ళాలి అనుకుంటే ఇంటికి వెళ్ళేవాడిని. అలా వెళ్తా ఉండగా నా భార్య నన్ను చాలాసార్లు క్వశ్చన్ చేసింది, తాగుడేనా నీ జీవితం, ఆ స్నేహితులతోనేనా నీ జీవితం, ఇంకా వాళ్ళతో తిరగడమే నీ బాధ్యత, మేమంటూ ఉన్నామని గుర్తులేదా, పిల్లోడు ఉన్నాడని నేనున్నానని గుర్తులేదా, ఇంక ఇదేనా నీ పద్ధతి, ఇదేనా నీ అని చాలాసార్లు క్వశ్చన్ చేసింది. తర్వాత నువ్వు అవసరమైతే మమ్మల్ని ఏదో ఒకటి ఇచ్చి మమ్మల్ని చంపే, మేమైతే అలా బ్రతకలేము, తిండికి మమ్మల్ని లోడ్ చేసి అన్నిటికి మమ్మల్ని లోడ్ చేసి ఏదైనా అడిగితే మమ్మల్ని కొట్టడం మొదలెడతానని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు బాగా విచ్చలమైనటువంటి క్రోధంతో నా భార్యని నిలబడతల కొట్టాను. ఆ రోజు కొట్టేసి, నీకేం తెలుసు, నా స్నేహితులు చాలామంది ఉన్నారు, వేలాది మంది స్నేహితులు ఉన్నారు, నా పేరు పొడిపించుకున్న వారు ఉన్నారు, నా పేరు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, నా డీపీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నా గురించి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉండగా నువ్వెందుకు నాకు అని చెప్పేసి ఇచ్చలు విడిగా కొట్టి తన్ని ఒకసారిగా ఇంట్లోకి తోసేసి వెళ్ళిపోయి ఇంట్లో అన్నం పెట్టుకొని తినేసి పడుకున్నాను. ఆ రోజు విచ్చలవిడిగా తాగానుగా. నేను తాగి వెళ్ళినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ 3:30కి అలాగా ఎప్పుడు యూరిన్ పాస్ అవుతూ ఉండేది. ఆ టయానికి లేచి బయటకు వచ్చి యూరిన్ పోసుకుందని చెప్పేసి యూరిన్ పోసుకొని వచ్చి గుమ్మంలో కూర్చొని సిగరెట్ పెట్టుండే సిగరెట్ పెట్టి తీసి సిగరెట్ కాల్చుకుంటున్నాను. కరెక్ట్గా సమయం 5:30, 6 ఆ సందర్భంలో నేను కూర్చొని, అంటే మౌనంగా ఉంటుంది ఆ టైంలో. ఆదివారం పూట అంటే మా ఊర్లో చాలా శాతం పల్లెటూరు అన్న మాది. ఎలా అంటే ఒక పెద్దల తీర్పు, నువ్వు నేను గొడవాడుకున్నా నన్ను ఒక దిమ్మ సెంటర్కి పిలిచి ఆ సెంటర్లో నిర్ణయం తీసుకుంటారు, పోలీసు వారు ఎవరు రారు ఊళ్ళోకి. అలాంటి ఊరు కాబట్టి ఆదివారం వచ్చేసరికి అంతా సైలెంట్గా ఉంటుంది. ఆ మౌనంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక యంత్రాంగం శబ్దం వినబడుతుంది నాకు. నేను రాత్రిపూట నా భార్యతో, నాకు నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నా గురించి ప్రాణం తీసుకునే వాళ్ళు ఉన్నారు, నేను చచ్చిపోతే నన్ను మోయడానికి వాళ్ళు ఒకరికొకరు తన్నుకులాడతారు, నువ్వెంత నీ బ్రతికెంత, ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో అని మాట్లాడినటువంటి ఆ మాటల యంత్రాంగం శబ్దం ద్వారా వినబడుతుంది. నువ్వు ఎవరినైతే చూసుకొని మోసపోతున్నావో, నువ్వు ఎవరినైతే చూసుకొని భరోసాగా నిలబడుతున్నావో, నువ్వు ఎవరినైతే చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావో వారందరూ నిన్ను ఏదో ఒక రోజు విడిచిపెడతారు, అవమానపరుస్తారు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు, నిన్నెక్కడ అవమానపరచడు. కాబట్టి హృదయం అనే తలుపుల తట్టు ఆయన నుంచొని నీ తలుపులను తట్టుతున్నాడు. నువ్వు ఎప్పటికైనా నమ్మి నా జీవితంలో కార్యం చేయగలిగిన వాడు ఆయనేనని నమ్మి నువ్వు ఏదైతే ఆలోచించుకుంటూ ఈ లోకంలో ఎవరినైతే నమ్ముకొని బ్రతుకుతున్నావో వారందరిని విడిచిపెట్టి
ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటావో ఆ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు తెలియనటువంటి కార్యాలు చేస్తాడు అని ఒక యంత్రాంగం శబ్దం వినబడుతుందన్న. అది విన్నాను. అయితే మొదట్లో మందిరానికి వెళ్ళిన వాడినే కదా. దేవుడు మరి ఆ క్షణంలో నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటంటే వినగల చెవులు, గ్రహించగల హృదయం దేవుడు ఆ రోజు నాకు ఇచ్చాడు. ఆ హృదయాన్ని తెరిచాడు, ఈ చెవులను ఒకసారిగా తెరిపించాడు. అవి విన్నాను. విన్న తర్వాత నా భార్యని మళ్ళీ నేను క్వశ్చన్ చేశా. ఇలాగా నాకు మందిరం నుంచి కొన్ని మాటలు వినిపించినాయి. ఆ మందిరం ఏంటంటే సియోను ప్రార్థనా మందిరం అని. ఇలాగయ్యా అంటే నువ్వు ఎవరికైనా చెప్పావని క్వశ్చన్ చేశా. నాకేం తెలుసా నువ్వు అలా మాట్లాడతావు, అసలు నాతో నువ్వు మాట్లాడమాకని. ఎప్పుడు మా ఇద్దరి మధ్యన మాకు గొడవడినా ఒక 2-3 రోజులు మాట్లాడదు. అలాగే నాతో మాట్లాడమాకయ్యా, నువ్వు నన్ను ఏం క్వశ్చన్ చేయమాకని సీరియస్ అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఇంకా మాట విన్న నేను 1-2 సార్లు ఆలోచించుకుంటున్నా. అదేంటి మా ఆవిడ ఎవరికో చెప్పుంటుందే, ఎవరికో చెప్పడం బట్టే వాళ్ళు మాట్లాడి ఉంటారే అని అనుకుంటున్నాను. కానీ చాలాసార్లుగా ఆ మాటను తలుచుకున్నప్పుడల్లా ఇంకా విచ్చలవిడికి తాగేసాను అన్న. ఇంకా అసలు ఈ అప్పు కూడా చేసి తాగేసా. మా ఊర్లోనే అప్పు అడిగి మరి తాగా. ఈ మాట నాకే ఎందుకు వినిపించింది, మా ఆవిడకి ఎవరికో చెప్పింది, మా ఆవిడ ఎవరికో చెప్పింది, వాళ్ళు వెళ్ళి ఎవరికో చెప్పుకుంటారు అనే ఈ ఆలోచనలో ఉండిపోయినాను. కానీ ఆ రోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి నా ఆత్మీయ తండ్రి మాట్లాడుతున్న మాటలు అయితే అక్కడ నిలబడింది మాత్రమే నా ఆత్మీయ తండ్రి. కానీ ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి మనిషి పరిశుద్ధాత్మ కలిగిన దేవుడని ఆ రోజు గ్రహించలేకపోయా. కొద్ది రోజులు దీని గురించి ఆలోచించకుండా తిరుగుతా వచ్చానన్న. అవిశ్వాసంతో నా భార్యని అడిగా, ఆ మందిరం ఎన్నింటికి తెస్తారని అడిగా. పొద్దున్నే 5:30కి తెస్తారయ్యా, 7:30-8ంటికి అయిపోద్ది. సరే అయితే ఒకరోజు వెళ్దాం అని అన్న. ఒక ఆదివారం వెళ్దాం అని అన్న. మొదటగా నువ్వు వెళ్ళన్నా, నువ్వు వెళ్ళడం కాదు, నువ్వు వస్తానంటే నేను నీ అన్నమలు కూడా వస్తా అంది. సర్లే వెళ్దాం అని చెప్పేసి ఒకరోజు క్వశ్చన్ చేశాను. అలాగే నా భార్య నా పిల్లోడు కూడా వెళ్దాం నానని బలవంతం చేసినప్పుడు నేను బలవంతంగానే వెళ్ళానన్న. కానీ బలవంతంగా వెళ్ళి కూర్చున్న తర్వాత నా అన్నమాల వెంటబడుతున్నటువంటి ఆ చీకటిని దేవుడు నా ఆత్మీయ తండ్రి ద్వారా తెలియజేశాడు. అయ్యా మరణం అనే ఒక చీకటి నిన్ను వెంటబడుతుందయ్యా. నీ స్నేహితుల ద్వారా కావచ్చు, నీ ప్రయాణం ద్వారా కావచ్చు, నీ వ్యసనం ద్వారా కావచ్చు, ఏ రీతికైనా మరణం నిన్ను వెంటబడుతుంది. నా పైన చేసి ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మీయ తండ్రి చెప్పిన మాటలన్నా. ఈ మాటలు విన్న నేను మళ్ళీ ఒకటిసారిగా కూర్చొని ఆలోచించుకున్నా, ఆ సేవకుడికి ఎలా తెలుసని. కానీ మాట్లాడుతుంది సేవకుడు కాదు, సేవకునిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కలిగిన దేవుడని ఆ రోజు గ్రహించడంతో 1-2 సార్లుగా ఆ మాటలో ఎప్పుడైతే సేవకుడు ఈ మాటలు నాకు తెలియజేశాడో ఆ మాటలు నన్ను కొన్ని ప్రాంతాలకి నేను ఇలాగే ఈ మాటలు విన్నాను కానీ దాన్ని హృదయంలో నింపుకోవాలా. ఇలాగ 2-3 ఫోన్ చేసి అన్న మా మీద గొడవ అయిందన్న, మమ్మల్ని ఆలు కొట్టడానికి వీళ్ళు కొట్టడానికి వచ్చారన్నప్పుడు వాళ్ళని నమ్మి వెళ్ళా. వాళ్ళకి ముందు పోపించి నన్ను చంపడానికి ట్రై చేశారు, తర్వాత నన్ను కొట్టడానికి ట్రై చేశారు. వారు తీసుకున్నటువంటి కఠిన నిర్ణయం ఒకరికైనా నేను సహాయం చేసి ఉంటాను కదా. ఆ సహాయం చేసిన మనుషులు ఒక మనిషి అన్న నిన్ను ఇలా అనుకుంటున్నారు, ఇలా చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి నన్ను తీసుకొచ్చి 2-3 చోట్ల 2-3 ప్రాంతాల్లో ఇలాగే నన్ను ఏదో ఒక స్నేహితుడు తీసుకొచ్చి నన్ను బయటికి పంపించడం, నేను ఇలా తప్పించుకోవడం, మళ్ళీ తీసుకొచ్చి నా భార్యకి చెప్పడం, నా భార్య నన్ను గద్దించడం. అయ్యా అసలు నువ్వు ఇలా మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నాడు, సేవకుడు చెప్తున్నాడు కదా, అది మంచి మన మేలు కొరకే కదా, మన మంచి కొరకే కదా, దీన్ని గ్రహించంటే నేను ఆలోచించుకున్నాను. వాళ్ళు ఏదో చెప్తారులే అనుకునేవాను అన్న. కానీ ఈ సిచ్యువేషన్లన్నీ నాకు ఎదురవుతున్నాయి, నాకు తెలుస్తున్నాయి. కానీ ఆ రోజు విన్న ఆ మాట అది నిజమేనా కాదనేటువంటి ఆలోచన లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్నేహితుడు మాట్లాడిన మాటలో ఒక స్నేహితుడు నన్ను ఎప్పుడైతే గుండెల మీద తన్నాడో ఆ రోజు ఆలోచించుకున్నాను, నిజమే అందరూ నన్ను అవమానపరచొచ్చు అన్నాడు కదా, ఇక్కడ అవమానం కనబడింది. అందరూ నన్ను కించపరిచి మాట్లాడొచ్చు అన్నారు కదా, ఇక్కడ కించపరిచి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నన్ను అన్న వాడే రేపు రోజున దూషిస్తాడు అన్నాడు కదా, అన్న మనిషి నన్ను ఏమన్నాడు అనుకున్నారు, నువ్వు ఎలా బ్రతికి తిరుగుతావు నేను చూస్తాను మాట్లాడాడు. ఈ మాటలన్నీ వినబడుతున్నాయి. ఇక అది గ్రహించుకున్నా, అమ్మో లేదు, దేవుడు ఆ సేవకుని ద్వారా మాట్లాడిన మాటలు నాకు అర్థమవుతుంది. ఇక మీదట ఈ లోకంలో ఉన్నటువంటి ఏ స్నేహితుడిని నమ్మకూడదని తిరిగి ఇంటికి వచ్చి నా భార్యతో చెప్పి ఆ రోజు నా భార్యతో మాట్లాడిన తర్వాత నా భార్య ఇలా ప్రార్థన పెట్టించుకొని మందిరానికి వెళ్దాం అంటే సరేనమ్మా అని చెప్పి మందిరానికి వెళ్ళడం మొదలెట్టాను. మీరు ఎన్ని సిచ్యువేషన్స్ తర్వాత ఒక చోటకి వెళ్ళి కూర్చుంటే అక్కడికి గన్నవరం నుంచి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు, నన్ను పట్టుకొని తీసుకెళ్ళిపోయారు అని చెప్పారన్న. అవునన్న. మరి ఎందుకు తీసుకెళ్లారన్న మిమ్మల్ని? అయితే నాలో అంతకు ముందర వ్యసనం అనే చీకటి ఉంది కదా, ఈ వ్యసనం ద్వారా నేను ఇంతవరకు గన్నవరంలో తిరిగే ఉన్నాను. 24 గంటలు గన్నవరంలో ఉండేవాడిని. గన్నవరంలో తిరుగుతూ ఉన్నాక కొంతమంది స్నేహితులకు పరిచయం అయ్యాను కదా. ఆ సిచ్యువేషన్ అక్కడ ఒక టీడీపీ ఆఫీస్కి సంబంధించిన ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో చాలా మందిని రికవరీ చేస్తూ ఉన్నారు.
అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏ మనిషి చెప్పాడో తెలియదు నా పేరు. అయితే నేనైతే ఆ గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదు. హ్మ్. గొడవలో ఇన్వాల్వ్ అయ్యి దూరిన వ్యక్తిని కూడా కాదు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి. హ్మ్. ఆ ప్రూఫ్స్ ప్రకారం చూసైనా నన్ను మీరు ఏదోటి చేయండి సార్ అంటే ఎవరైనా నా మాట ఇంట్లా. హ్మ్. అయితే నేను మందిరానికి వెళ్తున్నా వస్తున్నా. అప్పటికే ఒక 9 నెలలు అవుతుంది నేను మందిరానికి వెళ్తున్నా వస్తున్నా. 9 నెలల వరకు కూడా హ్మ్. ఏది లేదన్న. హ్మ్. ఇక మందిరానికి వెళ్తున్నాను, మళ్ళీ యథావిధిగా వచ్చి వైన్ షాప్ కాడ కూర్చుంటాం, తాగడం. హ్మ్. ఆదివారం వచ్చేసరికి నా భార్యని సంతోషపరచాలనే వెళ్తున్నా. హ్మ్. ఇక ఆ విధానంగా వెళ్తా ఉన్నాం. సడన్గా వాలీబాల్ ఆడడానికని అక్కడ వైఎస్ఆర్ ఫ్లాట్లోకి వెళ్ళి హ్మ్. అక్కడ విచ్చలవిడిగా తాగి వాలీబాల్ ఆడుతున్నా. టక్మని వచ్చి నీ పేరేంటి అని అడిగితే నా పేరు స్టీఫెన్ అన్న. హ్మ్. బండి ఎక్కువ అన్నారు. బండి ఎక్కువ అంటే దేనికన్నా అంటే నీకు చెప్పాలా ఏంట్రా అని చెప్పి కాలరా పట్టుకొని బండి ఎక్కిచ్చారు. హ్మ్. నా దగ్గర ఉన్న డబ్బులు బైక్ తాళం అయి ఉంటే మా పిల్లోడు కూడా నాతో నా ఎదురుగా నా లైవ్లో నా ఎదురుగానే నా పిల్లోడికి ఏం చెప్పాలో తెలియలన్న. ఆయన ఎదురుగానే నన్ను కూడా కాలర పట్టుకొని బండి ఎక్కిస్తుంటే నా పిల్లోడు నన్ను చాలా బాధాకరంగా చూశాడన్న. హ్మ్. అయితే నాకు అప్పుడు బాధ వేసింది. హ్మ్. మా పిల్లోడు ముందులే ఒకరు నన్ను కాలర పట్టుకొని హ్మ్. ఇలా ఈ విధానంగా బండి ఎక్కిస్తుంటే మా పిల్లోడు నన్ను అలా చూస్తా నిలబడిపోయాడన్న. హ్మ్. అనుకున్నా చాలాసేపు ఆలోచించా. నా కుమారుడు ముందల నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది. హ్మ్. నా పిల్లల ముందల నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి బాధపడుకుంటానే బండెక్కానన్నా. నా పిల్లోడికి నా ఫోను నా బైక్ తాళం హ్మ్. నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి నాన్న నువ్వు హ్మ్. ఇంటికి వెళ్ళిపో, హ్మ్. ఇంటికి వెళ్ళిపోయి అమ్మకి చెప్పు ఎవరో వచ్చి తీసుకెళ్ళారని, హ్మ్. ఎవరో ఏంటి చెప్పట్లేదు అని చెప్పి అంటే సరే నాన్న అని చెప్పి మా పిల్లోడు ఇంటికి వెళ్ళిపోయాడు అన్న. తర్వాత ఆ రోజు రాత్రి తీసుకొచ్చారు హ్మ్. గన్నవరం ఒక క్రైమ్ రూమ్లో కూర్చోబెట్టి ఆ, అడిగారు నన్ను, చాలా క్వశ్చన్లు చేశారు. అయితే వాటికి సమాధానం చెప్పా. హ్మ్. ఒకప్పుడు ఇలా తిరిగావు కదా ఈ గన్నవరంలో, ఇలా తిరిగి ఇలా చేసావు కదా ఈ పార్టీ ఆఫీస్ గొడవలో నువ్వు ఉన్నావని తెలిసింది అని అంటే హ్మ్. ఏమో సార్ నాకైతే తెలియదు, నేనైతే తాగు ఈ వ్యసన పరుణ్ణి తిరిగాను కానీ హ్మ్. ఆ గొడవలో అయితే నేను పాల్గొనలేదని చెప్పి నేను చాలాసార్లు బ్రతిలాడా. హ్మ్. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే తెలియదు కానీ అన్న 71 మంది కేసులో నమోదయ్యారు. హ్మ్. 71 మంది కేసులో నమోదయ్యారు. 70 మంది జైల్లో ఉన్నారు. హ్మ్. 70 మంది లోపల ఉన్నారు. 70 మంది ఇరుక్కుపోయారు. హ్మ్. ఆఖరికి చెప్పవసరం లేదు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో. హ్మ్. అది సోషల్ మీడియాలో ఇప్పటికే ఉంది. హ్మ్. ఆ 71 మందిలో నేను కూడా ఒక పేరు నమోదు అయిపోయా దాంట్లో. హ్మ్. ఆ బుక్లో ఎంటర్ అయిపోయాను. హ్మ్. ఇక ఇలా తీసుకొచ్చిన తర్వాత పొద్దున పూట ఉదయకాలం ఆ రోజు రాత్రిపూట నేను ఒక కానిస్టేబుల్ గారిని అడిగానా, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా, నేను ఇంటికి ఫోన్ చేసుకొని ఎక్కడున్నానో చెప్తాను, మీరు అక్కడ తీసుకొచ్చారు చీకటి రూమ్లో పడేసారు. హ్మ్. నేను ఎక్కడున్నాను నా భార్యకి చెప్పుకుంటాను అంటే సరే అని తమ్ముడు. ఒకప్పుడు నేను ఆ అన్ననే తీన్మార్ వాయిస్తో ఉన్న గన్నవరంలో జాతరలు జరిగాయి. హ్మ్. అక్కడ తీన్మార్ వాయించినప్పుడు ఆ కానిస్టేబుల్ అనే మాతో చాలా ప్రేమగా ఉండేవాడు. తమ్ముడు ఎదరకపండి వెనకపండి అని హ్మ్. అలా పలకరిస్తున్నటువంటి విధానంగా నన్ను చూసేవాడుగా. హ్మ్. తమ్ముడు ఏంట్రా నువ్వు ఈ సిచ్యువేషన్ ఏంటని చెప్పి హ్మ్. సర్లే తమ్ముడు అని చెప్పి ఫోన్ ఇచ్చాడు అన్న. హ్మ్. ఫోన్ ఇస్తే ఆ ఫోన్ నుంచి మా వైఫ్కి ఫోన్ చేసి అమ్మ నేను పలానా చాట ఉన్నాను, పలానా చాటకు నన్ను తీసుకొచ్చారు, హ్మ్. ఈ విధానంగా మాట్లాడుతున్నారు ఇలా అంట అని చెప్పి అన్నప్పుడు హ్మ్. తర్వాత మా అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ అత్తయ్య ఇలాగా మాట్లాడుతున్నారంట, హ్మ్. ఇలా బట్టలు బ్రష్లు ఆయనకి సంబంధించిన సబ్బులు హ్మ్. ఇవన్నీ తీసుకురమ్మంటున్నారు, హ్మ్. దేనికో తెలియట్లేదంటే ఆ రోజు రాత్రి అడిగితే నేను ఇలా జైలుకి వేస్తున్నారయ్యా అన్నారు. హ్మ్. అప్పటికే 9 నెలలు అయిపోయింది కదన్నా. హ్మ్. ఆ ఆ నెల 10వ నెల. హ్మ్. మీకు ఇంకొక సిచ్యువేషన్ చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను మందిరానికి ఎప్పుడైతే నా భార్యతో పాటు వెళ్తా ఉన్నానో హ్మ్. ఆ రోజు మందిరంలో నేను మోకరించి ఒక మాట అడిగా దేవుణ్ణి. హ్మ్. మొట్టమొదటగా నేను అడిగినప్పుడు 2014లో నాకు కుమారుని ఇచ్చాడు దేవుడు. హ్మ్. ఆ రోజు కూడా నేను వెళ్ళి నాకు కుమార్తెనిత్తే మారతానన్న. హ్మ్. కుమార్తెనిత్తే నేను మారతాను, నీ మందిరానికి వస్తానన్న. హ్మ్. అన్న ఒక 2-3 నెలలకే నా భార్య ప్రెగ్నెంట్ అవ్వడం, హ్మ్. మేము చాలా సంతోషంగా ఉండడం జరిగింది. ఇలాగే మందిరానికి హ్మ్. ప్రెగ్నెంట్ అయిందనే ఆలోచనతోనే మందిరానికి వెళ్తాం మొదలెట్టా. హ్మ్. ఈ ప్రెగ్నెంట్ అయింది దేవుడి మందిరానికి వెళ్తే కార్యం జరిగిందని హ్మ్. ఈ ఆలోచనతో మందిరానికి వెళ్ళడం మొదలెట్టా. హ్మ్. టక్మని ఒకసారి నా భార్యకి 10వ నెల వచ్చింది. ఇంకొక 15 రోజులు 20 రోజులుగా డేట్ ఇచ్చారన్న. హ్మ్. చూస్తేనే తీరా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. హ్మ్. ఇంక నాకేం అర్థం అవట్లా. నా ఉదయకాలం మా అమ్మ మా నాన్న ఈ బట్టలు, ఈ బ్రష్లు నాకు సంబంధించిన అన్నీ తీసుకొచ్చారు. నా ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని వచ్చారు. హ్మ్. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు రికవరీ మొత్తం నాలో ఏం అవయవాలు ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం చెక్ చేసి హ్మ్. కరోనా కోవిడ్ చెక్ చేసి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి కోర్టు కాడకి తీసుకొచ్చారు. హ్మ్. కోర్టు కాడకి తీసుకొచ్చిన తర్వాత కోర్టు కాడ నేను ఒకసారిగా చూసినటువంటి విధానం ఏంటన్నా, హ్మ్. అక్కడ మా అమ్మ మా నాన్న నా భార్య నా పిల్లోడు హ్మ్. నా స్నేహితుడు ఒక్కడే. హ్మ్. నేను వేల మంది సైన్యంతో స్నేహం చేశాను, వేల మంది నా పేరు పెట్టుకొని ఇచ్చేశారు కానీ ఆ రోజు కనబడుతుంది మాత్రం ఒకే ఒక స్నేహితుడు అక్కడ నిలబడి కనబడుతున్నాడు అన్న. హ్మ్. అయితే లోపలికి తీసుకొచ్చిన తర్వాత నా భార్యని అడిగా ఈ మాట, హ్మ్. దయతో నాకు క్షమించు అని హ్మ్. అంటే నా భార్యని క్షమించడానికి నేను ఎంతటి దాన్ని, హ్మ్. నిన్ను క్షమించాలంటే ఆయన మాత్రం తప్ప ఎవరు క్షమించలేను. ఫస్ట్ నుంచి తన విశ్వాసం ఉన్న చాలా
దేవుని మందిరంలో గడిపిన వ్యక్తి, దేవునితో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. నన్ను బలపరిచింది మాత్రం తనేనన్న. ఇలా దేవునితో ఎలా ఉండాలి, అలా ఉండాలని. ఇప్పుడు ఆత్మీయుడిగా ఉన్నాను. ఇప్పుడు కూడా తను బలపరుస్తూ వచ్చింది. ఒకప్పుడు నేను లోకంలో తిరిగినప్పుడు మాత్రం దేవునికి అప్పగించుకుంటా వచ్చింది. అయితే ఆ రోజు నిలబడ్డ రోజుని చెప్పింది ఏమనంటే, అయ్యా ఇప్పుడు దాకా నువ్వు చేసినటువంటి స్నేహాలే కదా నిన్ను ఇక్కడ తీసుకొచ్చినాయి. ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే ఏ వ్యసనాలతో అయితే గురయ్యావో ఆ వ్యసనాలే కదా నిన్ను ఎక్కడ దాకా తీసుకొచ్చినాయి. కాబట్టి దేవుణ్ణి ఇప్పుడైనా మొరపెట్టు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అన్నప్పుడు నేను ఒకసారిగా నవ్వుకున్నా కొంచెంసేపు. ఇప్పటికీ ఈ పిల్ల ఏంటి పిచ్చితనంగా మాట్లాడుతుంది. 70 మంది లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు నేను అడగగానే ఇడిపిస్తాడా అని అనుకున్నాను. కానీ అదే మాట మళ్ళీ నా తల్లిగారు చెప్తుంది, అయ్యా నీకు దేవుడు చిన్నప్పుడే ప్రాణభిక్ష పెట్టాడు. నీకు ప్రాణభిక్ష పెట్టినప్పుడు దేవుని కొరకు బ్రతకాల్సిన నీవు ఈ లోకాన్ని చూసి బ్రతికవయ్యా. ఇప్పుడుకైనా సమయం ఉంది, ఇప్పుడుకైనా నువ్వు దేవుడిని అడుగు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడయ్యా. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు, నీ పట్ల కార్యం చేయగలిగిన వాడు ఆయన మాత్రమేనా అన్నప్పుడు మా అమ్మ మొహం చూసుకొని నవ్వుకున్నా. వీళ్ళకేంటి ఇంకా నా మీద ప్రేమ పోలా, ఎక్కడి నుంచి విడిపిస్తాడు దేవుడు అని అంటే 71 మందిలో 70 మంది లోపల ఉంటే నేనెంతటోని. ఆస్తులు అంతస్తులు వేలాది ఎకరాలు బంగారం కార్లు అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. కానీ నా దగ్గర ఏమి లేవన్నా. ఆ రోజు కూడా నా జోబులో కరెక్ట్గా 120 130 రూపాయలు ఉన్నాయి. ఇంకా నా దగ్గరే ఉన్నాయి. మా ఇల్లు చూస్తే ఇల్లు కొన్నాము, తాగుడు కూడా వైన్ షాపులకి వెళ్ళి వైన్ షాప్ కాడ కూర్చొని అడుక్కుంటున్నాను. ఇంకా నా దగ్గర ఏముంది. ఇక అనుకున్నా నవ్వుకుంటా ఉండి ఉన్న తర్వాత సర్లే అమ్మా మరి ఏం చేయాలో నాకేం అర్థం అవట్లే అంటే అయ్యగారికి ఫోన్ చేస్తానయ్యా, అయ్యగారితో మాట్లాడాలంటే మళ్ళీ నేను నా ఆత్మీయ తండ్రికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అన్న ఇదన్నా నా పొజిషన్ అంటే మొట్టమొదటిగా నా ఆత్మీయ తండ్రి నాకు తెలియజేసింది ఏంటంటే, అయ్యా అతిక్రియలు అనేటువంటి చీకటి నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఏ చీకటితో అయితే సహవాసం చేసి పరిగెట్టావో ఆ సహవాసాన్ని అంతటిని విడిచిపెడతా. నీలో ఏ చీకటి ఉందో మాకు తెలీదు, నువ్వు దేనితో సహవాసం చేస్తున్నావు మాకు తెలీదు. కాబట్టి దేవునికి ఇష్టమైందంటూ ఏంటంటే దేవుడితో సహవాసం చేయడమే. కాబట్టి నీ నిర్ణయం నీదే. ఏ పాపాన్ని అయితే నువ్వు విడిచిపెడతావో, ఏ పాపాన్ని అయితే నువ్వు ఆశ్రయంగా దగ్గరికి తీసుకుని ఆ పాపాన్ని విడిచిపెడతావో దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఒక తీర్మానం చేయి, ఒక నిర్ణయం తీసుకో, దేవుడితో ఒక ప్రామిస్ చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అయితే నా పితరుడైన పౌలు గారిని జ్ఞాపకం చేశాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకు లాభమే అనేటువంటి ఒక మాటని నాకు జ్ఞాపకం చేశాడు. దాంతోపాటు మన పితరుడైనటువంటి ఆ వ్యక్తిని ఎప్పుడైతే సరసాల నుంచి దేవుడు విడిపించాడో అటు కార్యం నీ పట్ల కూడా చేస్తాడు. అయితే విశ్వాసం చేత దేవుడిని అడుగు, దేవుడికి మొరపెట్టినానా దేవుడు కార్యం చేస్తాడు. మరణం అపాయం నుంచి దేవుడిని విడిపించుకుంటూ వచ్చాడు. మేము ఇప్పుడు వరకు నీకు చెప్పిన మాటలు వినుకుంటా నువ్వు కొన్ని విషయాల్లో కూడా దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు మీ పట్ల కార్యం చేశాడుగా. ఇది నమ్మేవంటే నమ్మేనయ్యా అన్న. మరి ఇప్పుడు కూడా కార్యం చేస్తాడని నువ్వు నమ్మి ప్రార్థిస్తే ఖచ్చితంగా కార్యం చేస్తాడన్నప్పుడు నిలబడి అడిగానన్న, ఈ సరసాల నుంచి నన్ను విడిపిస్తే 71 మందిలో నేను కూడా ఒక్కనే. ఈ సరసాల నుంచి నన్ను విడిపిస్తే నేను నీ పాత్రగా వాడబడతానయ్యా. ఇక్కడ నుంచి నన్ను విడిపించు. ఈ కార్యం అనేకులకు ఆశ్చర్యకరమైపోవాలి కాబట్టి అనేకుల మధ్యన నన్ను ఒక విధానంగా నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు నా పట్ల కార్యం చేసావని నేను అనేకులకు చెప్పుకోవాలి. నేను అప్పటికి సాక్ష్యంగా చెప్పుకోవాలి, ఒక సాక్ష్యం నిలబడాలని అనుకోవట్లేదు, కానీ నువ్వు చేసిన కార్యం అందరికి చెప్పుకోవాలనుకుంటున్నా. అయితే ఈ విధానంగా మాట్లాడిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత జడ్జి గారు అనుకోకుండా ఆటోమేటిక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ గొడవకి నీకు సంబంధం లేదు, గెట్ అవుట్ అన్నాడన్న. ఒక్కసారిగా ఫీజులో టాప్ మని ఎగిరిపోయినాయి. అయితే అప్పుడు కూడా ఈ కార్యం చేసింది దేవుడేనని గ్రహించడానికి కూడా నాకు అరగంట టైం పట్టింది. ఎందుకంటే ఇప్పుడు దాకా పాపంతో జీవించున్నాను కదా, ఇలాంటివి చాలా మంది జీవితాల్లో జరుగున్నాయి అని అనుకున్నా. కానీ బయటకు వచ్చి కూర్చున్న తర్వాత నా తల్లిదండ్రులను చూస్తుంటే అనిపించింది అన్న, నిజమే కదా, ఎంతమందితో సహవాసం చేశా, ఎంతమంది పేర్లు పొడిపించుకున్నా, రాజకీయ నాయకులతో సహవాసం చేశా, ఎమ్మెల్యేలు ఎంపీలతో సహవాసం చేశా, పార్టీ అధికారులతో సహవాసం చేశా. ఈ ప్రపంచంలో ఎవరైతే తీన్మార్కి పిలుతారో ఆ తీన్మార్కి వెళ్ళిన ప్రతి చాట ఒక 10 మందితో సహవాసం చేసి సహవాసం కలుపుకున్న వాళ్ళతో, సినిమా యాక్టర్లతో పరిచయం చేశా, ఉన్నటువంటి డబ్బుతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసా, ఓటీటీ మూవీస్ తీసా. కానీ ఎవరు నా దగ్గరికి రాలేదన్న. ఆ రోజు బయటకు వచ్చి చూస్తే ఆ సిచ్యువేషన్ నాకు కనబడుతుంది ఒక్కరే. నిజమే, మనుషులను నమ్ముకొని బ్రతుకుట కన్నా దేవుని ఆశ్రయించుటలో కలిగినటువంటి మేలు ఆ రోజే చూశాను నేను. బయటకు వచ్చి చూస్తే నన్ను నమ్ముకున్న నా భార్య, నాతో ప్రమాణం చేసిన నా భార్య, తర్వాత నన్ను కని 9 మాసాలు మోసి నన్ను కన్న నా తల్లిదండ్రులు తప్ప నాకెవ్వరూ కనబడలేదన్న. ఆ రోజు నేను కళ్ళార నా కళ్ళు తెరిచి
నాకు క్లియర్గా స్పష్టంగా చూపించాడు దేవుడు. చూడు, నువ్వు ఎంతమందిని అయితే నమ్ముకున్నావు వారెవరు ఇక్కడ లేరు, కార్యము చేయగలిగిన వాడిని నేనేనని నిర్ణయంతో తెలియజేశాడు అన్న. అక్కడ నుంచొని చూస్తే నన్ను నమ్ముకొని నాతో ప్రమాణం చేసిన నా భార్య, నా కుమారుడు కనబడుతున్నారు. ఎప్పుడైనా ఏ ఆపదలో నా నాన్న ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి నవమాసాలు మోసి నా గురించి బాధ్యత తీసుకున్న నా తల్లిదండ్రులే కనబడ్డారు అక్కడ, కానీ ఎవరో కనబడాలి. ఆ రోజు నిర్ణయించుకున్నాను అన్న, ఇదే చివరి దినం. స్టీఫెన్ అనే వ్యక్తి, ఒకప్పుడు తెలియక పెట్టుకున్న ఆ స్టీఫెన్ అనే వ్యక్తి ఎక్కడితో మరణించాడు. ఇప్పటి నుంచి నేను దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకే జీవించాలి. ఇప్పుడు దాకా మీరు అన్నారు చూడు, ఏ పని చేతకాక చేస్తున్నారని, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఏ పని చేతగా కాదు, పని చేయగలిగిన శక్తినిచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయన కొరకు పని చేయాలని నిర్ణయం తీసుకొని ఆయన కొరకు పని చేస్తున్నాం. పని చేయలే కాదు, ఇప్పటికే ఆటో నడుపుకుంటున్న దేవుడు నాకు ఒక ఆటో ఇచ్చాడు. ఆటో నడుపుకుంటున్నా. ఆటో నడుపుకోవడానికి కావాల్సింది బలమేగా. మరి నాకు దేవుడే ఇచ్చింది బలం. అయితే నాకు ప్రతిదీ నీకు ఇచ్చిన బలమే నాకు ఇచ్చాడు దేవుడు. నీకు ఇచ్చిన తలంపులే నాకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన మైండ్ సెట్టే నాకు ఇచ్చాడు. కానీ ఈ మైండ్ సెట్ ఎలా ఉపయోగించుకోవాలో, దేనికి ఉపయోగించుకోవాలో తెలియచేసాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పని కొరకు ప్రయాణం చేస్తున్నాం. పని చేయలేక కాదన్న. అయితే ఆ విధానంగా వస్తా ఉండగా దేవుడు నా పట్ల కార్యం చేయడం బట్టి దేవుని కొరకే నేను బ్రతకాలి, ఆయన కొరకే నేను పని చేయాలి, ఆయన కొరకే నేను ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆయన నా కొరకు చిందించిన ఆ రక్తాన్ని అనేకులకు ప్రచురణ చేయాలని నిర్ణయం తీసుకొని ఒక సాక్షిగా బ్రతుకుతున్నా. మీ యూట్యూబ్ ఛానల్లో స్టీన్మార్ స్టీఫెన్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను చూశానన్న. చాలా సందర్భాల్లో డ్యాన్సులు వేసినట్లు, అలాగనే మీ ఫొటోస్ కూడా కొన్ని చూశాను. మొత్తం విభూది రాసుకొని నామాలు పెట్టుకొని అవునా? వేషధారణ. మరి ఎందుకని అలా వేషధారణ చేసుకోవాలనిపించింది? ఎందుకు చేసుకున్నారు? అయితే డబ్బు ఉంది కన్నా, డబ్బు సంపాదించానే గర్వం. తర్వాత నేనంటూ సపరేట్గా మనుషులకు కనబడాలని గెడ్డం పెంచుకోవడం, మంచి మంచి హెయిర్ స్టైల్ పెంచుకోవడం, మోడల్గా తయారవడం, ఇలా చేస్తూ ఉండగా కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు నాకు. వారు పరిచయం అయినప్పుడు వారితో కలిసి నేను తిరగడం మొదలెట్టా. అయితే వారికి డ్రగ్స్ అలవాటు ఉంది. ఈ గంజా అనేటువంటి డ్రగ్స్లో ఉండేవారు వాళ్ళు. వారిని నేను స్నేహితులను చేసుకున్నాను. అంటే పార్టీ ఆఫీస్ వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు బైక్ ర్యాలీల గురించి వాళ్ళకి నేను ఫోన్ చేసి బైక్ ర్యాలీలు కావాలి సోదరా అంటే వాళ్ళు బైకులు తీసుకురావడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. అలా సహవాసం చేస్తూ ఉండగా, బ్రదరు నువ్వు ఇలాగా మంచి పేరు సంపాదించుకున్నావు కదా, మనం ఒక మోడల్గా తయారవుదాం అంటే, సరే బ్రదర్ అని చెప్పేసి నేను నా స్నేహితుడైనటువంటి సాయి బ్రదర్ ఉన్నాడు, బ్యాడ్ బాయ్ సాయి, వారు బ్యాడ్ బాయ్ సాయి, అదేవిధంగా బ్లాస్ట్ బాయ్ అశోక్, మేము ముగ్గురం కలిసి ఒక ప్రాంతానికి వెళ్తే నన్ను సాయి అలంకరించాడు. మామ 10 మందిలో క్రేజ్ సంపాదించుకుందాం, ఒక పేరు సంపాదించుకుందాం అని చెప్పి ఆ రోజు మోడల్గా రెడీ అయ్యి ఆ ఫోటోలు దిగడం. అదే విధానంగా వీళ్ళు ఎలా అంటే అలాగే నేను కూడా సరే మామ డబ్బులుండే అన్న నా దగ్గర. దాంతోపాటు నేను ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేవాళ్ళు వీళ్ళు. మేము ఏదైనా ర్యాలీకి పెట్టాలన్నా బళ్ళు పిలిపించాడు. ఎప్పుడు సాయి ఫోన్ చేస్తే ఒక 200-300 బళ్ళు వచ్చాయి. మనోడికి ఫోన్ చేసి బళ్ళు రప్పియడం, తర్వాత మనోళ్ళు ఎక్కడికైనా వెళ్దామంటే వాళ్ళతో కలిసి వెళ్ళడం, ఎక్కడైనా కూర్చుందంటే వాళ్ళతో కూర్చుంటూ సహవాసం చేస్తూ ఉండేవాడిని. ఈ విధానంగా నా బర్త్డేస్ జరిగినప్పుడు కూడా వాళ్ళు వచ్చి, నేను నా ఒక్క బర్త్డేకే 3.5 లక్షలు 4 లక్షలు ఖర్చు అయ్యి ఈ ఖర్చు పెడతా ఉండేవాడిని నా గురించి సెలబ్రేషన్. అవునన్న. అలాగే సాయి కూడా చాలా మందిని నా బర్త్డేకి పిలిపించుకొచ్చేవాడు. అక్కడ చాలా మందు తెప్పించేవాడిని, వాళ్ళకి కావాల్సిన మత్తు తెప్పించేవాడిని. ఇలాగ నా బర్త్డేస్ కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక వారితో పాటే అంటే ఒకప్పుడు, ఇప్పుడు సాయి ఇలాగే దేవుని పరిచర్యలో ఉన్నాడు, ఒకప్పుడు లోకల్ ఉన్నాడు. కాబట్టి ఆ సాయిని చూసే నేను కూడా సాయి బ్రదర్ అనుకుంటా ఆయన్ని చూసుకుంటే నేను కూడా నీలాగే నేను కూడా ఫంక్గా ఉండాలి, ఫన్గా ఉండాలి, అందరి దగ్గర నేను ఒక మోడల్గా కనబడాలని నేను కూడా ఆ విధానంగా రెడీ అయ్యి ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవాడిని. ఇక అలాగే అయితే ఒకప్పుడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు నన్ను కించపరిచిన వ్యక్తి యేసు ప్రొబిడ్డ అనేవాడు. అలా అన్న మనిషి అనుకోకుండా అలా మారడం నేను ఒకసారిగా ఆశ్చర్యానికి గురైపోయినా. నేను కూడా మధ్యలో డ్రింక్ చేస్తూ ఉండగానే ఈ మనిషి వీడియోలు వస్తూ ఉండేవి. ఇలా వస్తూ ఉండే, అరే దేవుడు గురించి తెలియని వ్యక్తికి ఆయనకే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు దేవుడు గురించి అన్నీ తెలిసిన మనకి ఆయన దర్శనం ఎందుకు దొరకట్లా అని 2-3 సార్లు కూడా సాయికి నేను ఫోన్ చేసి, బ్రదరు నా గురించి ప్రార్థన చేయండి, నేను ఇలా చీకట్లో మునిగిపోయా, ఇలా మనుషులు నన్ను చంపడానికి కూడా ట్రై చేస్తున్నారు, నా గురించి ప్రార్థన చేయండి సోదరని నేను సాయిని కూడా ఫోన్ చేసి అడిగిన సందర్భాలు ఉన్నాయన్న. ఏ మనిషి అయితే నా బర్త్డే జరుగుతుందంటే కొన్ని 100 బళ్ళు పిలుచుకొచ్చి నా బర్త్డే సెలబ్రేషన్ చేశాడు, ఆ వ్యక్తిగా నేను ఫోన్ చేసి నా మరణం గురించి ప్రార్థించని నేను ప్రార్థన రిక్వెస్ట్ అడిగాను అన్న. ప్రార్థన చేశాడు. అదే విధానంగా నా కుటుంబం ప్రార్థన, నా స్నేహితుడి ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన, నా సంఘం ప్రార్థన ఈరోజు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టినాయి. అదే అన్న. అయితే మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత
మీరు ఎప్పుడైతే మారుమనసులోకి వచ్చారో దాని తర్వాత మీకున్న ఆ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరైనా కాల్ చేశారా? కాల్ చేసినప్పుడు మరలా వెళ్ళాలనిపించిందా? అయితే ఇది కఠినమైన క్వశ్చన్ అన్న మీరు చేసింది. ఈ సిచ్యువేషన్ ఎదురైంది నాకు. ఉమ్, ఈ సిచ్యువేషన్ ఎలా ఎదురైందంటే, మొదటగా నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలంటే ఉమ్, నా దగ్గర ఫోన్ ఉండకూడదు. ఉమ్, ఏ ఫోన్తో అయితే జనాన్ని నేను రప్పించుకున్నానో, ఉమ్, ఏ ఫోన్తో అయితే ఏ ఫోన్ నెంబర్తో అయితే జనం దగ్గర నేను ఒక పేరు సంపాదించుకోవాలని పరిగెత్తానో, ఉమ్, ఈ ఫోన్ నా దగ్గర ఉండకూడదని ఉమ్, సిమ్ తీసి ఇరిచేసి పడేసి ఫోన్ తీసి ఇంట్లో పడేసా. ఉమ్, నాకు ఇంకెవరైనా చేస్తే మళ్ళీ వెళ్తానేమోనని. ఉమ్, అయితే ఈ సిచ్యువేషన్ జరగకముందు నేను అప్పటికి రక్షణ తీసుకోకముందలే దేవునితో ఒక నెల రోజులు సహవాసం చేయాలి రా సోదరు అన్నప్పుడు ఈ ఫోన్ సిమ్ అలాగే ఉంది నా దగ్గర. ఉమ్, ఉంటా ఉండగానే 4 నెలలు, ఉమ్, 3 నెలలున్నర 4 నెలలు దగ్గరలో ఉమ్, అన్నీ మానేశాను అన్న. ఉమ్, తక్కువని ఒక స్నేహితుడు ఫోన్ చేసి, అన్న ఈరోజు నా పెళ్ళి అన్న, నా పెళ్ళికి ఖచ్చితంగా నువ్వు రావాలన్నా అన్నాడు. ఉమ్, సరే, నేను ఇంకా రక్షణ తీసుకోలేదుగా, అయితే నా ధైర్యం నాది, నా విశ్వాసం నాది, నిలబడగలగననే ధైర్యం నాకు ఉందని చెప్పి వస్తాను సోదరు అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారన్న ఒక ప్రాంతం, ఒక చీకటి కండ్రికలో, ఒక చీకట్లో కూర్చోబెట్టి, అన్న నీ గురించి ప్రాణమైనా తీసేసుకుంటాం, ఉమ్, నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉన్నావు ఏంటో మాకు తెలియదు, కానీ ఉమ్, ఈ రోజు మాతో పాటు నువ్వు కూర్చొని తాగాల్సిందే అని మొదలెట్టారన్న. ఉమ్, మొదలెడితే భయం వేసింది ఇంకా నాకు. తమ్ముడు మీ కాళ్ళు పట్టుకుంటా తమ్ముడు, మీ చేతులు పట్టుకుంటా తమ్ముడు, నన్ను విడిచిపెట్టాను తమ్ముడు, నేను తాగనంటే ఒకడేం చేశాడు, నన్ను నమ్మించడానికి ఆడి చేతుల్లో ఉన్న ఒక బీరు బాటిల్ తీసి గడ్లోకి పడేసాడు. అమ్మో ఈ నిజంగా పడేసాడో అని చెప్పి సులుకు పడే, తాగుతలే సమయం ఉంది తాగుతలే, మీరు ఈ లోపల తాగండి అంటే, లేదు నువ్వు తాగాల్సిందే, నువ్వు తాగితే మేము తాగతాం మొదలెడతాం అన్నారు. ఉమ్, అప్పుడు అనుకున్నా, ఇన్ని రోజులు ఉన్నవాడిని ఈ ఒక్కరోజు తాగిన తర్వాత మళ్ళీ రేపు నుంచి అయినా ఉండొచ్చులే అనుకొని ఉమ్, ఆ రోజు మళ్ళీ మొదలెట్టాను అన్న. ఉమ్, మళ్ళీ మొదలెట్టి వాళ్ళతో ఒకటని మొదలెట్టి ఆ రోజు రాత్రి 7 తాగేసి, ఉమ్, తాగేసి విచ్చలవిడిగా తాగేసి ఉన్నా. నన్ను ఉమ్, చూసావన్నా, ఈ కిక్ వేరన్నా, ఇది వేరన్నా, ఈ మోడల్ వేరన్నా, నువ్వు అలా ఉండకూడదన్నా, అలా ఉంటే ఏం లాభం అన్నా, ఉమ్, నువ్వు స్టీఫెన్ గాలే ఉండాలన్నా, నువ్వు ఒక డానివి, ఉమ్, నీకే అడ్డం ఎవడన్నా, ఉమ్, నువ్వు ఇలా ఉంటేనే బాగున్నావన్నా అని ఆ పొగడతలు మళ్ళీ పొగడడం మొదలెట్టారన్న. మొదలెట్టిన తర్వాత అదే క్రమ పద్ధతిలో మళ్ళీ ఒక 10 రోజులు అదే ఆలోచనతో మళ్ళీ పరిగెట్టా. ఉమ్, మళ్ళీ మా ఆవిడికి తెలియకుండా మళ్ళీ తాగానని తెలిస్తే ఏమి ఎక్కడ గోల్ చేసేద్దని చెప్పేసి ఆ రోజు మరి నేను ప్రమాణం చేసిన మాట ఉందిగా, ఉమ్, మరి ఆ ప్రమాణం మిస్ అయిందంటే మరి నా భార్య ఎన్నో మాటలు మాట్లాడిద్దని ఆ, భయం తన దగ్గర తప్పించుకుంటా మళ్ళీ యథావిధిగా మళ్ళీ లోకం మీద పడిపోయా. ఉమ్, పడిపోయిన తర్వాత ఒకరోజు కఠిన నిర్ణయం తీసుకున్నారన్న నా స్నేహితులు. నూజువిడి తీసుకెళ్ళి నూజువిడి ప్రాంతంలో కూర్చోబెట్టి నాతో తాగి ఇరుగు పొరుగు వారిని నా ఎదుటే కొడతాం మొదలెట్టారు. ఎందుకంటే అక్కడ ఎవరి పేరు వస్తుందంటే స్టీఫెన్ వాళ్ళ కుర్రోళ్ళు కొట్టారు, స్టీఫెనే కొట్టించాడు అనే పేరు మళ్ళీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఉమ్, తీసుకొచ్చారు మళ్ళీ అలాగా 4-5 రోడ్డు మీద ఎవరు కనిపెడతా వాళ్ళని కొట్టడం మొదలెట్టారు. ఉమ్, దాంతోపాటు అక్కడ చిన్న మాట దురుసులో నన్ను కాలర పట్టుకొని గుండెల మీద తనడం మొదలెట్టారన్న. ఉమ్, ఇక అప్పుడు ఆలోచించా, మళ్ళీ వీళ్ళతో సహవాసం చేస్తే మళ్ళీ వీళ్ళతో మళ్ళీ నేను ఎప్పుడైతే ప్రయాణం చేస్తానో ఆ రోజు వీళ్ళు నన్ను ఖచ్చితంగా నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు నన్ను ఎలాగైనా చంపేస్తారు. కాబట్టి నా అదుపులో నేనుండి నా దైవజనుడు తెలియజేసిన మాటలు నా హృదయంలో పెట్టుకొని నా భార్య దేని కొరకైతే రోజిస్తుందో ఆ విధానంగా నేను బ్రతకడం ఉంటే, ఆ బ్రతుకు అనేది బ్రతికితేనే నేను చాలా విలువైన ఒక పాత్రగా నేను నిలబడగలను. కాబట్టి మొట్టమొదటిగా వీళ్ళందరూ నా దగ్గరికి రాకూడదు, వీళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళకూడదంటే నా దగ్గర ఈ ఫోన్ అనేది ఉండకూడదు. ఈ ఫోన్ అనేది ఉంటే ఏ విధానంగా ఫోన్ చేసి నన్ను రప్పించుకుంటారు అనే ఆలోచన నాకు కలిగిందన్న. ఆ రోజు ఇంటికి వెళ్ళి నా భార్య మోకరించి ప్రార్థిస్తుంటే అనుకోకుండా వెళ్ళి సిమ్ము తీసి బయట పడేసా, ఫోన్ తీసి అల్మార్లో పడేసా. నా భార్యతో మోకరించి ప్రార్థన చేసిన రోజున నా హృదయం ఒక్కసారి చల్లబడిపోయిందన్న. ప్రతి దిగులు బాధ అన్ని నాలోంచి ఒక్కసారిగా పోయినట్టు అనిపించి ఆ రోజు నా భార్యతో ఒక నిర్ణయం తీసుకున్నా. ఏమనంటే, అమ్మా ఇంక మీదట నేను ఎక్కడికి వెళ్ళను, నీకు తెలియకుండా కొద్ది రోజు నుంచి మళ్ళీ నేను తప్పు చేశాను. ఆ రోజు దేవుడు నన్ను ఇలా ఈ విధానంగా నన్ను విడిపిస్తే కూడా నేను ఆయనకు కృతజ్ఞనే బ్రతకలేదు. ఆయనకి మాట ఇచ్చాను కానీ మాట తప్పాను, దయతో నాకు క్షమించమ్మా అంటే, అయ్యా నువ్వు ఇప్పుడు దాకా ఎలా ఉన్నావు నాకైతే తెలియదు, కానీ నేను ఈ మాట మటుకు ఖచ్చితంగా చెప్తున్నా, రక్షణ అనేటువంటి కవచాన్ని ధరించిన తర్వాత ఎలాంటి పనులు చేయడానికి ఆలోచన ఆస్కారం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే. కాబట్టి తండ్రి అయ్యగారికి ఫోన్ చేస్తా అన్నప్పుడు అయ్యగారు ఫోన్ చేస్తే నేను ఒకసారి అయ్యగారితో అన్న మాట ఏంటంటే, అయ్యా నాకు బాప్తీసం ఇస్తారని అడిగా.
ఒక్కసారిగా ఉలుక్కుపడ్డారన్న మా అయ్యగారు. హ్మ్. నా ఆత్మీయ తండ్రి అయితే ఒక్కసారిగా ఉలుక్కుపడి, అయ్యా ఒకసారి అలాగే ఇలా మాటిచ్చావు, హ్మ్. దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు, హ్మ్. కార్యం చేసిన తర్వాత కూడా నీ స్నేహితులంటూ పరిగెట్టి హ్మ్. ఈరోజు ఈ విధానంగా ఉన్నావు. హ్మ్. మరి ఈ నిర్ణయం ప్రతిసారి కుదరదు. హ్మ్. రక్షణ అనేది చాలా విలువైనది. హ్మ్. దేవుని సిలువ మోయడం అంటే చాలా విలువైనది. యవ్వన కాలమందు దేవుని కాడి మోయుట నరునికి మేలు. హ్మ్. ఈ విధానంగా ఉండాలంటే రక్షణ అనే బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ నా స్నేహితులు ఫోన్ చేశారు, నేను వెళ్ళాలి, నా స్నేహితులు పిలుస్తున్నారు, మళ్ళీ నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచన హ్మ్. నీలోకి రాకూడదు. హ్మ్. కాబట్టి ఆలోచన నీలోకి రాకూడదనే నిర్ణయం నీలో కలిగినప్పుడు నీకు రక్షణ ఇద్దాం. హ్మ్. దాంతోపాటు దేవుడికి నేను మొరపెడతా, సంఘంతో ప్రార్థన చేపిస్తా, కుటుంబంతో ప్రార్థన చేపిస్తా, నేను ప్రార్థన చేస్తా, దేవుడు తెలియజేసే దాన్ని బట్టి నీకు రక్షణ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం అని చెప్పి అన్నప్పుడు సరేనయ్యా అన్న. హ్మ్. అన్నప్పుడు సరే అని చెప్పేసి అదే విధంగా క్రమ పద్ధతిలో మందిరంలో కూర్చొని సిమ్ ఫోన్ ఇవన్నీ తీసేశాక ఇంకా నాకు ఫోన్ ఎవరు చేయట్లేదుగా, ఒంటరిగా ఉన్నా. హ్మ్. ఒంటరి పక్షిగా నేను ఉన్నాను, నేను ఎలా ఉండాలి, ఇలా ఒంటరిగా ఉండడం వల్ల కొన్ని తలంపులు నన్ను ఇలా లాగుతున్నాయి, హ్మ్. సిగరెట్ తాగాలని మళ్ళీ ముందు తాగాలని ఇలా లాగుతున్నాయి, ఏం చేయాలని నా భార్యని అడిగాను. నా భార్యని అడిగినప్పుడు నా భార్య నాకు బలం, నాకు ఇచ్చినటువంటి మాట బట్టి నాకు బలం కలిగింది. ఎలా అంటే, అయ్యా ఇలా నీకు ఆలోచన కలిగినప్పుడల్లా నువ్వు బైబిల్ పట్టుకొని బైబిల్ ఏదో ఒక వాక్యం తీసి చదువు, లేదా మందిరంలోకి వెళ్ళు, మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు సర్లే అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. ఉదయకాలం ఒక 2 గంటలు గంట, లేదా మధ్యాహ్నం 2 గంటలు గంట, సాయంత్రం పూటలో 2 గంటలు గంట ప్రార్థన చేసుకోవడం మొదలెట్టా. ఇక ఈ ఆలోచనలు ఒకటికొకటి, ఫ్రెండ్స్ ఆలోచన లేదు, ముందు ఆలోచన లేదు, సిగరెట్ ఆలోచన లేదు, ఇలా బయటికి వెళ్ళి తిరగాలనే ఆలోచన లేదు. నాలో నా మీద ఉన్నటువంటి నా రూపమే నన్ను అసహ్యపరుని చేస్తుంది. హ్మ్. నేను గడ్డం పెంచుకున్నా, చాలా గడ్డం పెంచుకునేవాడిని, ఎప్పుడు గడ్డం లేని ఉండేవాడిని కాదు. ఈ గడ్డం ఆ కొద్ది రోజులకి నాకేమనిపించింది, విరక్తి పుట్టింది. హ్మ్. మా ఆవిడ బతునాడేది, ఈ గడ్డం తీసేయ్యా, ఈ జుట్టు తీసేయ్యా, ఈ రూపంలో ఉండమాకాయ అన్నప్పుడు హే ఇది ఉంటేనే నాకు ఇష్టమనేవాడిని. అలాంటిది నా భార్య చెప్పక ముందులే నేను ఆటోమేటిక్గా నా మీద నాకే విరక్తి పుట్టడం మొదలెట్టింది. అన్న హ్మ్. ఇదేంటి, నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదే, ఇలా ఉండడం వల్ల దేవుడికి ఇష్టం లేదంటని. అయితే వాక్యం అనే ఖడ్గు నన్ను బలపరిచిందన్న. హ్మ్. సంఘంలో ఉన్నటువంటి నా సంఘ కాపురి అంటే నా ఆత్మీయ తండ్రి బోధిస్తున్నటువంటి ఆ బోధన నా హృదయాన్ని తట్టింది. హ్మ్. ఎలా అంటే వాక్యం చేత కదా దేవుడు మనం బలపరిచేది. అవును. ఈ వాక్యం తెలియజేసే సేవకుని ద్వారా వచ్చే ఆ మాటలే కదా మనల్ని బలపరిచేదని హ్మ్. ఆ రోజు నిర్ణయం తీసుకొని నిలబడ్డానన్న. సేవకుని నోటి ద్వారా తెలియజేస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే ఆ వాక్యమై ఉండెను అన్నప్పుడు వాక్యం చేత కదా దేవుడు మనం బలపరిచేది. అయితే సేవకుని నోటి ద్వారా వచ్చే ఆ మాటలు దేవుడే నాతో మాట్లాడుతున్నాడని హ్మ్. నిర్ణయం తీసుకొని ఆ మందిరానికి క్రమంగా వెళ్ళడం మొదలెట్టాను. ఈస్టర్ రోజున అయితే ఒక 12వ తారీఖు, ఈ డేటు ఖచ్చితంగా నేను హృదయంలో గుర్తు చేసుకున్నటువంటి డేట్ అన్న. 12వ తారీఖు ఇలా మందిరానికి వెళ్తా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను కదా. 12వ తారీఖు వెంకటాద్రిపురం అని ఒక ప్రాంతంలో ప్రార్థన జరిగిద్ది ప్రతి నెల. హ్మ్. ఆ రోజు బల్లెస్తారు అయ్యగారు. హ్మ్. ఆ రోజు నాకు ఫోన్ చేసి, నాన్న ఎక్కడున్నావు అంటే, ఇంటికాడ ఉన్నానయ్యా అని అంటే, మందిరానికి వెళ్ళలేదా ప్రార్థన చేసుకుంటాకంటే, ప్రార్థన చేసుకుంటాకి వెళ్తానికి బయలుదేరానయ్యా అంటే, వెంకటాద్రిపురం అని ఒక మందిరానికి వెళ్దాం నాన్న, హ్మ్. మందిరంకి వెళ్ళి అక్కడ ప్రార్థన జరిగిద్ది, ప్రార్థన చూసుకొని వద్దాం నాన్న అని చెప్పన్నారు. హ్మ్. సరే అని చెప్పేసి అయ్యగారితో పాటు వెళ్ళా. అయ్యగారితో పాటు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన జరిగింది. ప్రార్థన జరిగిన తర్వాత అయ్యగారు ఒక ప్రాంతం నుంచి ఆయన వేరవుతారు, నేను ఒక ప్రాంతం నుంచి వేరవుతా. ఆయన వేరయ్యేటప్పుడు చెప్పాడు, నాన్న ఇది నువ్వు మళ్ళీ లోకం వైపు చూడొద్దు, ఏ స్నేహితుడు పిలిచినా ఎక్కడ ఆగొద్దు, హ్మ్. ఏ స్నేహితుడు పలకరించినా నువ్వు పలకొద్దు, హ్మ్. ఎవరైనా ఎక్కడైనా గొడవాడుకుంటున్నా నుంచోవద్దు, ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్ జరిగినా నువ్వు అక్కడ నుంచో చూడొద్దు. కాబట్టి నీ ప్రయాణం ఇక్కడ నుంచి మొదలెట్టి డైరెక్ట్ గమ్యం అంటే నీ కుటుంబమే, నీ ఇంటికే చేరాలి తప్ప నువ్వు ఎవరిని కూడా ఆలోచించమాక, ఒక్కడవే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళంటే. అదే విధంగా హెల్మెట్ పెట్టేసుకున్నాను నా తలకి. హెల్మెట్ పెట్టుకొని ఒక్కనే ప్రార్థన చేసుకుంటా వస్తున్నా, ఒకనే ఆలోచించుకుంటా వస్తా ఉండగా ఒకసారిగా నా హృదయం అంతా చల్లబడిపోయి నాకేమనిపిస్తుందంటే, ఛీ ఈ మనుషులందరూ నన్ను ఎంతగా మోసగించిన నా సేవకుడేంటి నన్ను ఎంత బలపరిచాడు, హ్మ్. ఎవరి దగ్గర నుంచోవద్దన్నారు, ఎవరి దగ్గర కూర్చోవద్దు అంటున్నారు, హ్మ్. ఎవరితో మాట్లాడొద్దు అంటున్నారు, హ్మ్. ఆయన నా మంచి గురించగా చెప్పింది. హ్మ్. కాబట్టి ఈ మాటలు దేవుడే నాతో పలుకుంటాడు. నేనైతే సేవకులను చూసి నేను అనుకోలేదన్నా, నా సేవకుడు మాట్లాడుతున్నాడు అనుకోలేదు, కానీ సేవకుల్లో నిలబడిన ఆ దేవుడు నాతో మాట్లాడని ఆ రోజు నిర్ణయం తీసుకొని వెళ్ళా. హ్మ్. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా నేను నా భార్య దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని ఆ రాత్రికాలం ఇంట్లో ప్రార్థన చేసుకొని పడుకున్నాను. హ్మ్. పడుకుని ఉన్న తర్వాత దర్శనం వచ్చిందన్న. అదే రోజు 12వ తారీఖు రాత్రిపూట, అర్ధరాత్రి 12-1 గంట సుమారులో దర్శనం వస్తుంది నాకు. హ్మ్. ఎలా అంటే ఆ దర్శనంలో కొంతమంది నన్ను విచ్చలవిడిగా కొట్టుకుంటా కాలర పట్టుకొని లాక్కెళ్తున్నారు. హ్మ్. ఎలా పడితే అలా కొట్టుకుంటా కాలర పట్టుకొని లాక్కెళ్తా ఉంటుంటే వాళ్ళందరూ నన్ను హింసావాదనగా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు.
లాక్కొని తీసుకెళ్తా ఉండగా ఒక చెయ్యి కనబడుతుంది నాకు. ఒక హస్తం నా వైపు ఇలా చెయ్యి చాచి కనబడుతుంటే ఆ చెయ్యిని చూసి ఆ చేతిలో చెయ్యి వేసానన్న. ఎలా వేసానంటే ఈ మనిషి ఎవరో నన్ను కాపాడతాకి చెయ్యి చాచాడు అని చెప్పి ఆ చేతిలో చేయంగానే వీళ్ళందరూ నన్ను కొట్టే వాళ్ళందరూ ఒకసారి నన్ను విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోయారు. నేను అనుకున్నా ఈయన ఈ ఊరు నెంబర్ అయి ఉంటాడు, లేకపోతే ఈ ఊరు పెద్ద అయి ఉంటాడు. ఈయన చేతిలో చేయంగానే వీళ్ళందరూ వదిలేశారంటే వీళ్ళందరికంటే ఈయన పెద్ద అనుకుంటా అని చెప్పి అనుకున్నా. కానీ ఆ చేయి పట్టుకున్న ఆ చేతి పట్టుకున్న ఆ వ్యక్తి నన్ను సరాసరి తీసుకొచ్చి ఒక తెల్లటి అగాధంలో నిలబెట్టాడన్న. ఆ అగాధంలో నిలబెట్టి నన్ను మాట్లాడమంటున్నాడు. నువ్వు మాట్లాడు అని అంటే ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు, నేను ఒక్కడిని తప్ప ఇంకెవరు కనబట్టలేదు నాకు. ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు, ఇదంతా తెల్లగా ఉంది. ఎలా ఉందంటే ఒక ప్రకాశమైనటువంటి వెలుగన్న ఒక మంచులో నిలబడ్డా నేను. అది ఒక మంచులాగా పొగలాగా ఉంది. తెల్లటి అగాధంలో నిలబడిన తర్వాత నువ్వు మాట్లాడు, నీ మాట వినే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారంటే నేను మాట్లాడుతుంటానికి ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు కంటే ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే నోరిప్పుతావో నువ్వు నోరిప్పిన వెంటనే నీకు మనుషులు కనబడతారన్నారు. ఆ రోజు ఆ దర్శనాన్ని నేను ఒక 2 రోజుల తర్వాత నా సేవకునికి తెలియజేసా. అయ్యా ఇలా దర్శనం వచ్చిందా, ఇలా జరిగిందయ్యా అంటే నానా దేవుడు నిన్ను అనేక ప్రాంతాల్లో వాడుకోబోతున్నాడని నా ఆత్మీయ తండ్రి తెలియజేశాడన్న. అన్న తర్వాత నేను మళ్ళీ మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టా. అయితే ఇలా జరిగినప్పుడు నేను ఒక స్టేజ్ మీద నిలబడి నా సాక్ష్యాన్ని, జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటున్నట్టు నాకు ఒక చిన్న కళ్ళగా కనబడిందన్న. కళ కనబడినప్పుడు నా సాక్ష్యం ద్వారా నేను ఏడ్చుకుంటూ చెప్తున్నాను. నా ఎదుటి వారు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇదేనేమో ఇలా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడేమో అని చెప్పేసి ఆ రోజు నేను ప్రార్థన చేసుకొని పడుకున్నాను. అనుకోకుండా నాకు సాయి ద్వారా, బ్యాడ్ బై సాయి దారే ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు. రాయేష్ అని అన్నయ్య పరిచయం అయ్యారు, విమోచన మినిస్ట్రీ. అన్నయ్య పరిచయం అయిన తర్వాత అన్నయ్య అన్నాడు, తమ్ముడు దేవుడు చాలా విధాలుగా మీ అందరిని వాడుకుంటున్నాడు తమ్ముడు. యవ్వన కాలంలో చాలా భ్రష్టులైన మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితానికి ఒక సాక్ష్యం కావాలి కదా. ఈ సాక్ష్యం అనేకులకి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి తమ్ముడు. ఇప్పటి వరకు నిన్ను చూసుకొని ఎగిరిన ఆ జనం కూడా నిన్ను చూసి ఒకసారిగా ఆశ్చర్యపోవాలి తమ్ముడు. దేవుడు నీ పట్ల చేసిన మేళ్ళు ఇంకా అనేకులకి తెలియాలి తమ్ముడు అని చెప్పి నన్ను ఏలూరు జోషి అన్న అనేటువంటి ఒక మీడియాకి నన్ను పరిచయం చేయడానికి తీసుకెళ్ళాడన్న. తీసుకెళ్లే ముందల నేను నా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఈ విధానంగా సాక్ష్యానికి నన్ను అన్నయ్య తీసుకెళ్తున్నారు, మరి నేను వెళ్ళి నేను సాక్ష్యం పంచుకున్నాయి అంటే అయ్యా నీ సాక్ష్యం ద్వారా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడాలి, నీ సాక్ష్యం అనేకులకు ఒక ఇన్స్పైర్గా ఉండాలి, నీ సాక్ష్యం దేవుని గణపరిచే విధానంగా ఉండాలి, నీ జీవితంలో దేవుడు ఏ మేలైతే చేశాడో అవి వివరించి చెప్పు. ఆ వివరించి చెప్పినటువంటి ఆ సాక్ష్యం కొన్ని హృదయాలను మార్చిద్ది. కాబట్టి ప్రార్థన చేసుకొని చెప్పి ప్రార్థన చేసి నా ఆత్మీయ తండ్రి పంపించారు అన్న. అక్కడ సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత ఆ సాక్ష్యం ద్వారా ఇంకా అనేక మంది సేవకులు నాకు తెలియపరిచారనమాట. అయ్యా ఇలాగ మరి మా ప్రాంతంలో సాక్ష్యం చెప్పాలంటే ఇది ఎలా అంటే ఆలోచించుకుంటా ఉండగా నా సేవకుని ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే ఏ సిమ్ ద్వారా అయితే నీకు ఫోన్ చేశారో అదే సిమ్కి నీకు రావాల్సిన ఫోన్లు వస్తే కాబట్టి ఆ సిమ్ని వేసుకోయా అన్నప్పుడు ఆ సిమ్ మళ్ళీ నేను వేసుకోవడం మొదలెట్టిన. వేసుకున్న తర్వాత నా స్నేహితులు ఫోన్ చేయడం మానేశారు కానీ సేవకులు ఫోన్లు వస్తాం మొదలెట్టినాయి అన్న. దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది సేవకులు నాకు ఫోన్లు వట్టడం మొదలెట్టినాయి. కొత్త ఫోన్లు అని చెప్పి భయం వేస్తుంది, కొత్త నెంబర్లని భయం వేస్తుంది. మెయిల్ తీసేసా, మెయిల్ ఐడి లేదు, వేరే ఫోన్ కొనుక్కొని ఆ ఫోన్లు వేసా, కొత్త ఫోన్లు వస్తున్నాయి, ఈ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని భయం వేసి నేను ఫోన్లు ఎత్తడం మొదలెట్టాను. సేవకుల ద్వారా ఫోన్లు రావడం, తమ్ముడు నీ జీవిత సాక్ష్యం మా ప్రాంతంలో పంచుకోవాలి. కొద్ది రోజులే అన్న కరెక్ట్గా నేను సాక్ష్యం చెప్పుకొని మీడియాకి ఎప్పుడైతే సాక్ష్యం చెప్పుకున్న 2 నెలలకే దేవుడు మళ్ళీ నన్ను బయలుదేరు, నీతో నాకు పని ఉందని ఆయన పని నిమిత్తం నన్ను నడిపిస్తూ వచ్చాడన్న. అదే విధానంగా నేను ఎప్పుడైతే ఈ సిమ్ వేసుకున్నానో నా స్నేహితులు ఫోన్ చేయడం మానేశారు, సేవకులు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఇక ఆ సేవకుల ద్వారా అనేకమైనటువంటి ప్రాంతాల్లో నా జీవిత సాక్ష్యం పంచుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తూ బ్రతుకుతున్నాను. అయితే మీ సాక్ష్యంలో నేను ఒకటి విన్నానన్నా, 50,000 రూపాయలకే ఆటోని కొన్నాము. అవును. ఏ వ్యక్తి అయితే నన్ను తునీకరించి మాట్లాడాడో అవును, ఆ వ్యక్తే 50,000 రూపాయలు నా చేతికి ఇచ్చి ఆటోని కొనిపించారు నా చేత అన్నది. అవును. ఆ సందర్భం ఏంటన్నా? అయితే మీరు అడిగిన విధానంగానే నేను ఆ ప్రాంతానికి ఎప్పుడైతే వెళ్ళి ఆ పల్లెరుంబుల్లో స్థలం కొనుక్కున్నానో ఆ స్థలం కొనుక్కున్న తర్వాత ఇల్లు కట్టుకోవడానికి వేరే ఇంట్లో అద్దుకున్నాం కదా. ఆ ఇంట్లో అద్దుకున్నప్పుడు ఆ సందులోంచి ఆయన వెళ్తా వస్తూ ఉండేవాడు, నన్ను చూస్తూ ఉండేవాడు. మనుషులు నడిచే దారిలోనే టాయిలెట్ పోసుకోవడం, మనుషులు ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా నాకు నచ్చినట్టుగా నేను ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉన్నాను. ఇది చూసేవాడు ఆయన.
ఆయన ఆ ప్రాంతంలో సైకిల్ వేసుకొని తిరుగుతూ వస్తూ ఉన్నాడు. హ్మ్. ఆయన నన్ను గమనించాడు. గమనించి ఈడికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఆడపిల్లలు వెళ్తుంటే అక్కడే యూరిన్ పోస్తాడు. మనుషుల దగ్గర ఏమో సిగరెట్లు కాల్చుకుంటూ ఆళ్ళ మీదకి పొగ ఊదుతాడు. హ్మ్. పిల్లలందరికీ చెడు అలవాట్లు అలవాటు చేశాడు హ్మ్. అని చెప్పి కొన్ని కొన్ని ఇళ్ళ దగ్గర కూర్చొని నా గురించి చెప్పేవాడు. ఈడు హ్మ్. ఎక్కడి నుంచి వచ్చాడురా ఎక్కడోడు, ఆడి పేరు ఇదంట అదంట, ఆడి పిల్లల్ని చెడగొడుతున్నాడు. ఆడపిల్లలు వెళ్తుంటేనేమో ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ కాలుతున్నాడు, హ్మ్. పిల్లలందరిని చెడగొడుతున్నాడు. అలాంటోని ఊళ్ళో ఉంచితే ఊర్లో ఉన్న పిల్లలందరూ చెడిపోతారు. హ్మ్. ఊర్లో ఉండడం వల్ల అలాంటోడు వల్ల ఊరికి నాశనమైన పేరు వస్తుంది హ్మ్. అని చెప్పి కొన్ని ఇళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాడంట ఆయన. హ్మ్. ఈ మాట కూడా ఆయనే చెప్పాడు నాకు. హ్మ్. అయితే ఇలా మాట్లాడి నన్ను అనేకమైనటువంటి విధాలుగా మాట్లాడిన ఆ మనిషికి నేను ఎప్పుడైతే మందిరానికి వెళ్ళడం చూశాడో, రక్షణ తీసుకున్నాక నేను మందిరానికి వెళ్తున్నానన్న, హ్మ్. ఆ మందిరానికి వెళ్తాం చూశాడు ఆయన. హ్మ్. మందిరానికి వెళ్ళడం చూశాడు. తర్వాత నేను ఇదివరకు ఉన్నటువంటి ప్రవర్తనలో లేను కదా. హ్మ్. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు ఏంటంటే, నీ ప్రవర్తన ద్వారా ఎదుటివాడి హృదయం మార్చబడాలనే విధానంగా హ్మ్. ఆ రోజు ఒకప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన లేదు నాలో. హ్మ్. నేను దేవుడి పైన ఆధారపడి బ్రతుకుతున్నాను కదా. హ్మ్. నా పట్ల కార్యం చేసిన దేవుని కొరకే నేను కృతజ్ఞునై బ్రతకాలనేటువంటి ఆలోచనలో ఉండి నా ప్రవర్తన నేను సరి చేసుకొని తిరగడం వల్ల ఆయన నన్ను చూశాడు. హ్మ్. ఒకప్పుడు ఈ పిల్లోడు అలా ఉండేవాడు, ఇలా తిరిగేవాడు, ఇలా చేసేవాడు. ఈ పిల్లోడు ఇలా మారి ఇలా ఉండటం అంటే మామూలు విషయం కాదు. హ్మ్. అసలు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి హ్మ్. మా మందిరానికి వస్తా వెళ్తూ ఉండేవాడు అన్న ఆయన. హ్మ్. సీయోను ప్రార్థన మందిరానికి వచ్చి ఆదివారం పూట వచ్చేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఆ రోజు నేను మందిరానికి వెళ్తాం చూసి నన్ను పిలిచి, అయ్యా నీ పేరు స్టీఫెనే అంటే, అవునా అంటే నువ్వేం చేస్తావు అంటే, నేను ఇదివరకు తీన్మార్ కొట్టేవానండి, హ్మ్. ఇలాగ మనుషులను పంపించి ఇది చేసేవాడిని. ఇప్పుడైతే కష్టపడుకోలేను, కష్టం అనేది మనకు తెలీదు, మనుషులు కష్టపడ్డటువంటి ఆ కష్టం మీద బతికేవాడిని అని అంటే, అవునా అయ్యా, మరి నాకేంటో నీకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలనిపిస్తుందని అన్నాడు అన్న. హ్మ్. ఒకసారిగా నేను ఆ షాకులో ఉండిపోయా. హ్మ్. ఈయనేంటి ఎంతో కొంత నీకు అమౌంట్ ఇవ్వాలనిపిస్తుందా అన్నాడని చెప్పి హ్మ్. ఆదివారం మందిరం అయిపోయిన తర్వాత మందిరం బయట నాతో మాట్లాడుతున్నాడు ఆయన. హ్మ్. మాట్లాడంగానే నేను ఒక్కసారిగా ఈయనేంటి నీకు ఎంతో కొంత మనీ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఏదైనా మంచి బండి కొనుక్కో, కారు కొనుక్కో అంటున్నాడు, హ్మ్. లేదా వ్యాన్ కొనుక్కో అంటున్నాడు. హ్మ్. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, అయ్యా ఒకసారి ఏమనుకోవద్దు, నేను లోపలికి వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారిని ఒక మాట కనుక్కొని వస్తానని చెప్పి లోపలికి వచ్చి నా ఆత్మీయ తండ్రిని అడిగాను, అయ్యా ఆయన ఇలా అంటున్నాడయ్యా అని. అయితే ఈ సిచ్యువేషన్ జరగకముందు జరిగిన విషయం ఏంటంటన్నా, నేను రక్షణ తీసుకొని మందిరానికి వెళ్తున్నాను కదా, ఆర్థిక సమస్య ఇంట్లో మొదలైంది. హ్మ్. ఆర్థిక సమస్య మొదలయ్యేసరికి నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను బలపరచడానికి 2 రోజులకు ఒకసారి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసి మమ్మల్ని మాట మాట సహాయంగా మాట మాట మమ్మల్ని బలపరచడం, వాక్యం చేత మమ్మల్ని గద్దించడం, బలపరచడం. తర్వాత అయ్యా కుటుంబంలో ఎలా ఉంది, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అన్నప్పుడు, అయ్యా మరి నేనైతే ఒకప్పుడు మనుషుల మీద బ్రతికా, మనుషుల కష్టాల మీద బ్రతికాను కదా, హ్మ్. మరి ఈరోజు నేను కష్టపడలేను ఎలాగా అంటే, నా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే దేవుడు వారికి తెలియజేసిన మాట ఏంటంటన్నా, ఒక వాహనాన్ని ఏర్పరుస్తానని వారికి తెలియజేశాడు. అయ్యా నువ్వేం టెన్షన్ పడమాక, దేవుడు నీకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తాడంట, ఆ వాహనం ద్వారా నీ కుటుంబంలో సమృద్ధిని కలుగజేస్తానని దేవుడు ఇలాగ ప్రవచనం ద్వారా తెలియజేస్తున్నాడు, దర్శనాన్ని ఇచ్చాడు మాకు అని చెప్పి అన్నప్పుడు, మా దగ్గర అయితే తిరిగి చూస్తే రూపాయి లేదు. మా పరిస్థితే ఇప్పుడు టీ తాగడానికి వెళ్ళి కూడా నేను ఒక ఘోరమైన స్థితిలో ఉంచున్నా. అలా ఉన్నాను, మాకెవరిస్తారు, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారంటే, ఆ రోజు ఈయన అన్నమాట గబుక్కున గుర్తుకొచ్చి నా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళానన్న. అయ్యా అయ్యా ఆయన నాకు ఏదో డబ్బులు ఇస్తా అన్నాడు, ఏదైనా వాహనం కొనుక్కో అన్నాడు, ఏంటంటే ఆయన లోపలికి పిలిచి మాట్లాడారన్న. మాట్లాడిన తర్వాత, ఏంటి బాబాయ్ ఏంటో మాట అన్నావంట పిల్లోడితో ఏంటనంటే, అయ్యా మరి పిల్లోడు ఇదివరకు ఎలా ఉన్నాడు ఏంటో నాకు తెలీదు, నాకైతే ప్రేరేపణ కలుగుతుంది, హ్మ్. పిల్లోడికి కొంత అమౌంట్ ఇవ్వాలని నాకు ఒక ఆశ కలిగింది హ్మ్. అని అంటే, ఏంటి బాబాయ్ అంటే, పిల్లోడికి ఎంత అమౌంట్ కావాలో నేను అంత అమౌంట్ ఇస్తాను. పిల్లోడికి అంటే పిల్లోడికి దేవుడు తెలియజేసింది ఏంటంటే, ఒక ఆటోని ఏర్పరుస్తానని దేవుడు మాతో తెలియజేశాడంటే, ఆ ఆటోకి నేను డబ్బులు ఇస్తాను, ఆటో కొనుక్కోమని అన్నప్పుడు ఆయన నాకు డబ్బులు ఇవ్వడానికి ఒకరి దగ్గర అప్పు తీసుకోవాలనుకో అన్న. ఇప్పుడు నేను నీకు అప్పు ఇవ్వాలనుకో, నువ్వు నాకు ఫోన్ చేయాలా, నేను నీకు ఫోన్ చేయాలా? నేను నీకు ఫోన్ చేయాలి. కాబట్టి నేను ఆయనకు ఫోన్ చేయడం కన్నా ఆయనే నాకు 100 సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నారా, ఆటో కొనుక్కుందారా, ఎక్కడున్నారా, ఆటో కొనుక్కుందారా అంటే, అప్పుడు కూడా నాకు అనిపించింది అదేంటి, అప్పు తీసుకుని నేను కదా ఆయనకు 100 సార్లు ఫోన్ చేయాల్సింది, ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి వెళ్ళి బండి ఎక్కించుకొని బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసాడన్న. డబ్బులు తీసిన తర్వాత ఒక ఆటో షోరూమ్కి వెళ్ళాం. షోరూంలో కూర్చొని షోరూంలో ఆటో కొనుక్కుందని చెప్పి వాళ్ళ దగ్గర మెన్యూలు ఎత్తే ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టాలన్నారు. మా దగ్గర అయితే 50,000 ఉంది. మాకేం అర్థం అవట్లా. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒక ప్లేస్ నుంచి ఫోన్ వచ్చిందన్న.
మా మామయ్య గారు చనిపోతా ఆయన ఒక ఆటో అమ్మేశాడు. మా బామర్ది గారు తీసుకెళ్ళి మా మామయ్య గారికి బాగోపోతే ఆటో అమ్మేశారు. ఆటో 75,000కి ఆటో అమ్మేశారన్న. వాళ్ళు ఇలా మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబంలో ఏదో ఇబ్బంది కలుగుతుందంటే ఆటో అమ్మేస్తారంటానంటే ఇదే 75,000కి వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముతారో లేకపోతే ఆటో చేయించుకుంటూ 1,00,000కైనా అమ్ముతారు కదా. వాళ్ళని వెళ్ళి బ్రతిమలాడి తీసుకుందాం అనే ఆలోచనలో అయ్యా దేనికో మరి మనం ఇక్కడికి వచ్చి షోరూంలో ఆటో అడిగితే 5,00,000 అయింది అన్నారు. 3,00,000 ఆటో అన్న ఫైనాన్స్ కట్టుకోవాలన్నా మొత్తం కట్టుకోవాలన్నా 5,00,000 అవుతుంది. ఇక్కడ కట్టేది డౌన్ పేమెంట్ 50,000 1,00,000 కట్టమన్నారు. ఇక ఆలోచించుకుంటా కూర్చొని మామయ్య మరి ఏంటనంటే అయ్యా ఏం కాదు దేవుడు నీకు ఏదో ఒక విధానంగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఆటో ఎక్కడ ఉందో ఒకసారి ఆటో చూసుకొని మాట్లాడదని చెప్పి ఆటో దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా 75,000కి మేము ఆటో కొనుక్కున్నాం. ఆటోకి టైర్లను బ్యాటరీ వేయించాం 85,000 ఇమ్మన్నారన్న. ఏ మనిషి అయితే ఆ ఊర్లో ఈడు అలాంటోడు ఇలాంటోడు ఇలాంటోడిని మన ఊర్లో ఉంచుకుంటే ఊరు మొత్తం చెడిపోద్ది అన్నాడు. ఆ మనిషి వాళ్ళ దగ్గర గొడవాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా ఇంతవరకు మనిషి కాదు ఈ మనిషి, ఇంతవరకు మనిషిలాగా లేడు, దేవుని నమ్ముకొని దేవుడి పైన ఆధారపడి బ్రతుకుతున్నాడు. అయ్యా ఈ మనిషికి వాహనం ఇస్తే మీకు కూడా ఆశీర్వాదమే అని వాళ్ళతో గొడవాడుతున్నాడు అని వెళ్ళి 50,000 రూపాయల కంటే 50,000 రూపాయలకే వాళ్ళకి ఖచ్చితంగా ఈ 50,000 మాత్రమే పిల్లడి దగ్గర ఉన్నాయి. ఈ 50,000కి వాహనం ఇస్తానంటే మేము 50,000కి వాహనం కొనుక్కుంటామని 50,000 రూపాయలు వాళ్ళ చేతులు పెట్టి 50,000 రూపాయలకి ఆటో కొనుక్కొచ్చామన్న. ఆటో కొనుక్కొచ్చి ఆటో మా దగ్గర నుంచి ప్రార్థన చేయించుకొని హనుమాన్ జంక్షన్లో ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళాం. ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆటో స్టాండ్ దగ్గర నుంచొని ఆటోలో కొంతమందిని ఎక్కించుకొని తిరుగుతుంటే ఆటో ఆపేశారు. ఆటో ఆపేసి ఆటో సభ్యత్వం కట్టాలి, ఆటో సభ్యత్వం కట్టకుండా ఆటో తిరగనేమో అని అంటే సభ్యత్వం ఎంత అయితే నేను కడతానన్నా కూడా అంతకుముందు నేను క్రూరంగా ప్రవర్తించాగా. ఆటో స్టాండ్లో కొంతమంది ఉండి అరే బాబు ఆడు తాగితే మంచోడు కాదు, ఆడు తాగితే ఎవరిని కొడతాడో తెలీదు, ఆడు మారినట్టు అలా కనబడతాడు కానీ ఆడు మారడు, ఆడు ఎంత ఘోరమైనడు తెలుసా అని మాట్లాడుతున్నారు ఆ స్టాండ్లో. ఒక వారం 10 రోజులు నన్ను స్టాండ్లో బండి కూడా పెట్టనివ్వలేదన్న. అలా మాట్లాడుతున్న ఆ మనుషుల మధ్యనే నేను వాళ్ళెదురే తిరగడం మొదలెట్టా. ఈ తిరగడానికి కూడా కారణం ఏంటంటే నా ఆత్మీయ తండ్రి నాకు తెలియజేశాడు, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడతావో అక్కడే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, భయపడమాక నాన్న. దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేసుకొని ఉదయకాలం వెళ్ళి ఏ స్టాండ్లో అయితే నిన్ను దూషించుగా మాట్లాడుతున్నారో ఆ స్టాండ్లోనే నువ్వు వాళ్ళ ముందలే తిరుగుతా ఉంటే దేవుడు నిన్ను అక్కడే నడిపిస్తాడంటే ఆ స్టాండ్లో అనుకోకుండా తమ్ముడు ఇవాళ కాకపోతే రేపొద్దునైనా ఈ ఆటో యూనియన్ డబ్బులు కట్టుకో స్టాండ్లో పెట్టుకో అన్నారన్న. ఆ రోజు స్టాండ్లో పెట్టుకున్న ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టలా. దేవుడు నా కుటుంబం పట్లే కానీ నా పరిచర్య నేను వెళ్తున్నటువంటి పరిచర్య విషయంలో కానీ నేను ఎక్కడికైతే పని సాక్ష్యానికి వెళ్ళాలో ఆ సమయానికి నేను నా ఆటోని తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకొని మళ్ళీ ఆ సమయానికి ఆటో పరిచర్యకి వెళ్ళడం ఇలా దేవుడు నాకు కరెక్ట్గా సమయాన్ని సమకూర్చాడు, ఇంట్లో సమృద్ధిని కూడా సమకూర్చాడు అన్న. అయితే మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇంకొక ఇన్స్టా పేజ్ క్రియేట్ చేశారు. అవును స్టీఫెన్ పాల్ అని. అవును. అసలు ఆ ఇన్స్టా పేజ్ ఎందుకు క్రియేట్ చేయాలనిపించింది, వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయాలనిపించింది అన్న మీకు? అయితే గతంలో ఉన్నటువంటి ఆ వీడియోలు డిలీట్ చేయడం నాకు రాలేదన్న. ఈ ఇన్స్టాలో ఉన్నటువంటి ఈ వీడియోలు మొత్తం డిలీట్ చేయాలంటే దాదాపు 2,000 వీడియోలు ఉన్నాయి. ఈ 2,000 వీడియోలు డిలీట్ చేయడం ఎలాగా డిలీట్ చేయడం రాట్లా. అయితే దేవుడు నా పట్ల నూతనమైన కార్యం చేశాడు కాబట్టి ఆ అకౌంట్ని విడిచిపెట్టేస్తా, ఇక నాకు ఆ అకౌంట్ వద్దు, నా అకౌంట్తో పని లేదని చెప్పి ఆ అకౌంట్ తీసేసి స్టీఫెన్ జీసస్ బిలీవర్ అని ఒక ఇన్స్టాని ఐడియాని క్రియేట్ చేశా. దాంట్లో దేవుని వాక్యాన్ని అనేకులకి నేను పరిచయం చేయాలి. దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి నేను నూతనంగా దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడాలని క్రియేట్ చేశా. క్రియేట్ చేసిన తర్వాత ఒకరోజు రాత్రిపూట నాకు ఒక ప్రేరేపణ కలుగుతుంది. ఏమనంటే ఈ స్టీఫెన్ తీన్మారు ఎప్పుడైతే ఈ స్టీఫెన్ బెజవాడ ఇన్స్టా ఓపెన్ చేసానో ఆ ఇన్స్టాలోనే కదా నిన్ను చూసి చాలామంది అన్న నీతో ఫోటో దిగాలి, నీతో మేము ఒక రోజు గడపాలి అని పిలిచిన వాళ్ళు ఉన్నారు కదా, ఇన్స్టాలో నెంబర్లు తీసుకొని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ తెలియాలి దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడని. కాబట్టి ఈ ఐడియా ఈ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసి దేవుని ఇంకా అనేకులకి ప్రచురణ, దేవుని నామాన్ని అనేకులకి ప్రచురణ చేయాలి. ఈ ఇన్స్టా ద్వారానే దేవుడికి ఇంకా అనేకులకి తెలిసిద్ది నీ జీవితంలో దేవుడు ఈ కార్యం చేశాడని. కాబట్టి ఈ అకౌంట్ వాడు ఆ అకౌంట్ వాడు అనేటువంటి ప్రేరేపణ నాకు కలిగింది. నేను ఈ అకౌంట్ ద్వారా కదా అనేకులు నాకు ఫోన్ చేసి స్టీఫెన్ అన్న నీతో ఫోటో దిగాలి, స్టీఫెన్ అన్న నీతో ఒక రోజు గడపాలి, స్టీఫెన్ అన్న ఈరోజు మా బర్త్డే, స్టీఫెన్ అన్న నీకు ఎంత కావాలి అని డబ్బులు కొట్టడం మొదలెట్టారో ఆ జనంకే స్టీఫెన్ అన్న నీ జీవితాన్ని మార్చిన దేవుడు మా జీవితాన్ని కూడా ఎప్పుడు మారుస్తాడో అని అడిగే విధానంగా ఆ అకౌంట్ ఈరోజు అనేకులకు పనిచేస్తున్నాను.
అయితే ఇన్‌స్టాలో నేను పోస్ట్ పెట్టినప్పుడు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారన్న. ఆ ప్రశ్నలు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను. అయితే స్టీఫెన్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా? ఉమ్. అయితే 2 టైమ్స్ నేను తప్పు చేశాను డ్రగ్స్‌లో. హ్మ్. ఒకసారి అనుకోకుండా ఒక స్నేహితుడు మందులో ఏముంటది మామ కిక్కు, హ్మ్. దీంట్లో మంచి కిక్ ఉంటది అన్నప్పుడు, ఈ డబ్బులు మొత్తం నా దగ్గర లేవు కదా! డబ్బు మొత్తం తరిగిపోయింది కదా! డబ్బు మొత్తం తరిగిపోయేసరికి నా పక్కన చేరినటువంటి కొంతమంది స్నేహితులు డ్రగ్స్‌కు సంబంధించినోళ్ళు. హ్మ్. ఇంకేముంది మన సిచ్యువేషన్ అంతా అయిపోయింది. ఇక మనం బ్యాడ్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోయాం. హ్మ్. ఇక దీని ద్వారా వీళ్ళు ఇప్పటిదాకా మంచి కిక్ పొందుకున్నారుగా, మనం కూడా ఆ కిక్‌లోకి వెళ్ళిపోదాం. హ్మ్. ఈ కిక్‌లో ఏదైతే అది అయిద్దని అలా 2 టైమ్స్ తీసుకున్నా. హ్మ్. 2 టైమ్స్ తీసుకున్న తర్వాత దీనికి దానికున్న వేరియేషన్ ఏంటంటే, దీంట్లో కొంత కాకపోతే కొంతైనా తెలుత్తది ఈ మందులో. హ్మ్. మనం ఇంటికి చేరుకుంటున్నామని. హ్మ్. దాంట్లో వచ్చేసరికి మనం ఎక్కడుంటున్నామో, ఎలా ఉంటున్నామో అలాగే మనకు అర్థం అవ్వదు. దాంతోపాటు ఆ డ్రగ్సు మనకేమనిపించిద్దంటే చావు బ్రతుకులకి వెళ్ళిపోయాం. హ్మ్. అయిపోయింది ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అనేటువంటి సిచ్యువేషన్ నాకు హ్మ్. క్రియేట్ చేసినాయి. హ్మ్. అప్పుడు భయమేసిందన్న. అమ్మో! ఉన్నన్ని రోజులైనా ఏదో ఒకటి తాగి తిరగొచ్చు గానీ, దీన్ని మాత్రం తీసుకోకూడదని భయం కలిగి దాన్ని 2 సార్లుగా తీసుకున్నా. ఆ 2 సార్లే ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా డిసైడ్ చేసుకున్నానన్న. హ్మ్. అయితే మీ గురించి పోస్ట్ పెట్టినప్పుడు నేను చాలామంది రాసిన రిప్లై ఏంటంటే, స్టీఫెన్ అంటే గ్యాంగ్ లీడర్. స్టీఫెన్ అంటే బెజవాడ రౌడీ అని చెప్పారన్న. అంటే మీ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టించే అంత భయాన్ని సృష్టించారు. అవును. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ స్టీఫెన్ ఇంతకు ముందులాగే ఉన్నాడా? లేకపోతే మారాడా? అది. స్టీఫెన్ ఇంతకు ముందులాగే ఉన్నాడా? మారాడా అనేది నా నోటితో నేను చెప్పకూడదన్న. హ్మ్. నేననుకునేది ఒకటే. హ్మ్. ప్రభువా! నా జీవితంలో నువ్వు కార్యం చేసావు. హ్మ్. కాబట్టి నా ప్రవర్తన బట్టి ఎదుటివారు నేను ఎలా ఉన్నాననేది వారు చెప్పాలి. హ్మ్. నేను చెప్పుకోవడంలో దానికి ఆ మాటకి సమాధానం లేదన్నా. హ్మ్. నేనుగా చెప్పుకోకూడదు ఆళ్ళకి. హ్మ్. నాకు నేనుగా నేను హెచ్చించుకోకూడదు. హ్మ్. నన్ను హెచ్చించగలిగిన వాడు నా దేవుడు మాత్రమే. హ్మ్. అయితే నా ప్రవర్తన బట్టి వారు నాకు చెప్పాలి. నేను హ్మ్. మారానా మారలేదనేది. హ్మ్. నాకు తెలిసి నా హృదయంలో నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. హ్మ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి ఆ మాటలే, హ్మ్. నా ఆత్మీయ తండ్రి తెలియజేసిన ఆ మాటలే నన్ను బలపరిచినాయి. హ్మ్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హ్మ్. ఓకే. మొదటగా నేను చేసుకోవాల్సింది నా హృదయాన్ని. హ్మ్. నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నా. హ్మ్. అయితే ఒక మనిషి జ్ఞానం అంటే మానవుని తలంపులు చెడ్డవే. హ్మ్. నా తలంపులు ఎలాగైనా చెడిపోతాయని భయంతో హ్మ్. నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి హ్మ్. దీంట్లో ఉన్నటువంటి వాక్యాన్ని నేను నిర్ణయంగా చదువుకుంటా. నా హ్మ్. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన ఆ వాక్యాన్ని తీసి చదవడం బట్టి హ్మ్. నేను ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో దేవుడు నాకు తెలియజేశాడు. అయితే నేను కఠినమైన నిర్ణయం తీసుకున్నది ఒకటేనన్నా. నేను బ్రతికానంటే అది క్రీస్తు కొరకే. మరణించానంటే కూడా అది క్రీస్తు కొరకే. హ్మ్. అదే నిర్ణయం తప్ప ఇంకా నాకు ఏ స్నేహితుడితో పని లేదు. హ్మ్. నాకున్నటువంటి స్నేహితుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. హ్మ్. అయితే మీ జీవిత కాలంలో మీరు ఎంతమందిని కొట్టారు సుమారు? కొట్టాను అంటే లెక్కలేదన్న. హ్మ్. ఆ కొట్టడం బట్టే కదా వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయం అది. తాగినప్పుడు ఎవరిని కొడుతున్నానో తెలియట్లా. హ్మ్. పొద్దున పూట అన్నయ్య అని పలకరించినోడిని సాయంత్రం పూట ఈ మందు అనేటువంటి ఈ పిచ్చిలో ఉండిపోయి అరే అని పలకరించడం మొదలెట్టా. హ్మ్. పొద్దున పూట అన్న ఎక్కడికి వెళ్తున్నావు అనేవాడిని సాయంత్రానికి నీకెందుకురా అంటాం మొదలెట్టా. హ్మ్. ఈ తాగుడనే పిచ్చిలో ఉండి ఎంతమందిని కొట్టానో కూడా లెక్కలేదన్న. హ్మ్. నాతో ఉన్న స్నేహితులే రక్తాలు కారే విధానంగా కొట్టా. హ్మ్. తర్వాత ఎక్కడైనా కూర్చున్నా అంటే మొట్టమొదటగా నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఆ మత్తులో ఉన్నప్పుడు ఈడిని గాయపరచాలి హ్మ్. అనే విధానంగా సీసా పగలగొట్టి పొడవడమో, హ్మ్. లేకపోతే రాళ్ళు పట్టుకొని తలకాయ మీద కొట్టేయడమో, హ్మ్. ఇలాగా ముక్కు పగలగొట్టడం ఇలాగే. హ్మ్. ఏ మనుషులైతే నన్ను కాలర పట్టుకొని ఆ దర్శనంలో కనిపించిందో హ్మ్. ఆ విధానంగా నేను మనుషులను ప్రవర్తించా. హ్మ్. కాలర పట్టుకొని నన్ను ముక్కు మొహం చెదరగొట్టకుండా తీసుకెళ్తున్నారు చూడు జనం. హ్మ్. హ్మ్. అదే విధానంగా ఈ డ్రగ్స్‌లో ఉండి నా పక్కన ఎప్పుడు స్నేహితులు ఉండేవాళ్ళు కదన్నా. హ్మ్. ఈ స్నేహితులను చూసుకొని గర్వంగా ఫీల్ అయిపోయి ఎవరిని పడితే ఆళ్ళని కొట్టా. హ్మ్. ఈ గ్యాంగ్‌స్టర్ అనే పేరు రావడానికి కూడా గల కారణం ఏంటంటే, నా చుట్టుపక్కల 24 గంటలు ఒక 50 మంది, 30 మంది ఎప్పుడూ ఉండేవాళ్ళు. హ్మ్. వీళ్ళకి నేనేం చేస్తానంటే, ఈళ్ళకి నచ్చిన సిగరెట్టు, మందు, గుట్కాలన్నీ ఇప్పిత్తా ఉన్నప్పుడు మరి నా ఎనకమాల ఉంటారు కదా! హ్మ్. అప్పుడు నేను గ్యాంగ్‌స్టర్‌నే అవుతానుగా. అదే విధానంగా ఈళ్ళందరూ నా ఎనకమాల ఉంటున్నారు అనేటువంటి గర్వంతో హ్మ్. ఎవరిని పడితే ఆళ్ళని కొట్టడం, హ్మ్. ఎవరిని పడితే ఆళ్ళని దూషించడం మొదలెట్టానన్న. హ్మ్. ఆ విధానంగానే గ్యాంగ్‌స్టర్‌ని అయ్యాను గానీ, హ్మ్. ఒక మంచి చేత్తో పరిగెడతా ఉంటే ఆని గ్యాంగ్‌స్టర్ అనరు. కాబట్టి చెడును బట్టి బ్రతికాను కాబట్టి గ్యాంగ్‌స్టర్ నిజమే. హ్మ్.
నా వెనమాల ఉన్నటువంటి జనం ఎలా వారికి చెప్పేవాడినంటే మనం ఒకరిని కొడితే వాడు మనల్ని చూసి భయపడాలి, వాళ్ళ ప్రాంతం కూడా మనల్ని చూసి భయపడాలని మాటలు వీళ్ళకి చెప్పుకుంటా నేను ఎక్కడైనా గొడవకి వెళ్తే మొట్టమొదటిగా నేను చేయి చేసుకుంటామే వీళ్ళందరూ వాళ్ళ మీద చేయి చేసుకునేవాళ్ళు. ఈ భయం వల్ల వాళ్ళలోకి వెళ్ళిపోయింది. అంతేగాని వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. అప్పుడు నన్ను కొట్టు, నేను గ్యాంగ్స్టర్ని అవుతానా? అవునగా. కానీ నా గ్యాంగ్స్టార్ అంటూ ఉన్నాడంటే నా దేవుడు మాత్రమే. ఆయన కొరకే నేను పని చేస్తాను. నేనంటూ ఇప్పుడు గ్యాంగ్స్టర్ని కాదన్న, దేవుని కొరకు పనిచేసి ఒక బిలీవర్ని మాత్రమే. అయితే సుమారు ఎంతమంది తలలు పగలగొట్టుంటారు బీర్ సీసాలతో? ఉజ్జాయింపుగా అయితే నాకు తెలిసిన ప్రకారం ఒక 30 మంది 30 మంది కుట్లు పడేటట్టు కొట్టేశారు. బాగా. ఉమ్. దాంట్లో నా భార్య కూడా ఉంది. ఉమ్. అయితే ఈ వీళ్ళే ఇంకో ప్రశ్న కూడా అడిగారన్న మిమ్మల్ని. అన్నిసార్లు మీ భార్యను మీరు కొట్టినప్పుడు, లేదా హేళనగా మాట్లాడినప్పుడు, లేదా కాలుతో కొట్టినప్పుడు, ఏనాడైనా నిన్ను కట్టుకొని నేను తప్పు చేశాను, మా అమ్మోళ్ళింటికి నేను వెళ్ళిపోతా అని ఎప్పుడైనా అన్నారన్న? హా, మంచి క్వశ్చన్ అడిగారన్నా. నేను ఇన్నిసార్లు హింస చేశాను కదా, ఉమ్. ఒకసారి తను అన్న మాట ఏంటంటే నిన్ను నమ్ముకొని నేను వచ్చా. ఉమ్. అంటే నేను చేసుకుందే పెద్దల మ్యారేజ్ అన్న. ఉమ్. నిన్ను నమ్ముకొని నా తల్లిదండ్రుల అప్పటికి పెద్దలు మాట్లాడినప్పుడు తను నన్నే పెళ్లి చేసుకున్నా అని తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు నిర్ణయించుకొని తనని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. ఉమ్. ఇలా నేను చాలాసార్లు హింసావాదన చేసినప్పుడు తను అన్న మాట ఒకటే, ఉమ్. నీ చేతిలోనే చచ్చిపోతా, నువ్వే చంపే. ఉమ్. నేను మీ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి, ఉమ్. నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు, మరి నన్ను ఎట్టయితే పెళ్లి చేసుకున్నా నన్ను అట్టకి పంపి. ఉమ్. ఆ మాటకి నాకు అర్థమయ్యేది కాదు. అట్టకి పంపి అన్నప్పుడు నాకు క్వశ్చన్ అర్థమయ్యేది కాదు. ఉమ్. కానీ కఠినంగా మాట్లాడిన మాటలన్నా ఉమ్. నేను రక్షణ తీసుకున్న తర్వాత వీళ్ళు వేసిన క్వశ్చన్కే ఇదే క్వశ్చన్ నేను కూడా నా భార్యకి వేసా. ఉమ్. నేను ఇన్నిసార్లు నేను హింసించినప్పుడు మా ఇంటికి పంపించే నన్ను మా ఇంటికి దించే అని ఎందుకు అనలేదంటే ఈ మాటలు వాళ్ళ అమ్మ నాన్న కూడా అడిగారంట. అమ్మా, ఈ దరిద్రుడితో నువ్వు ఎలా బతుకుతావు, ఉమ్. ఈ దరిద్రమైన జీవితం చేస్తా నేను హింసావాదన చేత నీ మనిషితో ఎందుకు బ్రతుకుతున్నావు, ఉమ్. వచ్చామ్మా అని అడిగినప్పుడు నా భార్య ఉమ్. వారికి చెప్పిన మాట ఏంటంటే అన్న, ఉమ్. తను ఆత్మీయురాలు కదా, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కదా, ఉమ్. ఎంత మొర్రటి జీవితాన్నైనా మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమేనానా, ఉమ్. చచ్చిపోతే ఆయన చేతిలోనే చచ్చిపోతా, ఉమ్. లేదా ఆయన దగ్గరే నేను మరణిస్తా తప్ప నేను మీ దగ్గరికి రాను. ఉమ్. ఆయన ఎంత హింస చేసినా ఎంత విధాలుగా ఇది చేసినా కానీ ఆయన చేతిలో చచ్చిపోవడానికి నేను నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీరు ఆ మాట అనొద్దు. వచ్చా అమ్మా, నీకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, మేము కష్టపడి నేను పోషించలేమా, నీ పిల్లోని నేను అన్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పిన మాట ఇదేనంటన్నా. నా భార్య నేను రక్షణ తీసుకున్నాక నేను అడిగితే నాకు చెప్పింది ఈ మాట, అయ్యా నువ్వు ఇన్నిసార్లు ఇబ్బంది పెట్టి నేను ఒకటే ఆధారపడ్డా, దేవుడి మీదే ఆధారపడ్డా. మొర్రటి జీవితానైనా మోడుబారిపోయిన జీవితానైనా మార్చగలిగిన వాడు ఆయనే. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నాను, ప్రార్థన చేస్తా, అయ్యా అందరి జీవితంలో కార్యం చేస్తున్నావు, మరి నా భర్త జీవితంలో కార్యం ఎందుకు చేయట్లా, నా భర్త జీవితంలో కార్యం చేయి, ఇన్ని కార్యాలు చేసినోడివి నువ్వు కార్యం చేస్తావు నేను నమ్ముతాననే నిర్ణయం తీసుకొని కూర్చుంది తప్ప ఇలా ఏ రోజు ప్రవర్తించలేదన్న. అయితే మీ సాక్ష్యంలో నేను అన్నది ఏంటంటే, మీకు ఇచ్చిన వాగ్దానం, మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు అక్క మీకు ఇచ్చిన వాగ్దానం కొరకే మీ దగ్గర ఉంది అని చెప్పారన్న. అవును. అయితే కొంతమంది స్త్రీలన్నా వాళ్ళ యజమానుడు తాగొస్తున్నాడని, లేకపోతే సిగరెట్లు కాలుస్తున్నాడని, లేకపోతే ఇంట్లో సరిగ్గా ఉండట్లేదని వాళ్ళు వాళ్ళ యజమానుల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారమ్మా. మరి అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు, ఆ స్త్రీలకు మీరేం చెప్తారు? అయితే వారికి నేను చెప్పే మాట ఒకటేనన్న, ప్రతి ఒక్కరు వినాల్సిన మాట ఇది. నేను వ్యసనపరుడు అయినప్పుడు ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ చెప్పాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది. ఈ విధానంగా నేను తాగి భయంకరంగా ఇంటికి వచ్చి నా భార్యని హింసావాదన చేస్తుంటే ఇరుగు పొరుగు వారు చూసి నా భార్యను పరిచయం పెంచుకొని నా భార్య దగ్గరకు వచ్చి కూర్చొని, నీ భర్త ఏంటమ్మా ఎలా తాగుతాడు, నీ భర్త ఇంత తాగుడు తాగి అందరితో గొడవ పడతాడు, ఇంటికి వచ్చి నేను ఇంత హింసావాదన చేస్తాడు, ఈ పిల్లోడి దగ్గర నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఈ పిల్లోడితో నువ్వు ఎలా కాపురం చేయగలుగుతున్నావు, ఎలా సంసారం చేస్తున్నావు అని మాట్లాడుతున్నా. వాళ్ళకి సమాధానం చెప్పేదంట, ఏం చేద్దామమ్మా, నేను ఆయనకి ప్రమాణం చేసి ఆయన నమ్ముకొని వచ్చాను, ఇక ఒకప్పుడు బాగానే ఉంటాడు, ఒకప్పుడు చూస్తే క్రూరంగా మాట్లాడతాడు, ఒకప్పుడు తను చూపించే ప్రేమ చాలా విలువైంది అనిపించిద్ది, ఒకప్పుడు తను చేసేటువంటి ఆ ప్రవర్తన నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోదాం అనిపించిద్ది, కానీ దేవుడు కార్యం చేస్తాడనేటువంటి ఆలోచనలో ఉంటాను అక్క అని అంటే, దాంట్లో కొంతమంది అన్న మాట, అమ్మా తనతో నీకు ఇంకే సుఖం ఉంది, ఏ సంతోషం ఉంది, నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు పరిచయం చేయనా, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు పరిచయం చేయనా,
నీ భర్తతో నీకు సంతోషం ఏముంది అన్న వారికి హ్మ్. నా భార్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసన్నా? హ్మ్. మూర్ఖుడైనా పర్వాలా, హ్మ్. త్రాగుమోతైనా పర్వాలా, నన్ను హింసావాదన చేసినా పర్వాలా, హ్మ్. కానీ నేను ఆయన్ని మాత్రమే నమ్మాను. హ్మ్. నా దేవుడు కార్యం చేస్తాడో నాకు తెలుసు. హ్మ్. కాబట్టి ఈ మాటలు చెప్పడానికి నా దగ్గరకు వచ్చిన లెక్క అయితే నా దగ్గర మీరు రావద్దక్క. హ్మ్. మీ బ్రతికేదో మీ బ్రతుకు, నా బ్రతికేదో నా బ్రతుకు. హ్మ్. నా ఆలోచనని నా మనసుని మార్చడానికి మీరు ట్రై చేయొద్దు. హ్మ్. నేను దేవుడి పైన ఆధారపడి ఉన్నాను, దేవుడు కార్యం చేస్తాడు. హ్మ్. అర్థమైందా? కాబట్టి మీరు వచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి హ్మ్. నా భార్య వాళ్ళకి సమాధానం చెప్పింది. హ్మ్. ఈరోజు వీళ్ళు ఇప్పుడు నేను ఇవ్వాల్సినటువంటి మాట ఏంటంటే, ఈ విధానంగా మనుషుల మధ్యన చాలామంది మనుషులు ఉన్నారు, క్రూరమైన మనుషులు. హ్మ్. వారికి ఒక్కటే చెప్పండి, హ్మ్. మొర్రటి జీవితమైన నా జీవితాన్ని మార్చిన దేవుడు హ్మ్. ఖచ్చితంగా వారి భర్తల జీవితాన్ని కూడా మారుస్తాడు. హ్మ్. కాబట్టి విశ్వాసం అనేటువంటి ఒక ప్రార్థన కవచాన్ని ధరించి నా భార్య ఆ దేవునికి మొరపెట్టగా హ్మ్. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. హ్మ్. అదే విధానంగా నేను తెలియచేస్తున్న ఈ సిస్టర్ అందరికి, చెల్లెళ్ళు, అక్కలకి, నా తల్లిలైన ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఒకటే, హ్మ్. నా జీవితాన్ని మార్చిన దేవుడు హ్మ్. వారి జీవితాన్ని కూడా మారుస్తాడు. హ్మ్. మొట్టమొదటిగా వారందరూ ప్రార్థన అనేటువంటి కవచాన్ని ధరించి విశ్వాసంతో దేవుడి దగ్గర నిలబడితే ఆ కార్యం చేస్తాడు. హ్మ్. నా జీవితాన్ని మార్చిన దేవుడు వారి జీవితాన్ని కూడా మారుస్తాడనే చెప్పగలను. హ్మ్. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఓఎల్కి వెళ్ళారని చెప్పారు. అవును. అమ్మాయిలతో ఓఎల్కి వెళ్ళినప్పుడు మీకు తప్పు అనిపించలేదా? నేను పెళ్లి చేసుకున్నాను కదా, ఎందుకు ఇంకో స్త్రీతో అక్రమైన సంబంధం నేను కలిగి ఉండాలి అనేది మీకు ఎప్పుడు అనిపించలేదా? లేదు, ఇప్పుడున్న యవనస్తులకి పెళ్లి చేసుకున్న వారు అక్రమైన సంబంధంలో ఉండొచ్చా లేదా అనేది వివరించండి. అయితే ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నాను కదన్నా, ఈ మాట నాకు తెలీదు. ఉమ్. ఓ పొరుగువారి అగు దేనిని మనం ఆశించకూడదని. ఉమ్. అయితే మొట్టమొదటిగా ఈ మాట మళ్ళీ నాకు అనిపిస్తున్నటువంటి మాట ఇది. ఉమ్. మొట్టమొదటిగా నా జీవితాన్ని మొట్టమొదటిగా నేను సమర్పించుకుంది నా భార్యకి. ఉమ్. కాబట్టి నా భార్యతో నేను సంతోషంగా ఉంటా ఉండంగా లోక సంబంధమైన ఆకర్షణ కొత్తగా అనిపించింది. ఉమ్. ఈ కొత్తగా అనిపించేసరికి లోకం మాయలోకం కదన్నా, ఉమ్. మాయకరమైనటువంటి జీవితాలు కదా. ఉమ్. ఈ కొన్ని రూపాలు నన్ను ఆకర్షించడం వల్ల నేను తప్పు చేయడం మొదలెట్టా. ఉమ్. అయితే ఈ తప్పు చేసేటప్పుడు కూడా కొన్ని ఫోటోలు తీసుకునేవాడిని నేను. ఉమ్. కొన్ని ఫోటోలు తీసుకొని సీక్రెట్ గ్యాలరీలో పెట్టేవాడిని. ఉమ్. సీక్రెట్ గ్యాలరీలో పెట్టి ఇలాగ మనిషిని ఏదో ఒక విధానంగా ఒక మనిషిని మాయ మాటలు చెప్పి మోసగించేవాడిని. ఉమ్. ఒక మంచి రూపాన్ని ఏర్పరచుకున్నాను. ఉమ్. నోటి నిండా మాటలోనే మాటలు చెప్పి ఎలాగైనా మాయ చేసేవాడిని. ఉమ్. దాంతోపాటు తీన్మార్కి వెళ్ళినప్పుడు షర్టులు తీసేసి తీన్మార్ వాయించడం, ఉమ్. కొంచెం అక్కడ వెచ్చిలితరంగా చేయడం ఉమ్. చేస్తా ఉండగా ఈ వెచ్చితరానికి చాలామంది ఆకర్షించబడతారు. ఉమ్. ఇలాగ మనుషుల దగ్గర ఆకర్షించబడి వారిని ఆకర్షించుకొని నాకు నచ్చినట్టు తిరుగుతూ ఉండేవాడిని. ఉమ్. కొన్ని కాల్స్ వచ్చాయి. నేను సీక్రెట్ లాకులు 100 లాకులు పెట్టి ఇంట్లో పెట్టేవాడిని. ఉమ్. ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ ఎత్తకూడదని ఫ్లైట్లో పెట్టేవాడిని. ఉమ్. ఒక్కొక్కసారి అనుకోకుండా ఈ తాగేసి ఉండటం వల్ల ఫ్లైట్లో పెట్టేవాడిని కాదు. ఉమ్. కొన్ని ఫోన్లు వచ్చాయి. ఈ ఫోన్లు కూడా ఎత్తింది నా భార్య. ఉమ్. హే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు మాటలు కూడా ఇంది. ఉమ్. ఇన్ని కూడా నన్ను ఏ రోజు క్వశ్చించేలా, ఉమ్. కానీ కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ చేసింది. వారి దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి ఉమ్. అని క్వశ్చన్ చేసినప్పుడు నేను చాలా ఆలోచించుకున్నా. అవును కదా, నిజమే కదా. అయినాను నేను మారట్లా. ఉమ్. నేనేంటంటే ప్రతిరోజు కొత్త తరాన్ని ఎంచుకుంటున్నా, ఉమ్. ఈ మాయలోకాన్ని ఎంచుకుంటున్నా, మనుషులు మోసపోయేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని ఎంచుకుంటున్నాను. కానీ ఉమ్. మాయలో పడిపోయినటువంటి మనుషుల్ని విడిపించగలిగినటువంటి దేవుని మాత్రం నమ్మల. ఉమ్. కానీ ఆ విధానంగానే ఉండగా కొన్ని సందర్భాల్లో నా భార్య కూడా నన్ను అడిగింది, ఉమ్. అయ్యా ఇలా ఉండడం కరెక్ట్ కాదు, ఇలా ఆశించకూడదు, ఇలా చేయకూడదని. ఉమ్. తర్వాత నేను రక్షణ తీసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ గురించి చాలాసార్లు చదివానన్న. ఉమ్. నాది ఇప్పటికీ దీంట్లో ఉంటుంది, నా పాయింట్స్. ఫోన్లో. ఆ 10 ఆజ్ఞల్లో అది ఒక ఆజ్ఞ. ఉమ్. పొరుగు అనేది ఒక దేనిని మనం ఆశించకూడదు. ఉమ్. కాబట్టి ఆశించకూడదు అనే విధానంలోనే నేను తప్పు చేసిన వారు కూడా కొంతమంది నాకు ఫోన్ చేశారన్న. ఉమ్. నేను వారికి చెప్పా, అమ్మా ఒకప్పుడు తెలియక నేను మీతో పాపం చేశాను, దయతో నన్ను క్షమించండి. ఇక మీదట నేను ఎప్పుడు మీతో పాపం చేయడానికి ఇష్టపడట్లేదు. ఉమ్. కాబట్టి దయతో నన్ను క్షమించండి. ఒకప్పుడు తెలియక చేశా, ఒకప్పుడు మిమ్మల్ని మాయ చేసి విధానం చేసి నన్ను క్షమించండి. ఈ ఫోన్కి ఫోన్ చేయొద్దని మొట్టమొదటిగా నా మనుషుల మధ్యనైతే కాదు, కానీ ఒక మనిషి దగ్గర నేను నమ్మకాన్ని తెచ్చుకోవాలి అనే ఆలోచన కలిగి నా భార్యకి నేను ఫోన్లో ఉన్న లాకులన్నీ తీసేసి
మొట్టమొదటిగా తీసుకెళ్ళి నా ఫోన్ నా భార్యకి ఇచ్చా. ఉమ్, నన్ను ఎవరో నమ్మవసరంలా. ఉమ్, మొదటగా నువ్వు నన్ను నమ్మితే చాలు, ఉమ్, అప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగిద్ది, ఉమ్, దేవునితో నేను విశ్వాసంగా నిలబడగలనేటువంటి ధైర్యం నాకు ఉంటుందని ఉమ్, నా ఫోన్లో ఎన్ని లాకులు పెట్టి నేను లాకులు మొత్తం తీసేసి ఉమ్, నా భార్యకి ఫోన్ ఇచ్చేసా. ఉమ్, ఇదిగో ఇది మొదలుకొని నువ్వు నన్ను నమ్మడం మొదలెట్టావు అనుకో, ఆ నమ్మకమే దేవుడి దగ్గర నన్ను స్థిరత్వానికి నిలబెట్టిద్దని ఆ రోజు నిలబడ్డాను. ఉమ్, ఇప్పటి వరకు కూడా ఫోన్కి లాగు పెట్టను. ఉమ్, ఇక ఆ విధానంగా ఇక ఈ శరీర ఆశలను విడిచిపెట్టాలి. ఈ శరీర ఆశలతో బ్రతికిన వాడు ఉమ్, దేవునికి ఇష్టమైన వాడు కాదు. ఉమ్, వాడు శిక్షించబడునని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఉమ్, ఆ శిక్ష నుంచి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడని ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట నీతిని బట్టి బ్రతుకుతున్నాను. ఉమ్, ఆయనే నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఉమ్. అయితే మీరు సెటిల్మెంట్లు చేశారు కదన్నా, దాదాపు ఎన్ని సెటిల్మెంట్లు చేశారు? ఆ సెటిల్మెంట్లో ఎంత డబ్బు వచ్చింది మీకు? మీరు ఎంత కుర్రవాళ్ళ కోసం ఖర్చు పెట్టారు? సెటిల్మెంట్లు ఇచ్చిన వాళ్ళని నేను చెప్పను, కానీ ఉమ్, సెటిల్మెంట్ అంటే ఒక 6-7 సెటిల్మెంట్లు చేశా ల్యాండ్. ఉమ్, అయితే ఈ సక్సెస్ అయినాయో లేవో తెలియదు, కానీ మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఆ స్థలంలో కూర్చోవాలి తమ్ముడు, ఉమ్, అక్కడ కొంచెం జెండాలు పట్టుకొని నుంచోవాలి, ఉమ్, అక్కడికి వచ్చి నుంచుంటే మనకి ఎంత డబ్బు ఇస్తారు. ఉమ్, తర్వాత ఒక మనిషి వచ్చేటప్పుడు బళ్ళు వేసుకొని వచ్చి ఆయనతో ఆ రోజు మొత్తం స్టే చేస్తే డబ్బులు ఇస్తారంటే, ఉమ్, ఇప్పుడు ఒక 20 మందిని తీసుకెళ్ళాం అనుకున్నా, 20,000 రూపాయలు మాట్లాడేవాడిని. మళ్ళీ నాకు సపరేట్గా ఒక 5,000 మాట్లాడేవాడిని. ఉమ్, వీళ్ళకి మా అంటే ఎంత ఖర్చు అయింది? ఒక 300-400 ఖర్చు అయింది. ఉమ్, అప్పుడెంత? 120 రూపాయలు, 150 రూపాయలు. ఉమ్, ఈ 150 అంటే మనిషికి ఒక 2 తాగుతాడు. ఉమ్, ఈ 2 ఇప్పించేవాడిని, దాంతోపాటు ఇంకొక 200 రూపాయలు వాళ్ళకి కావాల్సిన పెట్టించేవాడిని. ఉమ్, కథమ డబ్బులు నా దగ్గర ఉంచుకున్నాను. ఉమ్, అలాగా ఒక 5-6 సెటిల్మెంట్లు, ఉమ్, దాంతోపాటు చిన్న చిన్నగా అలా వేసుకుంటే కొన్ని సెటిల్మెంట్ కొన్ని ఇన్నని మేము కరెక్ట్గా ఉజ్జాయింపలేదు. ఉమ్, అప్పుడు ఈ వ్యసనంలో ఉన్నాను కాబట్టి ఎన్నిటికి వెళ్ళాను అనేది గుర్తులేదు. ఉమ్, కానీ సెటిల్మెంట్లు అనే దానికి వెళ్ళి అక్కడ నేను మాట్లాడేది 1000-1500 అయితే వీళ్ళకి ఒక 500 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టేవాడిని. ఉమ్, కథమ డబ్బుని నేనే జాగ్రత్త చేసుకొని దాంతో నేను లగ్జరీగా తిరిగేవాడిని. ఉమ్. మీరు మీ సాక్ష్యంలో చెప్పారు, రాజకీయ నాయకుడు మనవడు ఒక బండి కొంటే వాడే కొనుక్కున్నప్పుడు వారి దగ్గర ఉంది ఆ బండి, నా దగ్గర నా దగ్గర ఎందుకు ఉండకూడదు అని ఈగోకు పోయి అవును. మీరు బండ్లు కొన్నారన్న. అవును. సుమారు ఎన్ని బండ్లు కొన్నారు, ఎన్ని కార్లు కొన్నారు? నేను కొందైతే కనుక ఒక కారు, తర్వాత మధ్యలో ఒక తాకడ పెట్టుకొని మళ్ళీ దాన్ని నేను సొంతం చేసుకున్నాను అన్న. ఉమ్, బైకులు అయితే లెక్కలేదు. ఉమ్, బైకులు ఎన్ని కొన్నాను అనేది ఇప్పుడు వరకు అయితే లెక్కలేదు. ఉమ్, నేను అప్పులో ఒక 4 నెలలు 5 నెలలు వాడితే ఒక బండి మార్చేవాడిని. ఉమ్, సిబిజెడ్, జెడ్ఎంఆర్, ఆర్సి, ఉమ్, డ్యూక్, ఇన్ఫీల్డ్, ఉమ్, దాంట్లో క్లాసిక్, యాక్ట్రా, ఓల్డ్, రాజ్దూత్ ఉమ్, అన్నీ నాకు ఏదంటే అది కొనాలనిపిస్తే కొనేసేవాడిని. ఉమ్, అలా బళ్ళు అయితే లెక్కలేదు. బళ్ళు చాలా మార్చా. ఉమ్, ఒక రిడ్జ్ తీసుకున్నాను కారు, అది తీసుకున్న తర్వాత మళ్ళీ తార్ జీప్ తీసుకున్నాను. ఉమ్, అది ఒక అవుట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయ్యేసరికి దాన్ని కొనుక్కున్నా. ఉమ్, తర్వాత మధ్యలో ఈ పోలీస్ వాళ్ళు ప్రతిసారి దానికి చలాన్ రాయడంతో భయం వేసి వేరే వాళ్ళకి అమ్మేసి, ఉమ్, ఆ తర్వాత బండి వ్యసనానికి ఎప్పుడైతే అలవాటు పడి ఇవన్నీ తాకట్లు పెడతా వచ్చానో అప్పుడు ఒకటికొకటి అమ్మేసుకుంటూ మొదలెట్టేసి ఉమ్, ఈ వ్యసనమే నన్ను అన్నిటికి మళ్ళీ బానిసం చేసుకుంటా ఒకటొకటి అమ్ముకోవడానికి మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయా. దాంతోపాటు ఒక మనిషిని అయితే మనం అనకూడదు, కానీ అప్పుడు ఎల్ఐసి కాలనీ ఉంది కదన్న, ఉమ్, ఉమ్, ఎల్ఐసి కాలనీలో ఒక దావులూరు వెంకటేశ్వరరావు గారని ఉమ్, ఆయన దగ్గర కార్ డ్రైవింగ్ చేసేవాడిని. ఉమ్, నేను కారు నేర్చుకున్నా. కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఉమ్, ఆ ఏరియాలో ఒక ఆయన లగ్జరీగా తిరిగాడు. ఫలానా ఈ మనిషి అక్కడ ఏంటి అని చెప్పి మనం చూస్తూ ఉండగా నాకు ఈగో పెరిగేది. ఉమ్, వయసు చిన్నదే, కానీ వాడు వేసుకొచ్చే బళ్ళు మాత్రం పెద్దది. ఉమ్, ఆడుకున్నప్పుడు నేను కొనటంలో తప్పే ఉందని చెప్పేసి ఉమ్, ఒక బండి కొందని చెప్పి వెళ్ళా. ఏంటంటే అది హ్యార్లీ డేవిడ్సన్కి వెళ్ళా కొందామని. ఉమ్, వెళ్ళిన తర్వాత దాని కాస్ట్ చూసి భయం వేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉమ్, హార్నెట్ కొన్నా. ఇలాగా దాని ఆ బండికి తగ్గ రేంజ్లో ఉంటే దానిలాగా మనం దీన్ని మాడిఫై చేయొచ్చు అని చెప్పేసి వాడిని చూసి కొంచెం ఖరీదు గల బళ్ళు కొంటా వచ్చాను. కానీ ఒకరం చూసి నా ఒళ్ళు కాల్చుకుంటున్నాను అనే విషయం మర్చిపోయా. ఉమ్. అయితే ఆ బండ్లన్నీ అమ్మేశారు మిస్ తాగుడు కోసం. ఈ వ్యసనానికి ఎప్పుడైతే అలవాటు పడ్డానో ఈ తాగుడనే చీకట్లో పడిపోయి ఉమ్, ఈ మత్తుకి గురైపోయి చీకటికి ఒకటికొకటి తాకట్లు పెట్టడం అమ్మడం మొదలెట్టాను. ఉమ్. అయితే మీరు తీన్మార్ స్టార్ట్ చేసినప్పుడన్నా తాగుడు అనే వ్యసనం లేదు, లేదు. అప్పుడు బాగా సంపాదించుకున్నారు. అవును. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అవును. 2016లో 17లో మీరు 19. తాగుడు 19 మొదలు పెట్టారు. ఒక వ్యక్తి వచ్చి నన్ను నువ్వు తాగితే ఇంకా పాకు కొడతావు అవును. అన్నాడు. అవును. ఇంకా అప్పటి నుంచి నా తాగుడు మొదలైంది అన్నారు. అవును. అవును. అప్పటి నుండి మీ డౌన్ఫాల్ కూడా ప్రారంభమైందన్న. ఓకే, అలాగే ఉంది. ఉమ్, అయితే నేను 2019లో ఒక రాజకీయ నాయకుడి తీన్మార్ వాయిస్తాకి జనాన్ని బాగు చేసుకొని వెళ్తున్నా. ఉమ్,
ఆ రోజు ఉదయం 40 మంది, సాయంత్రం 40 మంది తీన్మార్ వాయిస్తున్నాం. ఉమ్, తీన్మార్ వాయిస్తూ ఉండగా ఒక ఆయన, ఉమ్, తమ్ముడు రారా కారులో కూర్చోరా అన్నాడు. ఉమ్, కారులో కూర్చోమంటే వాళ్ళేమో ముందు సిగరెట్ తాగుతున్నారు. ఉమ్, నేను కారులో కూర్చొని, అన్న నాకు ఈ సిగరెట్ ఈ ముందు వాసన పడదన్నా. ఉమ్, ఏ ఏంటి తమ్ముడు సరదా కూర్చునేదానికి అని అన్నాడు. ఉమ్, ఆ కారులోని దిగిపోయి నేను బయటకు వచ్చేసి ఉమ్, నేను తీన్మార్ వాయించుకుంటున్నా. కుర్రోళ్ళు వచ్చి అన్న మరి మేము ముందు తెచ్చుకుంటాం మాకు డబ్బులే అని అంటే, దాంట్లో ఒక ఒక మనిషిని నేను బామర్ది బామర్ది అని పిలుస్తా ఎప్పుడు. ఉమ్, నన్ను బావ బావ అని గౌరవిస్తూ ఉండడు. ఉమ్, ఇటు అన్న తర్వాత దీంట్లో ఏముంటుందిరా అసలు ఏంటి దీంట్లో ఆలోచండి, సూపర్ ఉంటుంది బావ మామూలుగా ఉండదు, అసలు ఇది తాగితే ఒక రేంజ్లో ఉంటుంది. ఉమ్, మేము ఇప్పుడు దాకా తీన్మార్ వాయిస్తున్నాం కదా, మాకంటే ఇంకా బాగా వాయిస్తావు. ఇప్పుడు మేము ఇప్పుడు మాతో నువ్వు ఎలా వాయిస్తున్నావు ఇంకా రేంజ్ పెరిగిపోద్ది బావా. ఉమ్, దాంతోపాటు ఇక నీ పేరుకి తగ్గ రుస్తుంలా తయారవుతానంటే సర్లే అని చెప్పాడు. అన్న మాటలో సరదాగా ఉమ్, ఒకడికి పంపించి ఒకటి తీసిరని చెప్పి ఆ రోజు 4-5 బీర్లు తాగడం, ఉమ్, ఒక పెట్టి సిగరెట్లు కాల్చడం మొదలెట్టా. ఉమ్, ఆ రోజు వెళ్ళి నన్ను లోపల కారులో కూర్చున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ వ్యక్తి కూడా తెప్పించాడు. ఆహా ఇది అలవాటు అవ్వడం వల్ల ఒకరి దగ్గర మనం పేరు సంపాదించుకోవచ్చు, ఒకరి దగ్గర కూర్చోవచ్చు అనే ఆలోచన కలిగి ఉమ్, ఈ వ్యసనానికి అలవాటు పడిపోయాను. ఉమ్. అయితే మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడిగారన్నా. నేను కూడా బాప్తిసం తీసుకున్నానన్నా. అయినప్పటికీ ఈ లోక స్నేహాలు కానీ ఈ పాప స్నేహాలు ఆ అలవాట్లను నేను మానలేకపోతున్నా, శరీర కోరికల నుంచి బయటికి రాలేకపోతున్నానని అంటున్నారన్న. మీరు ఎలా బయటపడ్డారు, నేను ఎలా బయటపడవచ్చు అని అడుగుతున్నాడు. అయితే రక్షణ తీసుకున్నానన్నా అనే మాట వేరు, ఉమ్, నమ్మి బాప్తీసం తీసుకున్నానన్న మాట వేరు. ఉమ్, దేవుడు మొట్టమొదటిగా హృదయశుద్ధి గలవారు ధన్యులని తెలియజేశా కదా. ఉమ్, మొదటగా మన హృదయంలో ఏదైతే ఉందో, అంటే ఇలాగ నేను పాప నుంచి విడిపించబడాలన్నా, ఉమ్, ఈ మనుషుల దగ్గర నుంచి దూరం అవ్వాలన్నా, మనుషులతో నేను కూర్చోకూడదన్నా, శరీర కోరికలు నాలో కలుగుతున్నాయి అన్నా, ఇవన్నీ మొట్టమొదటగా మనం ఒక తీర్మానంలో కూర్చుంటాం కదా. ఉమ్, దేవునితో సహవాసం చేస్తాం కదా, రక్షణ తీసుకోవాలని ఆలోచన కడుగు కూర్చుంటాం కదా. ఈ ఆలోచనలో కూర్చున్నప్పుడు అడగాల్సిన మాటలు ఇవే. ప్రభువా వీటి నుంచి నేను దూరంగా ఉండాలి, ఈ వ్యసనాల నుంచి నేను దూరంగా ఉండాలి, ఈ శరీర కోరికలు నాలోంచి పోవాలని మొదటగా మనల్ని పరిశీలించుకొని మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఈ నిలకడ నాలో దేవుడు కలుగు చేశాడు అనుకుంటేనే రక్షణ తీసుకోవాలి. ఉమ్, రక్షణ తీసుకున్నా కూడా ఈ తలంపులు రావంటే వస్తే, ఉమ్, ఈ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే ప్రార్థన. ఉమ్, ప్రార్థన అనేటువంటి అనుభవంలో ఉండి దేవుని నామని నువ్వు ఎప్పుడైతే దేవుని నామని ఉచ్చరించుకుంటా ఉంటావో అప్పుడు ఈ ఆలోచనలు ఈ తలంపులు అనేవి పోతూ ఉంటాయి. దేవునితో సహవాసం చేస్తావు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు బోధించే ఆ బోధన రోజు క్రమ పద్ధతిలో ఒక అరగంట చదువు. ఉమ్, నీకు ఈ ఆలోచనలు వచ్చినప్పుడు టక్మని నీ ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసి దాంట్లో ఉన్న కొన్ని ధ్యానాలు చేయి. తర్వాత నీకు ఏ ఆలోచన అయితే కలుగుతుందో 10 ఆజ్ఞలు రాయబడి ఉంది కదా, ఆజ్ఞని తీసి దానివల్ల నువ్వు కోల్పోతుంది ఏంటో తెలుసుకో. ఉమ్, అప్పుడు నీకు ఆలోచన అనేటివి ఒకటిగా క్రమ పద్ధతిలో దూరం అవుతూ ఉంటాయి. దేవుడు నీ మైండ్ సెట్ని ఏంటంటే ఒక పరిశుద్ధ గ్రంథం మీద స్థిరాన్ని కలుగు చేస్తాడు. ఉమ్, ఈ మాట అయితే నిత్యము నేను చెప్పగలను. ఉమ్, నాకు బోధించిన ఆ బోధన నా సేవకుని మాటలు నా హృదయాన్ని బలపరిచినాయి. ఉమ్, అదే విధానంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే నన్ను స్థిరపరిచినాయి. ఉమ్, నాకు అలా అనిపించినాయి. నేను ఒకప్పుడు క్రూరంగా బ్రతికిన వ్యక్తినే కదా, ఉమ్, క్రూరంగా జీవించిన వ్యక్తినే కదా, శరీర కోరికలతో వ్యసనాలతో పరిగెట్టిన వానే కదా. నాకు అలా అనిపించినప్పుడు నేను ధ్యానించింది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ధ్యానిస్తూ దీనివల్ల చాలా ఒకప్పుడు కోల్పోయి ఉన్నాను కదా, మళ్ళీ దాని ద్వారా నేను సంపాదించేది ఏముంది, దేవునిలో ఈ స్థిరం నాకు చాలాగానే ఆలోచించుకొని నిలబడ్డా. అదే ఆలోచన వారికి కలిగి ఉంటే, అదే ఆలోచనతో రక్షణ తీసుకుంటే దేవుడు వారి హృదయాన్ని స్థిరపరుస్తాడు. ఉమ్. మరి మీ ముఖం మీద ఉన్న మచ్చలన్నీ గొడవలకి వెళ్తే పడినవేనా అన్న? ఆ, కొన్ని గొడవల్లో తగిలినాయి అన్న. ఉమ్, కొన్ని కోపతరంగా వ్యసనం గురైనప్పుడు నేనే గోళ్ళకి గుద్దుకోవడం, ఉమ్, నాకు నేనే ఏదో ఒకటి ముఖం మీద గుద్దేసుకోవడం చేశాను. ఉమ్, అంటే చీకటి అనే వ్యసనంతో ఉన్నాను కదా. ఉమ్, మా తల్లిదండ్రులు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు గోళ్ళ గుద్దుకునేవాడిని. నా భార్య నువ్వు ఇలా తాగొచ్చి మమ్మల్ని ఏం పోషిస్తావు, మమ్మల్ని కూడా ఏదో ఒకటి చేసి చంపి అన్నప్పుడు దేనికో దానికి వేసి గుద్దేసుకోవడం, దేనికో దానికి గుద్దేయడం చేస్తూ ఉండేవాడిని. ఉమ్, కొన్ని గొడవల్లో కోపతరంగా ఒకరు చేయి ఒకరు, లేకపోతే ఒకరు రాయి ఒకరికి తగలడం, ఇలా తగిలిన దెబ్బలు నా చేతికి ఒళ్ళు ఈ మొత్తం తల మొత్తం చాలా ఉంటాయని. ఉమ్. అయితే ఒకప్పుడు స్టీఫెన్ని, ఇప్పుడు స్టీఫెన్ పాల్ని మీ అమ్మగారు ఊహించుకుంటున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారన్న మీ అమ్మ నాన్న? అయితే ఒకప్పుడు స్టీఫెన్ అంటే అన్న వీరు హృదయానికి ఎప్పుడు సంతోషాన్ని కలిగజేసిన వ్యక్తి కాదు. ఉమ్, వీరు మైండ్ సెట్ అంతా ఎలా ఉండదంటే ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరితో గొడవ పడుతున్నాడో, ఎవరు ఏం చేస్తున్నారో పిల్లోడిని
లేకపోతే ఈడు తీసుకున్న నిర్ణయం, ఈడు బ్రతుకుని, ఈడి జీవితాన్ని ఏం చేస్తుందనే భయంతో ఉండేదన్న. హ్మ్. అప్పుడు స్టీఫెన్ వీళ్ళలో కలిగజేసింది ఏంటంటే భయం. హ్మ్. దాంతోపాటు వీళ్ళలో ఉన్నటువంటి వేదన వాళ్ళని కృంగదీస్తా ఉండేది. నా పిల్లోడు ఎక్కడున్నాడు అనే భయం, హ్మ్. నా భర్త ఎక్కడున్నాడో, నా భర్తకు నా వ్యసనం ఎక్కడ తీసుకెళ్ళిందో, ఎవరేం చేస్తున్నారో అంటే భయం ఉండేది. హ్మ్. అప్పుడు ఉన్నటువంటి విధానంలో వాళ్ళని నేను చాలా గాయపరుస్తూ వచ్చాను, బాధపరుస్తూ వచ్చాను. హ్మ్. నేను ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో దీనికి ముందర నేను లోకంలో తిరిగినప్పుడు నా తల్లిదండ్రులు అర్ధరాత్రులు కూడా ఫోన్ చేసేవాళ్ళు, ఎక్కడున్నావయ్యా, హ్మ్. ఏం చేస్తున్నావయ్యా, హ్మ్. నువ్వు పెందలకాడ ఇంటికి వెళ్ళాయని. హ్మ్. కానీ ఈరోజు నేను రక్షణ తీసుకున్న తర్వాత నా తల్లిదండ్రుల సంతోషం ఎలకట్టలేనిదన్న. హ్మ్. నేను సంపాదించిన డబ్బే కాదు, ఎవరు సంపాదించిన డబ్బైనా కానీ హ్మ్. తల్లిదండ్రులు కళ్ళల్లో చూసి ఆ ప్రేమ ఆనందం వెలకట్టలేనిది. హ్మ్. అదే ప్రేమ దేవుడు మనపైన చూపిస్తున్నాడు. హ్మ్. ఆ ప్రేమను బట్టి నేను బ్రతికాను. నా తల్లిదండ్రులు నేను సన్మానించడం వల్ల ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, తల్లిదండ్రులను సన్మానించేవాడు ధన్యుడు. హ్మ్. కానీ నేను అదే రీతిగా నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను. నేను ఇప్పుడు ఏదైనా ప్రాంతానికి నేను సేవకి పరిచర్యకి వెళ్తున్నామా, సాక్ష్యాన్ని పంచుకోవడానికి పలానా ప్రాంతానికి వెళ్తానంటే నా భార్య ఇంట్లో ప్రార్థిస్తూ ఉంటుంది నా ప్రయాణం క్షేమం కొరకు, మళ్ళీ తిరిగి క్షేమంగా రావాలని. నా తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉంటారు, అయ్యా పిల్లని ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకొని. హ్మ్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ వారు భయం లేకుండా హ్మ్. కంటి నిండా నిద్ర, హ్మ్. వారి హృదయం నిండా సంతోషం నింపబడి ఉందన్న. హ్మ్. ఒకప్పుడు భయంతో ఉన్న ఆ హృదయం ఈరోజు సంతోషంతో ఉంది. హ్మ్. ఆ సంతోషాన్ని నింపిన దేవుడు మాత్రం నజరేయుడైన యేసే. హ్మ్. మంచిదమ్మా. అయితే మీ వైఫ్ దేవుడిచ్చిన వరం అని మీరు అనుకుంటున్నారా అంటున్నాను. అది 100%. హ్మ్. లేఖనం ప్రకారం దేవుడు ఒక మాట తెలియజేశాడు, ఏమనంటే హ్మ్. పురుషుని పక్కట ఎముకలో ఒక ఎముక. హ్మ్. అయితే ఇది చాలామందికి ఏర్పరిచినదే, నేను ఎవరినైతే కించపరిచి మాట్లాడలా. హ్మ్. ఆ ఎముకే నా భార్య అని నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా. హ్మ్. కాబట్టే కదా శరీరంగా ఉన్న నేను నాశనం అయిపోతుంటే శరీరంగా ఉన్న తాను నన్ను విడిచిపెట్టల. హ్మ్. ఇద్దరం ఒక ఏక శరీరం గలవారం కదా, మరి ఆయన నాశనం అయిపోతే నాకు సంతోషం అనే ఆలోచన ఆమెకు రాల. కాబట్టి ఆయన నాశనం అవ్వకూడదు, నేను ఎలా అయితే దేవునితో సంతోషంగా ఉన్నాను ఆయన కూడా సంతోషంగా ఉంటే హ్మ్. ఆ రాజ్యంలో మేము ఒక సాక్షులుగా నిలబడతామనే ఆలోచన కలిగి ఉంది. కాబట్టి హ్మ్. నేను అలాగే అనుకుంటా, నాకు దేవుడిచ్చిన వరమే తాను. హ్మ్. దేవుడు ఖచ్చితంగా ఆయన ఏర్పరిచినటువంటి జంట మేము హ్మ్. అనే ఆశ, ఆ ఆలోచన ఎప్పుడు కలిగిద్దన్న. హ్మ్. ఆయన చిత్తానుసారం జరిగినటువంటి జంటని మేము అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను. హ్మ్. ఇప్పుడు స్టీఫెన్ పాల్కి మేము ఇప్పుడు ఒక ముందు సీసా తీసుకొచ్చిస్తే తాగుతాడా? లేదన్న, తాగడు. లేదు. ఎందుకు తాగరు? నేను నా దేవుని అవమానపరిచినోడిని అవుతానుగా. హ్మ్. మరి ఈ జీవితానికి ఎంత ఆదరణ కలిగించి హ్మ్. చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగులో తీసుకొచ్చిన నా దేవుని కొరకు హ్మ్. నేను పని చేయాలి కదా. హ్మ్. మరి అది పాపమని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి దాన్ని నేను తీసుకున్నాను. హ్మ్. మీలాంటి లోకంలో ఉన్న వారికి ఏం చెప్తారు? లోకంలో ఉన్న వారికి నేను చెప్పే మాట ఒకటేనన్నా, హ్మ్. ఈ మాటలు ప్రతి హృదయానికి తగలాలనే మాట చెప్తున్నాను. ఏంటంటే ఏ స్నేహితులనైతే నేను చూసి నమ్ముకున్న నా స్నేహితులు నన్ను మోసగించారు, హ్మ్. ఏ మనుషులపైన నేను ఆధారపడి బ్రతికాను ఆ మనుషులు నన్ను మోసగించారు, హ్మ్. ఏ రాజకీయ నాయకులతో తిరిగానో, ఏ పార్టీ అధికారులతో తిరిగానో, ఏ సినిమా యాక్టర్లతో తిరిగానో వారందరూ నన్ను మోసగించారు. హ్మ్. కానీ మోసగించని వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. హ్మ్. కాబట్టి ఆ మనుషులను నమ్ముకొని నేను ఎలా అయితే మోసపోయానో హ్మ్. అలా వాళ్ళు కూడా మోసపోకూడదని హ్మ్. ఈ మాట నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను వ్యసనాలకే అలవాటు పడ్డాను. హ్మ్. ఈ వ్యసనాలే నాకు ఆనందం అనిపించింది. హ్మ్. మనుషులు నమ్ముకొని బ్రతికాను, ఈ మనుషులే ఎప్పటికీ నాతో వచ్చేది అనుకున్నాను. హ్మ్. ఆ విధానంగా బ్రతికిన నేను వారి దగ్గర నుంచి మోసపోయాను. హ్మ్. ఈ వ్యసనాలతో నాకున్నటువంటి పేరుని, ఘనతని, ప్రత్యక్షణ అన్నింటిని కోల్పోయాను. హ్మ్. ఇంట్లోనే కాదు, హ్మ్. వీధిలో కూడా నేను ఒక లోకుగా చులకనైపోయాను. హ్మ్. మా గ్రామస్తులే నన్ను అనేక రకాలుగా హింసావదనగా మాట్లాడి ఒక మనిషిని అయిపోయాను. హ్మ్. నా జీవితంలో నేను ఏదైతే సాధించాలనుకున్నానో అది సాధించలేక కృంగిపోయాను. హ్మ్. కానీ ఆ వ్యసనాలు కొద్ది రోజులు మనల్ని ఆనందపరచవచ్చు, కానీ చివరాఖరికి మనల్ని మాత్రం నష్టపరుస్తాయి అని నేను స్పష్టంగా తెలియజేయగలను. హ్మ్. వాటి నష్టపోయే ప్రతి దాని నుంచి విడుదల చేయగలిగిన వాడు ఆయన మాత్రమే, ఆయనే నజరేయుడైన యేసు. హ్మ్.